మెంటల్ స్ట్రెస్, డిప్రెషన్, ఈ రెండు ఒక మనిషిని ఏ డెసిషన్ వరకైనా తీసుకెళ్లగలుగుతున్నాయి. డిప్రెషన్ అనేది ఒక మూడ్ కాదు. బాధగా ఉంటే కూడా డిప్రెషన్ అనుకోవడం ఇప్పుడు వచ్చే ఒక ట్రెండ్ అయిపోతుంది. అసలు ఫస్ట్ డిప్రెషన్ లో మీరు అబ్జర్వ్ చేయాల్సింది, డిగ్రీ సెకండ్ ఇయర్ లోకి వచ్చాక నన్నెవరో వెనక తరుగుతున్నారు, నన్నెవరో పిలుస్తున్నారు, నన్నెవరో ఆన్ చేస్తున్నారు, నాకేదో సౌండ్స్ వినపడుతున్నాయని చెప్పి అంటూ ఉంటే, ఒక తాడుని చూస్తే మనం తాడు అంటాం. ఆ ప్రాబ్లంతో ఉండాలి. ఆ తాడు పావులాగా కనపడితే ఆ తాడు ఇంకో విధంగా కనపడుతుందంటే తప్పు తాడిది కాదు, తప్పు వ్యక్తిది కాదు, లోపల మానసిక స్థితిని మనకు తెలియలేకపోతుంది. భార్య భర్తను చంపుతుంది, భర్త భార్యను చంపుతున్నారు, లవ్ మ్యారేజ్ అయిపోయి కూడా చంపేసుకుంటున్నారు. స్పైడర్ సినిమా విలన్ లాంటి వాళ్ళు చాలా మంది ఇప్పుడు సమాజంలో ఉన్నారు. ఇప్పుడు ఈ సూట్ కుట్టడానికి ఎంత టైం పడుతుంది సుధీర్ గారు మీకు తెలుసు? 1 day. ఈ బిల్డింగ్ కట్టాలంటే ఒక 5 అంతస్తుల బిల్డింగ్ కట్టాలంటే టైం ఎంత పడుతుంది? 1-2 years. ప్రతి దానికి ఏం పడుతుంది? టైం. పెళ్ళైన రెండో రోజు వచ్చి మా ఆయన నన్ను అర్థం చేసుకోవట్లే, మా ఆవిడ నన్ను అర్థం చేసుకోవాలని రెండో రోజుకి అర్థం అవడానికి నువ్వేమన్నా మ్యాథ్స్ ఫార్ములావా లేకపోతే సైన్స్ ఎక్స్పెరిమెంట్? ఎంత చదువుకొని ఎంత మంచి జాబ్ వచ్చినా సరే మ్యారేజ్ దగ్గర ఫుల్ పానిక్ అయిపోతున్నారు. ఒక కాలేజ్ స్టూడెంట్ ని నువ్వు ఏం కోరుకున్నా లైఫ్ పార్ట్నర్స్ దగ్గర నుంచి నాకు మినిమం 1 CR ఉంటే నేను ప్యాకేజ్ 5 lakhs per month, 10 lakhs per month. అరే నాకు క్యారెక్టర్ బాగుండాలి, రేపటి రోజు నాతో బాగా లైఫ్ గడపాలి, ఏదైనా కష్టం వస్తే పక్కన కూర్చొని నాకు టైం ఇచ్చే ఒక భర్త కావాలని ఇప్పుడు ఎవరు కోరుకోవట్లేదు. ఇంట్రోవర్ట్, ఎక్స్ట్రోవర్ట్. ఈ ఇంట్రోవర్ట్స్ ఫీలింగ్స్ ఎలా ఉంటాయి సార్ సైకలాజికల్ గా? ఇంట్రోవర్ట్స్ కూడా ఒక గొప్ప పర్సనాలిటీ, ఇంట్రోవర్ట్స్ ఉండడం కూడా ఒక గొప్ప మంచిది. కాకుంటే ఒక చిన్న ప్రాబ్లం ఏంటంటే, ఏ సబ్జెక్ట్ ఇంక్లూడ్ అవుతే పిల్లలు కానీ ఫ్యూచర్ కానీ బెనిఫిట్ అవుతారు? అరే మీ ఇంట్లో గ్యాస్ సిలిండర్ అయిపోతే ఏం చేస్తామని అడిగాను. అంటే వాడు చెప్పిన ఆన్సర్ ఏంటి? స్విగ్గీలో పెట్టుకుంటాను సార్ అన్నాడు. సార్ వాడు స్విగ్గీలో ఆర్డర్ పెడతా అంటే, సార్ స్విగ్గీలో ఆర్డర్ పెడితే ఒక ఫ్యామిలీ బిర్యానీ తినాలంటే 800 ఖర్చు అవుతుంది. అదే 800తో నేను 4 రోజులు గ్యాస్ స్టవ్ తెచ్చుకొని నేను బతకగలుగుతాను. ప్రాబ్లం ఎలా హ్యాండిల్ చేయాలో చిన్నప్పటి నుంచి చెప్పట్లేదు. ఫెయిల్ అవ్వకూడదు అని నేర్పిస్తున్నారు తప్ప ఫెయిల్యూర్ వస్తే ఎలా హ్యాండిల్ చేయాలో ఎక్కడ చెప్తున్నారు? ఈ మధ్య పేరెంట్స్ భాషలో ఒకే ఒక సెంటెన్స్ నాకు నచ్చట్లా. అదేంటి తెలుసా? నేను పడే కష్టాలు నా పిల్లలు పడకూడదండి. కష్టం ఎప్పుడు తెలుస్తుంది? పడితేనే. సో ఈ సూసైడ్ అటెంప్ట్స్, ఇలాంటి థాట్స్ వచ్చిన వాళ్ళని మనం ముందుగానే చూసినప్పుడు ఎట్లా ఐడెంటిఫై చేయాలి అండ్ వీళ్ళని ఏ వేలో పెడితే పేరెంట్స్ కానీ వేరే వాళ్ళు కానీ వాళ్ళని కాపాడగలుగుతారు? ఎప్పుడైనా ఎవరైనా మాట్లాడుతున్నప్పుడు వాయిస్ వినడం కాదు, టోన్ వినండి. ఈరోజు మనిషికి ఎవరు కావాలంటే ఒక భుజం మీద చెయ్యేసి అరే ఏం కాదురా చల్తా ధైర్యంగా ఉండు అని ఒక్క మాట చెప్తే ఆత్మహత్యలు తగ్గిపోతాయని నేను అంటాను. మీకు అనిపించిన అరే ఇట్లాంటిది కూడా ఉందా, ఇట్లాంటివి వస్తున్నాయా అని ఏదన్నా ఉందా? చాలా కేసులు ఉన్నాయండి. తల్లి బోర్ని ఏడుస్తుంది, కూతుర్ని బయటికి పంపించి నేరుగా తల్లిని అడిగితే తల్లి చెప్పింది ఈ అమ్మాయి కోసం బతుకుతాను, లేకుంటే మా ఆయన చచ్చిపోయిన రోజు నేను చనిపోవాలనుకున్నాను. కానీ మొన్న ఒక రోజు నేను ఇంటికి వచ్చే టైంకి, డోర్ ఓపెన్ చేసే టైంకి తల్లి కళ్ళ ముందరే ఆ 8వ క్లాస్ అమ్మాయి సెక్సువల్ రిలేషన్షిప్ లో ఉంటే చూస్తే ఎలా ఉంటుంది? అంత దారుణమైన కేసులు ఇంకా చాలా ఉన్నాయండి. అవి కెమెరా ముందు మేము చెప్పలేం. కానీ హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు సుధీర్ టాక్స్. నేను మీ హోస్ట్ సుధీర్ రెడ్డి. ప్రజెంట్ ఈ జనరేషన్ ని చూస్తే కొన్ని ఒడిదొడుకులు అయితే కనిపిస్తుంటాయి. అంటే ఎలాంటి ట్రాన్స్ఫార్మ్ నుంచి ఎలాంటి ట్రాన్స్ఫార్మ్ లోకి మనం వచ్చామో, అండ్ బేసిక్గా లైఫ్స్ పట్ల ఒక ఒపీనియన్ అనేది లేదు, స్కిల్స్ పట్ల ఒక నాలెడ్జ్ అనేది లేదు. ఎంతసేపు ఉన్న ప్లెజర్నే ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తున్నారు హ్యాపీనెస్ కన్నా. బట్ ఇలాంటి విషయాలన్నీ ఈ రోజున్న సొసైటీలో చాలా మంది ఎక్కడ మిస్లీడ్ అవుతున్నారు, ఇలాంటి టాపిక్స్ గురించి మనకు చెప్పడానికి మన ముందర సైకాలజిస్ట్ మరియు పేరెంటింగ్ మెంటర్ సుధీర్ సంద్ర గారు మనతో ఉన్నారండి. అసలు ఇప్పుడున్న జనరేషన్ కానీ బిఫోర్ జనరేషన్ కానీ అండ్ ఈ చేంజెస్ పట్ల ఆయన ఏం చెప్తారో ప్రతి ఒక్క విషయం కూడా ఆయన అడిగి తెలుసుకుందాం. హాయ్ సార్. హాయ్ అండి. నమస్తే. నమస్తే సార్, ఎలా ఉన్నారు? బాగున్నానండి, మీరు ఎలా ఉన్నారు? ఆల్ గుడ్ సార్. సార్ బిఫోర్ ఇంటర్వ్యూ స్టార్ట్ చేసే ముందు మీ లైఫ్ జర్నీ అంటే లైక్ ఏ స్టేజ్ నుంచి ఏ స్టేజ్ వరకు వచ్చారు, మీ అంటే లైక్ మీ హోమ్ టౌన్ ఏంటి, ఈ జాబ్లోకి ఎందుకు వచ్చారు, సో ఒక బ్రీఫ్ ఇస్తారా? డెఫినెట్గా అండి. ఒక నార్మల్గా మధ్యతరగతి అని చెప్పడం కంటే ఇంకొద్దిగా బిలో మధ్యతరగతిలో రోజుకు ఒక 200 రూపాయలు సంపాదిస్తే దాంట్లో తిని హ్యాపీగా ఉండే ఒక స్మాల్ ఫ్యామిలీ, ఎక్కడో నెల్లూరు మారుమూల ఊర్లో అక్కడ బ్రతుకుతూ ఉండేవాళ్ళం. నాన్న పళ్ళ వ్యాపారం చేసేవాళ్ళు, అంటే ఫ్రూట్స్ మర్చెంట్. రోడ్డు దగ్గర నిలబడి అక్కడే ఫ్రూట్స్ అమ్ముతూ అలా ఉండేవాళ్ళు. ఈవెన్ మా వీకెండ్స్ అన్ని ఎలా జరిగేవంటే, నాన్నని మధ్యాహ్నం పాటు పడుకోబెట్టి మేము అక్కడ కూర్చొని వ్యాపారం చేస్తూ చిన్నప్పటి నుంచే కొద్దిగా నాన్నకి సహాయం చేయడం అనేది అక్కడి నుంచి అలా స్టార్ట్ అయింది. అంతా బాగుంటే దేవుడు కూడా ఛాలెంజెస్ ఇస్తారు కదా. అలా ఫస్ట్ ఛాలెంజ్ నేను 8th క్లాస్లో ఉన్నప్పుడు సాయంత్రం 7:30 వరకు మా నాన్న నాతో పాటు ఉన్నారు. 8:30కి ఆయన చనిపోయి 8:45కి ఆయన డెడ్ బాడీ ఇంట్లో ఉంది. ఆ రోజు లైఫ్ అంటే ఏంటో తెలిసి అక్కడి నుంచి ఇంకా అప్పటి నుంచి సుధీర్ అనే వ్యక్తి ఇంకో స్టైల్ మారడానికి, ఇంకో వేరియేషన్ కనపడడానికి కారణం ఆ రోజు ఆ ఇన్సిడెంట్. దేవుడు ఒక ఛాలెంజ్, మమ్మల్ని కుటుంబం మొత్తం రోడ్డు మీదకి ఇసిరేస్తే అక్కడి నుంచి
దానికి నాకు 2 ఆప్షన్లు ఉన్నాయి. ఆ రోజు నాకు 2 ఆప్షన్లు ఉన్నాయి. ఒకటి, కుటుంబం గడవడానికి ఎక్కడొక్కడ పని చేసుకొని బతికితే ఈ రోజు సుధీర్ అనే వ్యక్తి మీ ముందు ఇలా కూర్చొని ఉండేవాడు కాదు. ఏ మెకానిక్ షాప్ లేకుంటే ఎక్కడో పని చేసుకుంటే ఆ రోజు అక్కడ ఉండిపోయాడు. కానీ నేను అప్పుడే అనుకున్నాను, పేరు పక్కన నిజమైన ఆస్తి ఏంటంటే మనం చదువుకునే చదువు ఒక్కటే. ఆ చదువు ఖచ్చితంగా ఆగకూడదని చెప్పి ఉదయం పూట అంతా చదువుకుంటూ సాయంత్రం పూట ఇంటర్నెట్ షాప్, బట్టల షాప్లో పనిచేస్తూ అలా చేస్తూ నేను మా అన్నయ్య ఇద్దరం కలిసి, ఎందుకంటే అప్పటిదాకా నాన్న చూసుకుంటూ ఉన్న కుటుంబం కాస్త తల్లి నాన్న ఉన్నాడనే ధైర్యంతో తల్లి ఎప్పుడూ ఇంట్లోనే ఉంటూ మమ్మల్ని జాగ్రత్తగా చూసుకుంటూ ఉండేది. ఒక్కసారిగా నాన్న లేకపోయేసరికి తల్లికి ఏం చేయాలో తెలియక మా అమ్మ దాదాపు ఒక 1.5 year పాటు షాక్లో ఉండి ఏ గోడ దొరికితే ఆ గోడని వాల్ని హిట్ చేసుకుంటూ, ఎందుకంటే అది ఎమోషనల్ ట్రామా. అసలు ఆ బడ్డని మనం అసలు చెప్పలేం. ఆ టైంలో దట్ వాస్ ద బిగ్గెస్ట్ ఛాలెంజ్ ఫర్ అస్. అందుకని నేను అన్నయ్య ఆ రెస్పాన్సిబిలిటీ తీసుకుని, నాకంటే ఎక్కువ మా అన్నయ్య రెస్పాన్సిబిలిటీ తీసుకున్నాడు. అలా అక్కడి నుంచి ఇద్దరం చదువుకుంటేనే ఎక్కడ మళ్ళీ చదువు ఆపలేదు. ఎందుకంటే ఆ సమాజంలో రెస్పెక్ట్ రావాలంటే ఒక చదువుతోనే వస్తుందని నాకు చిన్నప్పుడే మైండ్లో ఉండిపోయి ఆ రోజు నుంచి అక్కడి నుంచి వర్క్ చేసుకుంటూ చదువుతూ అలా వెళ్తూ ఈరోజు బీటెక్ కంప్లీట్ చేసి దాని తర్వాత సైకాలజీ ప్యాషన్తో మళ్ళీ సైకాలజీ పూర్తి చేసి బై గాడ్స్ గ్రేస్, భగవంతుడి ఆశీర్వాదంతో ఈరోజు అన్నయ్య నేను ఇద్దరం ఒక వెల్ సెటిల్డ్లో ఉన్నాం హ్యాపీగా. సో నిజంగా అంటే లైక్ నాకు ఎట్లా రియాక్ట్ అవ్వాలో అర్థం కావట్లేదు. బట్ మీరు చెప్పిన దాంట్లోనే నాకు 3 విషయాలు కనిపించాయి సార్. అంటే చాలా మంది అంటారు అటు 3 తరాలు ఇటు 3 తరాలు చూడాలి అని. సో ఇప్పుడున్న ప్రజెంట్ జనరేషన్లో చూస్తే ఈ యంగ్స్టర్స్ ఎలాంటి మైండ్ సెట్లో ఉన్నారంటే ఈ రోజు ఏమైతే అది అయిపోతుంది, రేపటి గురించి మనకు ఎందుకంటారు. 90s కిడ్స్కి వచ్చేసరికి ఆ జనరేషన్లో బంధాలకు కానీ ప్రతి ఒక్క దానికి ఒక వాల్యూ ఉంది. ఇన్ కేస్ అవి వర్కౌట్ కాకుంటే ఎవరి లైఫ్ వాళ్ళు చూసుకునే స్పేస్ కూడా ఉంది. అంతకుముందు జనరేషన్ చూస్తే మీ పేరెంట్స్ విషయమైనా సరే ఒకరినొకరు విడిపోయి బతకలేరు, ఎలాంటి కష్టమైనా సరే కలిసి కట్టుగా ఎదుర్కొనే వాళ్ళు. బట్ ఈ 3 ఈ రోజులలో చాలా డిఫరెంట్ ట్రాన్స్ఫర్మేషన్ అయితే వచ్చాయి. దీని పట్ల మీరు ఏం చెప్తారు? చాలా మంచి విషయం ఇది, అందరూ తెలుసుకోవాల్సిందే. ఎందుకంటే చాలా మంది ఏమంటారంటే అప్పట్లో మేము ఎంత డిసిప్లిన్గా ఉండేవాళ్ళం, అప్పట్లో మేము ఎంత టైం పంక్చువల్గా ఉండేవాళ్ళం, ఇప్పుడు ఏంటి అసలు వీళ్ళు బాధ్యత లేకుండా బతుకుతున్నారని చెప్పి పెద్దవాళ్ళు కూడా పిల్లలు అంటున్నారు. ఫస్ట్ దీని వెనకాల సైకలాజికల్ రీజన్ మనం మాట్లాడుకుంటే దీన్ని జనరేషన్స్ అంటాం, మేము జనరేషన్ గ్యాప్ అంటాం. 1990s బిఫోర్ పుట్టిన వాళ్ళందరినీ జనరేషన్ వై అంటారు. 1990s బిఫోర్ అంటే 1990 ముందు పుట్టిన వాళ్ళందరూ జనరేషన్ వై. 1990 నుంచి 2005 ఈ మధ్యలో ఒక సంవత్సరం అటవచ్చు ఇటవచ్చు 2005 దాకా అనుకోండి. కొన్ని దగ్గర 2000 అంటారు, కొన్నిసార్లు 2005 దాకా అనుకుంటే జెన్ జీ అంటాం, అంటే జెన్ జెడ్ వాళ్ళు. దాని తర్వాత పుట్టిన 2005 తర్వాత పుట్టిన అపర మేధావులందరూ ఇప్పుడు యంగ్స్టర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ జెన్ ఆల్ఫా అంటారు. ఏంటి సుధీర్ డిఫరెన్స్ ఏంటి అంటే చెప్తాను. జెన్ వై 1990 ముందు పుట్టిన వాళ్ళందరికీ కొన్ని క్యారెక్టరిస్టిక్స్ అంటే లక్షణాలు ఉండేవి. పెద్దల పట్ల గౌరవంగా ఉండాలి, సంవత్సరం పొడుగునా చదవాలి, ఎవరి మాటని ఎదిరించి వెళ్ళకూడదు అనేది, డిసిప్లైన్గా ఉండాలి, ఒబీడియంట్గా ఉండాలి, హానెస్ట్గా ఉండాలని చెప్పి కొన్ని లక్షణాలు ఉండేవి. అట్ ద సేమ్ టైం అవతల వ్యక్తిని గౌరవించాలి, అది చిన్నైనా పెద్దైనా రెస్పెక్ట్ ఇవ్వాలని, ఇవన్నీ ఉండేది బ్లడ్లో. ఫస్ట్ పాయింట్. సెకండ్, జెన్ జీకి వచ్చేసరికి కొద్దిగా డిఫరెన్స్ ఏంటంటే సంవత్సరం పొడుగునా చదవాలా, ఎందుకో వారం చదివితే చాదా, ఎందుకు అంత కష్టపడడం, ఈజీగా ఏదైనా చూస్తే చూద్దాం, రెస్పెక్ట్ ఫస్ట్ మీరు ఇవ్వండి తర్వాత నేను ఇస్తా అనే స్థాయికి కొద్దిగా జెన్ జీ కొద్దిగా మారింది. దాని తర్వాత జెన్ ఆల్ఫా, ఇప్పుడు పిల్లలు సంవత్సరమా నెల, ఎందుకు రేపు ఎగ్జామ్ అయితే ఈరోజు అయితే చాలుదా, రాత్రికి పుస్తకం పట్టుకుంటే అయిపోద్ది అనే జనరేషన్లో ఒకటి. రెండోది, అమ్మ ఎందుకు వంటింట్లో కూర్చొని అంత కష్టపడుతుంటావు, హ్యాపీగా స్విగ్గీలో జొమాటోలో ఆర్డర్ పెడితే 2 నిమిషాల్లో వచ్చేస్తుంది కదా అని చెప్పి ఎవ్రీథింగ్ 2 minutesలో మనకు వచ్చేయాలి, షార్ట్ టర్మ్లో వచ్చేసేయాలి. పైగా ఇంకొక డిఫరెన్స్ ఏంటంటే 1990 ముందు మీ ఇంట్లో 500 టీవీ ఛానల్స్ వచ్చేవా, మీ దగ్గర ఫోను మొబైల్ ఇవన్నీ ఉండేవా, పబ్జీలు ఫ్రీ ఫైర్లు ఇవన్నీ ఉన్నాయా, ఇన్స్టాగ్రామ్లు సోషల్ మీడియా ఇవన్నీ ఉన్నాయా, ఏమీ లేనప్పుడు, ఏ డిస్ట్రాక్షన్ లేనప్పుడు హ్యాపీగా బ్రతికి ఆ రోజుల్లో చాలా వరకు బంధాలకి లేకుంటే చుట్టూ వాతావరణాలకి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తున్నాం. ఈ రోజుల్లో వస్తే ఇటు తిప్పితే పబ్జీ, ఇటు తిప్పితే ఇన్స్టాగ్రామ్, అటు తిప్పితే ఫ్రీ ఫైర్, ఎన్ని డిస్ట్రాక్షన్లో ఎన్ని చెడగొట్టాలో అన్ని పక్కనే ఉంటే వీళ్ళు ఏం చేస్తున్నారంటే, ఇందాక ఇంటర్వ్యూ స్టార్టింగ్లో మీరు ఒక మాట మాట్లాడారు, హ్యాపీనెస్కి ప్లెజర్కి డిఫరెన్స్ తెలియక చాలా మంది బతుకుతున్నారు. ఈ జనరేషన్ అంతా బ్రతికేది దేంట్లో అంటే ప్లెజర్ చూసుకుంటూ బతుకుతున్నారు. అందుకే 2.5 గంట సినిమా చూస్తున్నప్పుడు కూడా ఎగ్జైట్మెంట్ వస్తుందో లేదు తెలియదు, కానీ 30 సెకండ్ రీల్ ఇలా పెట్టి పైకంటూ ఉంటే ఆ ప్లెజర్లో కిక్ వచ్చి సినిమా కంటే ఎక్కువ ఇంపార్టెన్స్ దీనికి ఎందుకు ఇస్తున్నారు, చదువు కంటే ఎక్కువ ఇంపార్టెన్స్ దీనికి ఎందుకు ఇస్తున్నారంటే ప్లెజర్ ప్లెజర్ ప్లెజర్. కానీ చాలా మంది కోరుకోవాల్సింది హ్యాపీనెస్ అండి. హ్యాపీనెస్ ఎప్పుడు లాంగ్ టర్మ్లో ఉంటుంది, ప్లెజర్ ఎప్పుడు షార్ట్ టర్మ్లో ఉంటుంది. అందుకే మన మైండ్ సెట్కి తగ్గట్టుగానే దాన్ని తక్కువ చేస్తూ వచ్చి ప్లెజర్లోకి తీసుకొచ్చేసారు. ఎప్పుడు ఈ జనరేషన్ ఫస్ట్ ఎక్స్పెక్ట్ చేయాల్సింది, ఫస్ట్ వాళ్ళకి నేర్పవలసింది కూడా, నీకు ప్లెజర్ కావాలా హ్యాపీనెస్ కావాలా,
మీరు దాదాపుగా ఇంటర్వ్యూస్ అన్ని 4 సంవత్సరాల నుంచి కన్సిస్టెంట్ గా చేస్తున్నారంటే యు ఆర్ నాట్ లుకింగ్ ఫర్ ప్లెజర్, యు ఆర్ లుకింగ్ ఫర్ నాకు ఏది హ్యాపీనెస్ ఇస్తుంది, దాంట్లో నేను ఇంకా ఎగ్జైటింగ్ ఏం చేయగలుగుతానని ఒక హ్యాపీనెస్ ఎలిమెంట్ ఎత్తుకుంటున్నారు. ఈ రోజు ఒక్కొక్కరు 10 ఏళ్ళు 12 ఏళ్ళు వర్క్ చేస్తున్నారు, వాళ్ళ హ్యాపీనెస్ ఎలిమెంట్ చేసుకొని చేస్తున్నారు. ఇప్పుడు యంగ్స్టర్స్ నాకు కిక్ ఇవ్వలేదు సార్, నాకు కిక్ ఇవ్వలేదు, నాకు కిక్ ఇవ్వలేదు అని వెళ్ళిపోతున్నారంటే ప్లెజర్ లో ఆ డిఫరెన్స్ వస్తుంది. అండ్ అంటే మీరు చెప్పినప్పుడు నాకు కనెక్ట్ అయ్యేది కూడా చాలా విషయాలు కూడా వీళ్ళు లైక్ ఇది కాకుండా ఇంకొకటి ఆప్షన్స్ లాగా చూస్ చేస్తున్నారు. ఇదే మన ముందర ఉండేదన్న ఆలోచన తగ్గిపోయింది. అవి మల్టిపుల్ ఆప్షన్స్ ఎక్కువ ఎగ్జాక్ట్లీ అది కూడా ఒక నెగిటివ్ అనే చెప్పాలి. ఎందుకంటే ఒక స్టెబిలిటీ మిస్ అవుతుంది. పైగా వాళ్ళు ఎన్ని రోజులు నేను ఎఫర్ట్స్ పెట్టగలుగుతాను, ఇంకా ఇంప్రూవ్ చేసుకుంటే ఎలా ఉంటుంది అనే విషయం చాలా వరకు తగ్గిపోతుంది. మీకు ఒక చిన్న విషయం చెప్తాను. ఇంతకు ముందు రోజుల్లో ఒక షాప్ లో గుమస్తా ఉంటే మనం ఏం చేస్తాం, గుమస్తా వదిలేసి మనం వెళ్ళిపోతే ఆయనే మొత్తం చూసుకుంటూ ఉన్నాడు. ఈ రోజు గుమస్తాని పెట్టి కెమెరాలు పెట్టి అన్ని పెట్టినా కూడా నమ్మకం ఎందుకు రావట్లేదంటే బికాజ్ వాళ్ళు అంత ఎఫర్ట్స్ అంత లాంగ్ టర్మ్ లో వాళ్ళు చేయగలుగుతారా లేదా, వాళ్ళ మైండ్ సెట్ అలా ఉంటుందా లేదా అని మనకే నమ్మకం రావట్లేదు. ఎందుకంటే వాళ్ళు ప్లెజర్ కోసమే చూస్తున్నారు. దట్ ఈస్ ద బిగ్గెస్ట్ ఛాలెంజ్. అండ్ ప్రజెంట్ ఇండియాలో మనం చూస్తే మెంటల్ స్ట్రెంగ్త్ అనేది ఒక స్టిగ్మా లాగా కనిపిస్తుంది. చాలా మంది ఓపెన్ గా వాళ్ళ మెంటల్ ఇష్యూస్ ని ఓపెన్ గా చెప్పేస్తున్నారు, ఏదర్ పేరెంట్స్ ఆర్ ఫ్రెండ్స్ ఆర్ సొసైటీలో. ఇది ఓపెన్ గా చెప్పడం ఎంతవరకు కరెక్ట్? కొంతవరకు ఓపెన్ గా చెప్పడం అనేది కొంతవరకు బెస్టే. కానీ ఇంతకు ముందు రోజుల్లో మనకి ఎలా ఉండదు, ఏదైనా మాట్లాడితే ఎరా నువ్వైనా పిచ్చోడువా, నీకైనా పిచ్చెక్కిందా అని చెప్పే డైలాగ్. అవును. ఇప్పటికీ మనం ఏ స్టిగ్మాలో ఉన్నామంటే 200% సైకాలజీ దగ్గరికి రావాలి అంటే ఎక్కడ నన్ను పిచ్చోడని ట్యాగ్ వేస్తారని చెప్పి. నేను ఒక విషయం అడుగుతాను సుధీర్ గారు, హార్ట్ లో ఏదైనా ప్రాబ్లం వస్తే మీరేం చేస్తారు? జనరల్ గా హార్ట్ సర్జన్ దగ్గరికి వెళ్దాం, కార్డియాలజిస్ట్ దగ్గరికి వెళ్ళి హార్ట్ సర్జన్ దగ్గరికి చూపించుకుంటారు. అదేంటండి పక్కింటి వాళ్ళు ఏమనుకుంటారు, సుధీర్ గారు హార్ట్ కు బాగాలేక వెళ్ళారంట, సుధీర్ గారు చెయ్యికి బాగాలేక వెళ్ళారంట, సుధీర్ గారు కాలుకు బాగాలేక వెళ్ళారంట అని పక్కింటి వాళ్ళు ఏమైనా అనుకుంటారని మీకు కొద్దిగా కూడా అర్థం కాదా? ఫీల్ అయ్యి ఆగిపోతారా, వెళ్తారా? లేదు, వెళ్ళాల్సిందే. పక్కింటి వాళ్ళ కోసం బతుకుతారా, మీకోసం బతుకుతారా? మన కోసం బ్రతకాలి. హార్ట్ మన బాడీలో పార్టే, ప్రాబ్లం వస్తే వెళ్తున్నాం. చెయ్యి మన బాడీలో పార్టే, ప్రాబ్లం వస్తే వెళ్తున్నాం. అలాగే బ్రెయిన్ కూడా మన బాడీలో పార్టే, అది ఒక ఆర్గానే. దానికి కూడా ప్రాబ్లం వచ్చినప్పుడు కన్సల్ట్ అవ్వడం రైటా రాంగా అండి? రైటే సార్. కానీ చాలా మంది ఏమనుకుంటారంటే సైకాలజీ దగ్గరికి వచ్చేటప్పుడు దాదాపుగా చుట్టాలకు కాదు కదా, ఇంట్లో వాళ్ళకు కూడా తెలియకుండా వచ్చిన సందర్భాలు చాలా ఉంటాయి. అసలు అది ఎంత భయంకరమైన స్టిగ్మా అంటే, నేను 9th క్లాస్లో ఉన్నప్పుడు ఒక ఇన్సిడెంట్ చూసి దాని తర్వాత నేను సైకాలజీలో సబ్జెక్ట్ చదువుతున్నప్పుడు అప్పుడు నాకు అర్థమైంది, ఒక మనిషిని ఫస్ట్ ఐడెంటిఫై చేయకుండా ఇంత నరకం కూడా అనుభవిస్తాను తర్వాత అర్థమైంది. అది మీకు ఇన్సిడెంట్ చెప్తాను. 9th క్లాస్లో మా అన్నయ్య వాళ్ళ ఫ్రెండ్ ఉన్నాడు, ఆయన డిగ్రీ చదువుతున్నాం, మేము 9th క్లాస్ అప్పుడు. సిజోఫ్రెనియా అని ఒకటి ఉంటుంది, అది 16 ఏళ్ళు 15 ఏళ్ళ నుంచి స్టార్ట్ అవుతుంది. అప్పటిదాకా పిల్లడంతా బాగానే ఉంటాడు, అప్పటి నుంచి స్టార్ట్ అవుతుంది. ఆ అబ్బాయి ఏం చేశాడంటే 16 years వరకు అబ్బాయి చాలా బాగుండేవాడు. డిగ్రీ 2nd yearలోకి వచ్చాక నన్నెవరో వెనక తరుగుతున్నారు, నన్నెవరో పిలుస్తున్నారు, నన్నెవరో హాంట్ చేస్తున్నారు, నాకేదో సౌండ్స్ వినపడుతున్నాయని చెప్పి అంటూ ఉంటే, పాప మీ అమ్మ నాన్నకి పెద్ద చదువు లేక ఏం చేయాలి తెలియక ఏంట్రా ఇప్పటిదా బాగానే ఉన్నాడు, ఏమన్నా అయిందా అని చెప్పి మనకి జనరల్ గా తెలుసు. ఇలాంటివి చెప్పగానే దయ్యం పట్టిందేమని చెప్పి నేరుగా దర్గా దగ్గరికి, ఒక చర్చ్ దగ్గరికి, ఒక గుడి దగ్గర తీసుకెళ్లి సంవత్సరం పాటు మొత్తం అబ్బాయిని తిప్పి 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 అసలు ఎక్కడా కూడా నయం అవ్వలేదు. ఏం చేయాలి తెలియక అతను ఇంట్లో పెట్టేసి అలాగే ఉంచి, ఇంట్లో కూడా ఒక రూమ్ లో బంధిస్తే నన్ను ఏదో పిలుస్తుంది, నన్ను ఎవరో తరుగుతున్నారు అని చెప్తూ ఉంటే వీళ్ళకి ఏం చేయాలో అర్థం కాలేదు. 1.5 year ఆ స్ట్రగుల్ పడిన తర్వాత ఒక రోజు వినాయక చవితి సెలబ్రేషన్ అంతా అయిపోయి వినాయక నిమజ్జనం చేయడానికి ఈ అబ్బాయి ఏం చేశాడంటే, నాన్న నేను ఇప్పుడు దాకా బయటికి వెళ్ళలేదు కదా, లాస్ట్ 1.5 year నుంచి ఇంట్లో ఉంటున్నాను, నాకు భగవంతుడి అనుగ్రహం కొద్దీ ఈసారి ఈ 9 రోజులు నేనే పూజ చేస్తా, 9 రోజులు అయిన తర్వాత నేనే తీసుకెళ్లి నిమజ్జనం చేస్తా అన్నాడు. వెంటనే వాళ్ళు ఏదో వీడు కొద్దిగా బాగుపడుతున్నట్టున్నాడు, వీడికి తగ్గిపోయినట్టుందని చెప్పి అనుకొని 9 రోజులు అక్కడ కూర్చొని పూజ చేసి 9వ రోజు నెల్లూరులో పెన్నా అనేది అనుకుంటూ ఉంటుంది, ఒక చిన్న రివర్ ఫ్లో అండి, నేరుగా అక్కడికి వెళ్ళి ఈ విగ్రహం నిమజ్జనం చేసి వస్తానంటే తమ్ముడితో పాటు తండ్రి అందరు వెళ్ళి నేరుగా నిమజ్జనం చేద్దామని ఇలా వేస్తానని చెప్పి వేస్తూ నేరుగా దూకేసి చనిపోయాడు. అది నా మీద ఎంత ప్రభావం అంటే ఆ ఇన్సిడెంట్, అరే ఎందుకు ఇలా జరిగిందో ఎవరికి కారణాలు తెలియదు. అసలు చూడ్డానికి అందంగా ఉంటాడు, చూడ్డానికి బాగుంటాడు, ఎందుకు అలా సైకలాజికల్గా హాంట్ చేయడం ఏంటి అనేది అర్థమయ్యేది కాదు. సైకాలజీకి వెళ్ళిన తర్వాత నేను ఫస్ట్ ఇయర్ చదువుతుంటే ఈ డిజార్డర్ గురించి చెప్తూ ఉంటే, ఆ రోజు ఆ వ్యక్తి చనిపోయింది ఈ డిజార్డర్ని ఒక తల్లిదండ్రులు ఐడెంటిఫై చేయలేకపోవడం వల్ల అనేది అర్థమైంది. అసలు ఇలాంటిది ఒకటి ఉంటుంది, ఇది ఒక సిజోఫ్రెనియా డిజార్డర్, హెల్యూసినేషన్, డెల్యూషన్స్. ఒక తాడును చూస్తే మనం తాడు అంటాం, ఆ ప్రాబ్లంతో ఉండాలి, ఆ తాడు పావులాగా కనపడుతుంది, ఆ తాడు ఇంకో విధంగా కనపడుతుందంటే తప్పు తాడిది కాదు, తప్పు వ్యక్తిది కాదు, లోపల మానసిక స్థితిని మనకు తెలియలేకపోతుంది. ఇలా ఎంతో మంది మానసిక స్థితిని ఎలా డయాగ్నోస్ చేయాలో తెలియక రాంగ్ ట్రీట్మెంట్లోకి వెళ్ళి 1 year 2 years అయిపోయిన తర్వాత ఆ తర్వాత చేయి దాటిపోయి చనిపోయిన సందర్భాలు చాలా ఉన్నాయి.
బట్ మీరు చెప్తున్నప్పుడు కూడా నాకు కనెక్ట్ అయ్యేది ప్రజెంట్ జనరేషన్లో చాలా మంది లైక్ ఈ ఫాస్ట్ ట్రాక్ లైఫ్లో పరిగెత్తడానికి మెంటల్గా ఫిజికల్గా అలసిపోతున్నారు. ఫిజికల్గా అలసిపోయిన ఒక రకం సార్, మెంటల్గా అలసిపోయిన వాళ్ళు సూసైడ్ అటెంప్ట్స్ ఇట్లాంటివి ఎక్కువ అవుతున్నాయి, రోజు రోజుకి ఇవి పెరుగుతున్నాయి, ఎక్కువ దీనిలో యంగ్స్టర్సే కనిపిస్తున్నారు. సో ఈ సూసైడ్ అటెంప్ట్స్ ఇలాంటి థాట్స్ వచ్చిన వాళ్ళని మనం ముందుగానే చూసినప్పుడు ఎట్లా ఐడెంటిఫై చేయాలి అండ్ వీళ్ళని ఏ వేలో పెడితే పేరెంట్స్ కానీ వాళ్ళు వేరే వాళ్ళు కానీ వాళ్ళని కాపాడగలుగుతారు? 200% ఎవరు సూసైడ్లో షార్ట్ టర్మ్లో అంటే ఇన్స్టెంట్గా తీసుకున్న నిర్ణయాలు కొన్నే ఉంటాయి. మీరు చూసిన సూసైడ్ రేట్స్లో మొత్తం మాట్లాడితే జనరల్ ఒకళ్ళ బైఫర్కేట్ చేయాలనుకుంటే ఇన్స్టెంట్గా అత్త తిట్టిందనో, లేకుంటే అమ్మ తిట్టారనో, నాన్న తిట్టారనో, లేకుంటే ఏదైనా స్కూల్లో ఏదైనా ఇన్సిడెంట్ జరిగితే ఇన్స్టెంట్గా డెసిషన్ తీసుకునే వాళ్ళు నాకు తెలిసి ఒక 5% ఉంటే, మిగతా 95% మంది సైకలాజికల్ ట్రామాకు గురవుతూ అది ఒక డిప్రెషన్ స్టేట్లోకి వెళ్ళి, లేకుంటే ఒక స్ట్రెస్ ఎక్కువ తీసుకొని చాలా రోజుల నుంచి దీన్ని ఎలా వెంటౌట్ చేయాలో తెలియక అప్పుడు సూసైడ్ చేసుకునే రేటు 90% మంది ఉంటుంది. ఈ ఇన్స్టెంట్ చేసుకునే వాళ్ళని మనం చాలా వరకు ఒకవేళ కాపాడలేకపోవచ్చు, కానీ 95% ఎవరైతే ముందు నుంచి ఆ ట్రామాకు గురవుతూ ముందు నుంచి ప్రాబ్లమ్ని ఫేస్ చేస్తూ చేసే వాళ్ళని మీరు ఈజీగా ఐడెంటిఫై చేయగలుగుతారు. దాన్ని ఫస్ట్ ఐడెంటిఫై చేయగలంటే ఫస్ట్ ఆ వ్యక్తిలో జరిగే మార్పు. ఇప్పుడు సుధీర్ గారు నాకు తెలుసు, మీరు నాకు తెలుసు, మీరు ఎలా మాట్లాడతారు, ఎలా నవ్వుతారు, ఏ సందర్భాలు ఎలా ఉంటారో నాకు తెలుసు. లాస్ట్ 1 వీక్ నుంచి కొద్దిగా డల్గా ఉన్నారనుకోండి, నాకు కొద్దిగా సెన్స్ అనిపిస్తుంది, ఏంటి సుధీర్ గారు ఏమి ఈ మధ్య డల్గా ఉన్నారు, అంతా ఓకేనా అంటే ఓకే సుధీర్ గారు అంతా బాగానే ఉంది, చిన్న ఫ్యామిలీ ప్రాబ్లమ్స్. నెక్స్ట్ 2 వీక్స్ తర్వాత కూడా మీరు అదే ట్రామాలో ఉన్నారనుకోండి, నేను మళ్ళీ కలిసి ఒకసారి కూర్చోబెట్టి సుధీర్ గారు ఒక కాఫీకి వెళ్ళేసి వద్దాం, ఒకసారి కూర్చొని అంతా ఓకేనా, నాకు తెలిసి మొన్న ఏదో ఒక ఫైనాన్షియల్ ఇష్యూ వల్ల మీరు కొద్దిగా బర్డన్ ఫీల్ అవుతున్నారని మొన్నే సుధాకర్ చెప్పాడు, అంతా ఓకేనా, ఏదైనా ఉంటే ఒకసారి డిస్కస్ చేయండి అని చెప్పి ఫస్ట్ మీరు ఎలా ఉన్నారో మీరు ఎవరెవరికి తెలుసు. ఫర్ ఎగ్జాంపుల్ మన ఇద్దరం ఒక ఫ్రెండ్షిప్ ఒక 3 ఏళ్ళ నుంచి చేస్తున్నాం అంటే మీ మైండ్ సెట్ ఎలా ఉంటుందో నాకు తెలుసు అనుకోండి, మీ ఇంట్లో వాళ్ళకి కూడా మీరు ఎలా ఉంటారో తెలుసు. అర్థమైందా? అంటే మామూలుగా ఉండే సుధీర్ కాస్త కొద్దిగా లోన్లీ అవుతూ, కొద్దిగా డీవియేట్ అవుతూ, కొద్దిగా అందరినీ అవాయిడ్ చేస్తూ, అలా వెళ్ళిపోతూ, అప్పుడప్పుడు మూడీగా ఉంటూ, అప్పుడప్పుడు రియాక్ట్ అవుతూ, కోప్పడుతూ ఇలా ఉన్నారంటే ఫస్ట్ సంథింగ్ ఏదో డిస్టర్బ్ అయినట్టు. అది మీరు కనుక ఐడెంటిఫై చేయగలిగితే, అలాగే ఎప్పుడైనా ఎవరైనా మాట్లాడుతున్నప్పుడు వాయిస్ వినడం కాదు, టోన్ వినండి. ఓకే, ఎమోషన్ని అబ్జర్వ్ చేయండి, ఎక్స్ప్రెషన్ అబ్జర్వ్ చేయండి, ఈజీగా మీరు ఐడెంటిఫై చేయగలుగుతారు. నా లైఫ్లో సైకాలజిస్ట్ మాత్రమే సూసైడ్స్ ఆపుతాడు అని అనుకున్న టైంలో సైకాలజిస్ట్ కాదు ప్రతి మనిషి సూసైడ్ ఆపగలుగుతాడని చెప్పి నా ఎక్స్పీరియన్స్ ఒకటి ఉంది. ఓకే, MIT యూనివర్సిటీలో లక్నోలో సైకాలజీ చదవడానికి నేను వెళ్ళాను. అప్పటికి నాకు పర్సనాలిటీ డెవలప్మెంట్ ట్రైనర్గా మాత్రం ఉన్నాను. సైకాలజీ చదవడానికి వెళ్ళినప్పుడు ఫస్ట్ డే మనకి లక్నో అంటే నార్త్, అక్కడికి వెళ్ళినప్పుడు ఫస్ట్ మనం ఏం చూస్తాం అంటే తెలుగు వాళ్ళు ఎవరైనా ఉన్నారని ఫస్ట్ చూస్తాం. ఆ రోజు అడ్మిషన్ తీసుకున్న రోజే బీటెక్ స్టూడెంట్ ఒక అబ్బాయి, వాళ్ళ నాన్నగారు, వాళ్ళ పెద్ద కూతురు మొత్తం అక్కడ అడ్మిషన్ తీసుకుంటున్నారు. నేను వెంటనే చూడంగానే మీరు ఎక్కడి నుంచి అని అడిగారు. నేను వెంటనే నేను హైదరాబాద్ నుంచి వచ్చానంటే, మీరు ఎక్కడి నుంచి అంటే మేము విజయవాడ నుంచి వచ్చాను. వెరీ గుడ్. అక్కడ ఆ రోజంతా ఇంకెక్కడ లేని ఆనందం ఏంటి, తెలుగు ఒకటి కలిశాడు, సార్లే ఇది ఫస్ట్ టైం అని చెప్పి హ్యాపీగా ఉన్నాం. సాయంత్రం వాళ్ళు ఆ రోజు నైట్ అక్కడ స్టే చేసి నెక్స్ట్ డే వాళ్ళు వెళ్ళిపోతారు, వాళ్ళ అబ్బాయి ఎక్కడ ఉంటాడు. ఆ రోజు నైట్ మేమేం చేస్తామంటే డిన్నర్ చేయడానికి అందరం కూర్చొని డిన్నర్ చేసిన తర్వాత కొద్దిసేపు మాట్లాడిన తర్వాత ఎక్కడో ఆయనకి నేను ఒక పెద్ద కొడుకులాగా అనిపించి మాట్లాడడం మొదలు పెట్టాడు. అంతా అయిపోయిన తర్వాత డిన్నర్ చేసి అలా లాన్లో కూర్చొని ఉన్నాం. ఈ లోపల ఈ అబ్బాయి వీళ్ళ అక్క ఇద్దరు కలిసి మేము రూమ్కి వెళ్ళి వస్తామని చెప్పి వెళ్ళంగానే ఈయనతో మాట్లాడుతుంటే ఐ కెన్ ఫీల్ దట్ లోన్లీనెస్ ఇన్ హిస్ వాయిస్. చాలా బాధలో ఉన్న టోన్ నాకు వినపడుతుంది. నాకు అర్థం అవుతుంది ఆ విషయం. కూర్చోబెట్టి సార్ అంతా ఓకేనా, ఐ థింక్ మీ కళ్ళల్లో ఏదో పెయిన్ ఒక విధంగా అనిపిస్తుంది సార్ అని చెప్పన్నా. వెంటనే ఆయనకి ఏం అర్థం కాల, ఈడెలా అర్థం చేసుకున్నాడు, ఈడికి ఎలా తెలిసిందని చెప్పి ఒక 1.5 hour మాట్లాడాడు. స్టార్ట్ ఏం చేశాడంటే, బాబు ఈరోజు నేను విజయవాడ నుంచి ఇక్కడ దాకా ట్రావెల్ చేసి వచ్చింది ఎందుకు వచ్చానంటే, మా అబ్బాయిని ఇక్కడ జాయిన్ చేసేసి రిటర్న్లో నేను ట్రైన్లో నుంచి దూకేసి చనిపోదామని వచ్చాను. మా ఆవిడకి కూడా ఈ విషయం తెలుసు, అందుకే నేను ఎక్కడ ఈ పని చేస్తానని చెప్పి నా కూతుర్ని ఇచ్చి పంపించింది నాకు తోడుగా, లేకుంటే నేను ఒక్కడనే వచ్చి వాడిని దింపేసి వెళ్ళిపోవాలి, నేను ఎక్కడ ఈ పని చేస్తాను మా ఆవిడకి కూడా తెలుసు అని చెప్పి నేరుగానింది. నేను వెంటనే ఎందుకు సార్ ఇలాంటి నిర్ణయాలు తీసుకుని ఇలాంటి డైలాగులు ఏం చెప్పలే. సార్ ఓకే సార్ సరిపోతారు, వెరీ గుడ్, మీరు మంచి డిసిషన్ తీసుకున్నారు, ఓకే. కానీ దాని తర్వాత ఏంటని చెప్పి ఒక అర్ధగంట సేపు ఆయనతో మాట్లాడు. ఓకే, ఒక అర్ధగంట సేపు దాని ఫ్యూచర్ ఏంటి, దాని తర్వాత ఏమిటి అంతా మాట్లాడి తర్వాత గంట సేపు దాని గురించి డిఫరెంట్గా ఆయన చెప్పేదంతా వింటూ వచ్చారు. మొత్తం విన్న తర్వాత అంతా అయిపోయింది, థ్యాంక్ యూ బాబు అని చెప్పి వెళ్ళిపోయాడు. నాకు ఆయన చేసుకుంటాడనే నిర్ణయం ఖచ్చితంగా నాకు తెలుసు, ఖచ్చితంగా చేసుకుంటాడని తెలుసు. కానీ 1.5 hour తర్వాత ఇంకోసారి నేను చేసుకోవడం అనిపించి నేరుగా ఇంటికి వెళ్ళిపోయాడు. విజయవాడ రీచ్ అయిన తర్వాత ఫోన్ చేసి, బాబు నేను ఆత్మహత్య చేసుకోలేదు, నాకు లైఫ్ అంటే ఏంటి తెలిసిందని చెప్పి. అప్పుడు ఎందుకు ఆత్మహత్య చేసుకోవాలంటే
అప్పుల బార్ ఎక్కువైపోయి ఈ కొడుకుని ఇక్కడ జాయిన్ చేసి ఆయన ఇల్లు ఆత్మహత్య చేసుకుంటే ఇన్సూరెన్స్ డబ్బులతో వీడు చదువుకొని 4 ఏళ్ల తర్వాత ఆ ఇద్దరు కూతురు, పెద్ద కూతురు, రెండో కూతురు, మూడో కొడుకు ఈ అబ్బాయి, ఇద్దరు కూతుర్లకి వీడు చదువుకొని ఉద్యోగం చేసేటప్పుడు లేకుంటే ఇన్సూరెన్స్ డబ్బులతో వీడు చదువుకుంటాడు. దాని తర్వాత వీడు చదువు అయిపోయిన తర్వాత వాళ్ళిద్దరికి పెళ్లి చేసే విధంగా వీడు చూసుకుంటాడని మొత్తం వీడి మీద పెట్టేసి నేను ఆత్మహత్య చేసుకుందాం అనుకున్నాను. కానీ నేను నీతో మాట్లాడిన తర్వాత లైఫ్ అంటే ఏంటో తెలిసిందని చెప్పి నేరుగా వెళ్ళి దాని తర్వాత 1.5 year నేను మాస్టర్స్ కంప్లీట్ అయిపోయిన వల్ల ఆయన అప్పులన్నీ తీరిపోయి ఒక అమ్మాయికి పెళ్లి చేసి ఇంకొక అమ్మాయికి పెళ్లి సంబంధాలు చూస్తూ ఈరోజు లైఫ్ సెట్ అయిందని చెప్పి భగవంతుడి అనుగ్రహంతో చెప్తున్నాను. వాళ్ళ ఇంట్లో దేవుడి ఫోటోల పక్కన నా ఫోటో ఒకటి పెట్టి ఈరోజు నా లైఫ్ ఉంది అంటే నువ్వు ఆ రోజు మాట్లాడిన 1.5 hour. అప్పుడు నేను సైకాలజిస్ట్ని కాదు, అప్పుడు నేను సైకాలజీ చదవలే, కానీ ఆయన టోన్ని విన్నాను నేను. ఎగ్జాక్ట్లీ. ఈరోజు మనిషికి ఎవరు కావాలంటే ఒక భుజం మీద చెయ్యేసి అరే ఏం కాదురా చల్తా ధైర్యంగా ఉండు అనొక్క మాట చెప్తే ఆత్మహత్యలు తగ్గిపోతాయని నేను అంటాను. కానీ ఇంతకు ముందు రోజుల్లో ఏముండేది తెలుసా సుధీర్ గారు? 4 గోడల మధ్య కాకుండా సాయంత్రం అవ్వగానే ఫ్రెండ్స్ దగ్గరికి వెళ్ళి పెట్టగోడల మీద కూర్చొని ఉన్నప్పుడు ఒకడెవడన్నా డల్గా ఉంటే వాడు ఎలా ఆడతారు తెలుసా? ఏరా ఏమైంది, ఎందుకు డల్గా ఉన్నావు అని చెప్పి అడిగినప్పుడు అరే ఈడొకడు ఉన్నాడు రా ఏదైనా చెప్తే ఏడికి అని చెప్పి గుండెల్లో నుంచి ఒక ధైర్యం వచ్చేది. ఈ రోజుల్లో దౌర్భాగ్యం, నలుగురితో మాట్లాడేది లేక ఏదన్నా బాధ కలిగితే వెళ్ళి ఫేస్బుక్లోనో వాట్సాప్లో వెళ్ళి ఐఎమ్ ఫీలింగ్ లోన్లీ అంటే పక్కోడు దాన్ని కామెడీగా తీసుకొని అయితే ఎందుకు చచ్చిపో అని కామెంట్స్ రాస్తూ ఉంటే ఇదే ఎమోషన్స్ వెంటౌట్ చేయడం. అందుకే ఇక్కడ సూసైడ్స్ పెరగడానికి కూడా కారణం ఏంటంటే లోపలుండే వాల్కనోని ఎవరికైనా చెప్తే మీరు ఎప్పుడైనా చూడండి బాగా హెవీగా ఉన్నప్పుడు అంటే మనసులో బాధ ఉన్నప్పుడు ఒక్కరితో అది ఎవరితోనైనా షేర్ చేయండి, హాఫ్ ఆఫ్ ద ప్రాబ్లమ్ సాల్వ్ అయిపోద్ది. వాళ్ళు అసలు ఏం సొల్యూషన్ ఇవ్వరు, వాళ్ళు ఏం చేయరు. కానీ లోపల ఉండే వాల్కనోని బయటికి పంపిస్తే వెంటౌట్ అయిపోయి చాలా ప్లెజెంట్గా ఉంటుంది. ఈరోజు మనకు కావాల్సింది సూసైడ్ని ఆపడానికి బయట నుంచో ప్రపంచం నుంచి ఎవరు రావాల్సి అవసరం లేదు. ఒక తండ్రి, ఒక తల్లి, ఒక చెల్లి, ఎవరైనా సరే, ఒక ఫ్రెండ్ అయినా సరే హార్ట్ఫుల్గా విని దాన్ని కనుక అర్థం చేసుకోగలిగితే హాఫ్ ఆఫ్ ద ప్రాబ్లమ్ సాల్వ్ అయిపోతాయి. సూసైడ్స్ కూడా అలా తగ్గించవచ్చు. సో మీరు సూసైడ్ గురించి ఇంత నీట్గా ఎక్స్ప్లెయిన్ చేశారు కదా. లాస్ట్ 1 week బ్యాక్ ఒక ఇన్సిడెంట్ నేను చూశాను, నా కళ్ళ ముందర జరిగిన ఇన్సిడెంటే. సో థింగ్ ఏంటంటే సార్, అమ్మాయి టీనేజర్, ఆల్మోస్ట్ 9th class ఉంది, ఏజ్ కూడా 14 years ఆఫ్ ఏజ్. షార్ట్స్ వేసుకుంటారు, ఈరోజు మోడర్న్గా పిల్లలు అందరూ డ్రెస్సింగ్ మనం చూస్తుంటాం. షార్ట్ వేసుకొని బయట ఆడుకోవడానికి వెళ్ళారు, కింద పడ్డారు, దెబ్బ తగిలింది. చుట్టుపక్కల ఉన్న పెద్దవాళ్ళు అంటే మీరు అన్నట్లు ఎక్స్ జనరేషన్ పేరెంట్స్ వాళ్ళందరూ కూడా తిట్టారు, ఎందుకు ఇలాంటి డ్రెస్సెస్ వేసుకుంటున్నావు, ఇది తప్పు, కొంచెం చూసుకొని తిరుగు, అందరు తిరిగే చోట ఇది బాగోదు కదా అని చెప్పారు. సో ఇక్కడ కన్వే అయ్యేది ఆ అమ్మాయికి జెన్యున్ గా నువ్వు ఇట్లా ఉంటే బాగుంటుందనే ఒక హోమ్లీ ఫీలింగే. ఈ ఇన్సిడెంట్ తల్లిదండ్రులు తీసుకునే విధానం ఏమైపోయిందంటే, మా అమ్మాయి ఇట్లా చేసింది, మాకు పరువు పోయిందనే ఇంటెన్షన్తో ఇంటికి తీసుకెళ్ళి ఆ అమ్మాయి మీద హార్ష్గా అరవడమో ఏదో ఒకటి చేశారు. వితిన్ 1 hourలో ఆ అమ్మాయి 5th floor నుంచి దుంకి సూసైడ్ వేసుకుంది. సూసైడ్ అటెంప్ట్ అయ్యింది, తన నెక్, జా లైన్, స్పైన్ మొత్తం నుజ్జు అయిపోయింది సార్. నెక్స్ట్ డే మార్నింగ్ హాస్పిటల్లో అమ్మాయి చచ్చిపోయింది. అమ్మాయి 9th class, 14 years ఆఫ్ ఏజ్. దీనిలో తప్పెవరిది అనే దానికి చెప్పడం చాలా కష్టం. అయిపోయిన తర్వాత ఇప్పుడు ఏమంటారంటే ఆ అమ్మాయిని ఆ రోజు వాళ్ళందరూ అనకుండా ఉన్నా సరిపోయేదేమో, ఒకవేళ అన్న తర్వాత తల్లి ఇలా రియాక్ట్ అవ్వకుండా ఉన్నా సరిపోయేదేమో అని చెప్పి జరిగిన తర్వాత ఇవన్నీ మాట్లాడుకుంటాం. కానీ ఇక్కడ సమస్య ఏంటంటే తీసుకునే వాళ్ళు ఇప్పుడు జనరేషన్లో ఏంటంటే పాపం పిల్లల్ని నేను చెప్తున్నాను, వాళ్ళకి ఏమవుతుందంటే వాళ్ళ మైండ్ సెట్కి తగ్గట్టుగా మనం చెప్పలేకపోవడం. ఇప్పుడు మనం మంచే చెప్తాం. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను వచ్చాను, మీరు ఇలా చేస్తే బాగుండు, ఇలా చేస్తే బాగుండు, నేను చెప్పడం మంచి కోసమే చెప్తున్నాను. కానీ తీసుకునే వ్యక్తి కూడా అలా ఉన్నారా లేదని ఫస్ట్ నేను ఆలోచించకుండా చెప్పడం అనేది. బట్ ఇక్కడ ఇంకొక విషయం కూడా సార్, అంటే అమ్మాయి 9th standard అంటే మేబీ ఇంకా చాలా ఏజ్ ఉంది, లోకం తెలుసుకోవాలి, సొసైటీ అర్థం చేసుకోవాలి. బట్ 9th class అమ్మాయి అంత పట్టుబట్టి నేనే రైట్, నాకు తెలియదా, మీరెవరు నాకు చెప్పడానికి, ఇలాంటి కమెంటింగ్ సొసైటీ మీద, పేరెంట్స్ మీద చేస్తున్న ప్రౌడ్నెస్ కూడా వాళ్ళకి వచ్చింది. దీన్ని ఎలా అర్థం చేసుకో, అంటే పేరెంటింగ్ ఫాల్ట్ అంటే ఇంతకుముందు మీకు నార్మల్గా చిన్నప్పటి నుంచి సుధీర్ గారు అసలు తలే తిప్పకూడదు, ఓన్లీ ఇదే ఉండాలి, ఇలాగే ఉండాలని ఎక్కువ మీ మీద ప్రెషర్ ఉండేది కాదు. ఎక్కువ మీకు బయట అవుట్ సైడ్ ఎన్విరాన్మెంట్ కొద్దిగా తెలిసేది, ఒకరు ఎలా ఉంటారు, ఒకరి కష్టాలు ఎలా ఉంటాయి, ఒకరి ఫ్లాస్ ఎలా ఉంటాయి, మిస్టేక్ అయినప్పుడు వాళ్ళు ఎలా హ్యాండిల్ చేస్తున్నారు, ఇవన్నీ మీకు తెలిసేది ఇంతకుముందు జనరేషన్లో. ఇప్పుడు జనరేషన్లో వాళ్ళని 4 గోడల మధ్య కూర్చోబెట్టి అడగక ముందే అన్నీ ఇచ్చేసి, సారీ నేను ఆఫ్ ద ట్రాక్ వెళ్ళట్లేదు, ఆన్ ద ట్రాక్లో మాట్లాడుతున్నాను, అడగక ముందే అన్నీ ఇచ్చేసి కష్టం విలువ తెలియకుండా, నో అంటే తీసుకోలేకుండా లైఫ్ని చాలా ఈజీ చేస్తూ ఆ డైలమాలో ట్రాక్ మీద అసలు ఏ కష్టం తెలియకుండా ట్రాక్ మీద పెట్టి సూపర్ ఫాస్ట్లో వెళ్తున్న ట్రైన్ని ఒక్కసారికి ఒక హడ్డిల్లాగా వచ్చేసి ఇంక నీ లైఫ్ ఇక్కడికి లేదు, నువ్వు కరెక్ట్ కాదు అనే మాట వింటే ఎలా ఉంటుంది?
ఇక్కడ ప్రాబ్లం అదే అవుతుంది. ఫస్ట్ ఇక్కడ చేయాల్సింది అంటే ఏసీ విలువ తెలియాలంటే ఎండలో నిలబడిన వాడికి ఏసీ విలువ తెలుస్తుంది. ఆహారం విలువ తెలియాలంటే ఆకలి తెలిస్తే ఆహారం గొప్పతనం తెలుస్తుంది. మనం ఏం చేస్తున్నాం, అసలు ఆకలి తెలియక ముందు తీసుకెళ్చి లగ్జరీ డైనింగ్ టేబుల్ పెట్టేసి దాని మీద లగ్జరీస్ ఫుడ్స్ అన్ని హెల్తీ ఫుడ్స్ అన్ని తీసుకొచ్చి పెట్టేస్తుంటే ఎలా తెలుస్తుంది వాళ్ళకి? నిద్ర విలువ ఎవరికి తెలుస్తుందంటే ఏదన్నా కష్టంలో నిద్ర రాకుండా ఉంటే ఆ రోజు వెళ్ళి పడుకుంటే అబ్బా ఎంత బాగుందిరా, ఇలా ఫస్ట్ కష్టం విలువ తెలియాలంటే ఆ కష్టాన్ని ఎక్స్పీరియన్స్ చేసే విధంగా చేయకుండా ఉంటే అప్పుడు ఇలాంటివి చిన్న చిన్నవి కూడా వాళ్ళు తీసుకోలేరు. అందుకే ఇంతకుముందు అమ్మా నాన్న ఏదన్నా వద్దంటే ఓకే అమ్మా ఓకే సర్లే అని చెప్పి మనం ఆగిపోయేవాళ్ళం. రివర్స్లో ఇప్పుడు నాకు ఇది కావాలని మొండి చేసేవాళ్ళం కాదు, స్టబన్గా ఉండేవాళ్ళం కాదు. ఎందుకు ఇప్పుడు ఇలా తయారవుతున్నా అంటే రీజన్ ఏంటంటే నో తీసుకోవడం కానీ లేకుంటే ఏదైనా విషయాన్ని యాక్సెప్ట్ చేయలేకపోవడం కానీ వాళ్ళకి అది ఫస్టే మనం ముందు నుంచి నేర్పట్లేదు. అది పేరెంటింగ్ ఫాల్ట్ అనండి, సొసైటీ ఫాల్ట్ అనండి, లేకుంటే ఇప్పుడు లైఫ్ స్టైల్ అనండి, వాట్ ఎవర్ ద నేమ్ ఇట్ మే బి. బట్ అంటే మెంటల్ స్ట్రెస్, డిప్రెషన్ ఈ రెండు ఒక మనిషిని ఏ డెసిషన్ వరకైనా తీసుకెళ్ళగలుగుతున్నాయి. ఈ డిప్రెషన్ని కూడా ఏంటంటే ఒక ఇంపార్టెంట్ థింగ్కి వీడు బాధపడ్డాడంటే ఒక రీజన్ అనుకోవచ్చు. సిల్లీ థింగ్స్ కూడా మనుషులు బాధపడి సెన్సిటివ్ అయిపోయి దాన్ని క్యారీ చేయడం అనేది వేరే లెవెల్కి తీసుకెళ్తుంది. అండ్ ఈ మెంటల్ స్ట్రెస్ కూడా మీరు అన్నారు మొదట్లో కూడా, అంటే మనకు కష్టం వస్తే ఒకరికి చెప్పుకోవచ్చు అని, కానీ మనం చెప్తే లోకువైపోతామేమో ఇలాంటి ఒక మెంటాలిటీ కూడా జనాలకు వచ్చేసింది. మరి మెంటల్ స్ట్రెస్ గురించి కానీ డిప్రెషన్ గురించి కానీ మీరు ఏమంటారు? డిప్రెషన్ అనేది ఒక మూడ్ కాదు. చాలా మంది ఏమంటారంటే నా మూడ్ అప్సెట్ లో ఉంది, నేను డిప్రెషన్ లో ఉన్నా. అరే అసలు లేబుల్ వేసే ముందు దాని మీనింగ్ తెలుసుకొని ఏంట్రా అని చెప్పి నేను ఫస్ట్ అదే అంటాను. చాలా మందికి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఏదైనా ఒక చిన్న వాట్ ఈస్ లైక్ గుల్ల లాంటిది వచ్చింది అనుకోండి, వెంటనే నాకు క్యాన్సర్ వచ్చింది నేను చెప్పేస్తారా? లేదు. అరే అది ఏంటో ఫస్ట్ తెలుసుకోకుండా మీరు ఎలా చెప్తారు? ఇప్పుడు కూడా చాలా మంది వచ్చి మా వాడు చాలా డిప్రెషన్లో ఉన్నాడు అంటారు. అమ్మ తల్లి మీకు దండం పెడతాను, ఫస్ట్ మీ వాడు డిప్రెషన్ ఉండడానికి మీరు ఎలా చెప్పారు నాకు సిమ్టమ్స్ చెప్పండి. ఆఖరికి జ్వరం వస్తే కూడా మనం ఏం చెప్తాం, ఫీవర్ ఒళ్ళు కాలుతుంది, వాడు తినట్లేదు లేకుంటే టేస్ట్ తెలియట్లేదు అని చెప్పి ఆ సిమ్టమ్స్ బేస్ చేసుకొని మీరు జ్వరం అని చెప్తారు. దాని తర్వాత తగ్గకపోతే ఏదైనా టైఫాయిడ్, డెంగ్యూ, మలేరియా ఏదైనా ఉందని చెప్పి ఎలా చెప్తారంటే కొన్ని బేసిక్ సిమ్టమ్స్ ఉంటాయి. కానీ డిప్రెషన్ని మూడుతో కంపేర్ చేస్తారు. బాధగా ఉంటే కూడా డిప్రెషన్ అనుకోవడం ఇప్పుడు వచ్చే ఒక ట్రెండ్ అయిపోతుంది. దానివల్ల ఏమవుతుంది తెలుసా, ఇప్పుడు నేను బాధగా ఉన్నాను అనుకో, మా వాడు ఈ మధ్య డిప్రెషన్లో ఉన్నా అంటే నేను ఇక్కడ కూర్చొని మా అమ్మ డిప్రెషన్ అని చెప్తుంటే నిజంగా నాకు డిప్రెషన్ ఉందేమోనండి, అవును ఖచ్చితంగా. వీడెళ్ళి ఇంకా 2-3 సందర్భాలు వీడు అలా ఫీల్ అవడం మొదలు పెడితే లేని డిప్రెషన్ని కొనుక్కొని ఒంట్లో వేసుకున్నట్టు అవుతుంది. అంతే కదా. ఫస్ట్ ఇక్కడ చేయాల్సిందంటే మీరు నరసింహ సినిమా గుర్తుంటే రజనీకాంత్ మీద ఇష్టపడి, హీరో మీద ఇష్టపడి రమ్యకృష్ణ తలుపులు వేసేసుకొని ఒక సంవత్సరాల పాటు ఒక రూమ్ లో ఉండి వెలుతురికి దూరంగా, తిండికి దూరంగా, ఆఖరికి నిద్ర కూడా పట్టకుండా బ్రతుకుతూ ఉంటే దాన్ని డిప్రెషన్ స్టేజ్ అంటాం మేము. ఓకే. అసలు ఫస్ట్ డిప్రెషన్లో మీరు అబ్జర్వ్ చేయాల్సింది, ఫస్ట్ తినడానికి తిండి ఉన్నా కూడా ఆకలి వేయకుండా ఎపటైట్ సిస్టమ్ అంతా మారిపోతే అది ఎన్ని రోజులు అనే దానికి నేను ఒక ఫార్ములా చెప్తాను. ఆ ఫార్ములా పేరే FIT, FIT. ఒక డిప్రెషన్ స్టేజ్ అలా మీరు ఐడెంటిఫై చేయాలంటే ఈ ఫార్ములాతో మీరు ఐడెంటిఫై చేయొచ్చు. FIT, ఫిట్. F అంటే ఫ్రీక్వెన్సీ, I అంటే ఇంటెన్సిటీ, T అంటే టైం. ఎంత ఫ్రీక్వెంట్గా మీరు అప్పుడప్పుడు లో అవుతున్నారు. రోజుకి 4-5 సార్లు నాకు తెలియకుండా నా మూడంతా లో అయిపోతుంది సార్, అది నాకు చాలా ఎఫెక్ట్ అవుతుంది. ఎంత ఫ్రీక్వెంట్గా ఎవరైనా ఏదైనా అంటే నేను వెంటనే లో మూడ్లోకి వెళ్ళిపోతున్నాను. ఎంత ఫ్రీక్వెంట్గా ఉంటున్నారు. సెకండ్, ఎంత ఇంటెన్స్గా ఉంటున్నారు. అన్న ప్రతిసారి 2-3 గంటలు నేను అలాగే ఉండిపోతున్నాను సార్, అసలు నాకు తెలియట్లేదు, దాదాపుగా 1-2 hours మూడ్ ఆఫ్ అయిపోయి వెళ్ళి అక్కడ కూర్చుంటాను, నాకు ఆ టైంలో నిద్ర రాదు, తినబుద్ధి కాదు. ఇలా ఎంత ఇంటెన్సిటీ ఉంటుంది. లాస్ట్ టైం డ్యూరేషన్, లాస్ట్ 4 నెలల నుంచి ఇదే ప్రాబ్లం ఫేస్ చేస్తున్నాను సార్, లాస్ట్ 6 నెలల నుంచి ఇదే ప్రాబ్లం ఫేస్ చేస్తున్నాను అని ఈ 3 కనుక ఎక్కువ అవుతూ ఉంటే అప్పుడు మీరు దాన్ని డిప్రెషన్ స్టేటు, లేకుంటే ఎక్కువ లోన్లీగా ఫీల్ అవుతున్నా, ఎక్కువ సైకలాజికల్ ప్రాబ్లం ఉందని అప్పుడు డిఫైన్ చేయగలుగుతారు తప్ప ఒక్కరోజు మూడు బాగాలేకుంటే నాకు వచ్చి నేను డిప్రెషన్లో ఉన్నానంటే ఖచ్చితంగా లేనిపోని జబ్బుని కొనుక్కొని వచ్చినట్టు. అది దయచేసి ఫస్ట్ డిఫైన్ చేయడంలో FIT, ఫిట్ అనే ప్రిన్సిపల్ని కరెక్ట్గా యూజ్ చేసి ఎంత కాలం నుంచి ఉంది, మినిమం 3 నెలల నుంచి అయినా ఉంటే దాన్ని మనం డిప్రెషన్ స్టార్టింగ్ స్టేజ్ అనో ఏదని మనం చెప్పగలుగుతాం. లేబుల్ మాత్రం వేసే ముందు ప్రతి ఒక్కరు ఈ మధ్య గూగుల్లో చదివేసి డాక్టర్లు అయిపోతున్నారు కదా. ఇన్ ద సేమ్ వే, సారీ నేను డాక్టర్లు అవమానించడం కాదు, అది మినిమం డాక్టర్ దగ్గరికి వెళ్ళి కన్సల్ట్ అయ్యి ఆయన చెప్పిన తర్వాత మీరు డెసిషన్ తీసుకోవచ్చు తప్ప మీరే వెళ్ళి సార్ నాకు యాక్చువల్గా కడుపులో కిడ్నీలో స్టోన్ వచ్చింది ఏం చేయమంటారు. అరే కిడ్నీలో స్టోన్స్ నీకెలా తెలుసు? నాకు ఈ మధ్య తెలుస్తుంది సార్, ఇక్కడ పట్టుకోగానే రాయిదా, అలా ఏమన్నా చెప్పగలుగుతారా? కానీ డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు సార్ నాకు ఈ ప్రాబ్లం ఉంది, దీన్ని ఏమంటారు ఒకసారి చెప్పండి అంటే ఆయన టెస్ట్ చేసి చెప్తారు. కానీ వెంటనే నువ్వే నాకు కిడ్నీ స్టోన్ ఉంది మీరు వెంటనే ట్రీట్మెంట్ చేయండి అంటే అప్పుడు ఆయన ఎందుకు, నువ్వే ఏదైనా కోర్స్ చేసుకోవచ్చు కదా. సో ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే పూర్తి అవగాహనతో అయినా వెళ్ళండి, లేదా
జీరో నాలెడ్జ్తో వెళ్ళండి. ఈ హాఫ్ ఆఫ్ నాలెడ్జ్తో వెళ్ళి మీరే డిఫైన్ చేసుకొని ప్రాబ్లం మీరే కొని తెచ్చుకొని సొల్యూషన్కి ఆయన దగ్గరికి వెళ్తే మాత్రం ఇట్ డజంట్ వర్క్. అండ్ మీరు అన్నట్లు ఇప్పుడు ఫిట్గా ఉండాలి, FIT మీనింగ్ తెలుసుకొని మోటివేట్ అవ్వాలని అనుకుంటారు, కానీ నాకు మోటివేషన్ రావట్లేదు, నాకు ఏం చేయాలనుకుంటున్నాను, సరే లోన్లీగా ఉంది, నాకు అసలు ఇదేం అర్థం కావట్లేదు, నాకు ఇంకా స్పేస్ కావాలి, ఇలాంటి మాటలు ఎక్కువ వినిపిస్తుంటాయి. వీటికి మీరేమంటారు? ఇక్కడ మోటివేషన్ అనే దానికంటే ముందు మోటివేషన్ రావట్లేదంటే దాన్ని మేము సైకాలజీలో ఏమంటే డొపమైన్ లెవెల్ లోపల హ్యాపీగా రావట్లేదు, డొపమైన్ లెవెల్ తక్కువ ఉండడం వల్ల మోటివేషన్ ఉండట్లేదు. ఇప్పుడు సచిన్ గారు క్రికెట్ ఆడేటప్పుడు ఆయనకి డొపమైన్ లెవెల్ అంటే మోటివేషన్ ఎక్కువ ఉంటుంది తక్కువ ఉంటుంది? ఎక్కువ ఉంటుంది. ఎందుకంటే ఆయన కిక్ ఇచ్చే పని కాబట్టి అప్పుడు ఆడుతున్న కొద్దీ అతని డొపమైన్ లెవెల్ పెరుగుతూ ఇంకా ఆడాలి ఎగ్జైట్మెంట్ అనిపిస్తుంటుంది. ఇప్పుడు మామూలుగా చెస్ ఛాంపియన్స్ కానీ లేకుంటే ఫుట్బాల్ ప్లేయర్స్ కానీ వాళ్ళందరికీ డొపమైన్ కంటెంట్ అంటే ఏదైనా ఒక పని చేస్తున్నప్పుడు నాకు హ్యాపీనెస్ వస్తుందంటే దానికి బ్యాక్ ఎండ్లో ఏం జరుగుతుందంటే డొపమైన్ రిలీజ్ అవుతూ ఉంటే నాకు ఆ హ్యాపీనెస్లో కిక్ వస్తూ ఇంకా ఆ పనిని చెయ్యాలనిపిస్తూ ఉంటుంది. ఇప్పుడు మీరు చూడాల్సింది మోటివేషన్ రావడం కాదు, బ్యాక్ ఎండ్లో మీరు చూడాల్సింది ఏ పని చేస్తే నాకు కిక్ వస్తుంది, ఏ పని చేస్తే నాకు హ్యాపీనెస్ అనిపిస్తుంది, ఏ పని చేస్తే ఇంకా చెయ్యాలనిపిస్తుంది. ఫస్ట్ ఆ పనిని ఐడెంటిఫై చేయండి. ఒకవేళ నిజంగా మోటివేషన్ రావాలంటే ఎక్స్టర్నల్గా ఏదో రిలయన్స్ సూపర్ మార్కెట్లోనో లేకుంటే విజేతలోనో ఎక్కడ దొరకదు. మనం చేయాల్సిందంటే ఏ పని నాకు లైట్గా చేస్తున్నప్పుడు కొద్దిగా హ్యాపీగా అనిపిస్తుంది, చేస్తున్నప్పుడు ఇంకా చేయాలనిపిస్తుంది, చేస్తున్నప్పుడు ఇంకా నేర్చుకోవాలనిపిస్తుంది. ఫస్ట్ అది చూడండి. జనరల్గా మన వాళ్ళు ఏమంటారంటే మా దగ్గర కూడా కౌన్సిలింగ్ తీసుకొని వచ్చి మా వాడు అస్సలు ఫోకస్ చేయలేకపోతున్నారు సార్, అస్సలు కాన్సన్ట్రేట్ చేయలేకపోతున్నారు సార్, మీరు కొద్దిగా మోటివేట్ చేస్తా అంటే అరే నేను ఇప్పుడు పంపు కొట్టి మోటివేట్ చేయాలి నాకు అర్థం కాదు. ఫస్ట్ వాడిని చేయాల్సిందంటే ఏ విధంగా నేర్చుకుంటే అబ్బాయి కిక్ వస్తుంది. ఇప్పుడు నేను జనరల్గా ఒక విషయం చెప్తాను. కొంతమందికి 24 గంటల పుస్తకం పట్టుకొని చదువుతూ ఉంటేనే బుర్రలోకి వెళ్తుంది, కొంతమందికి ఎవరన్నా చెప్తే వింటే వెళ్తుంది, కొంతమంది ప్రాక్టికల్గా చేస్తే వెళ్తుంది. ఇప్పుడు టీచర్ క్లాస్లో కూర్చోబెట్టి నువ్వు రాయి అంటే నాకు అది ఎక్కట్లేదు. ఇప్పుడు నేనేం చేస్తాను, ఫర్ ఎగ్జాంపుల్ మా టీచర్ దగ్గరికి వెళ్ళి సార్ నాకు ఈ కాన్సెప్ట్ ఎక్స్ప్లెయిన్ చేయాలంటే వింటే నాకు వస్తుందంటే ఇప్పుడు నేనేం చేయాలి, నన్ను మోటివేట్ చేసే ఫ్యాక్టర్ ఏంటో తెలుసుకొని దాని దగ్గరికి వెళ్ళి నేను అక్కడ కూర్చొని అలా నేర్చుకుంటే డెఫినెట్గా నన్ను నేను మోటివేట్ చేసుకున్నాను. కానీ మనం ఏం చేస్తామంటే దాన్ని వదిలేసి నాకు చదువు లేదండి, ఇంట్రెస్ట్ రాదండి అని చెప్పి వెళ్ళిపోతాం. నేనేమంటానంటే మోటివేట్ చేసే ఫ్యాక్టర్ ఏంటో ఫస్ట్ తెలుసుకోండి. అలా తెలుసుకొని కనుక మీరు స్టెప్ చేసి అక్కడికి వెళ్ళి నా విధానానికి ఇది వర్కౌట్ అవుతుంది, ఇలా చేస్తే నన్ను నేను ముందు తీసుకెళ్తాను, అప్పుడు నాకు డొపమైన్ ఫ్యాక్టర్ రిలీజ్ అయ్యి నేను ఇంకా మోటివేటెడ్గా వెళ్తాను అనే ప్యాటర్న్ తెలుసుకుంటే ఈజీగా సాల్వ్ చేసుకోవచ్చు. అంతేగాని ఈ మధ్య మోటివేషన్ స్పీకర్ అంటే ఎలా అంటే లారీ టైర్కి గాలి కొడుతున్నట్టు, పంపుతో గాలి కొడితే మోటివేట్ అయినట్టు ఇలా మోటివేట్ అవ్వరండి. ఫస్ట్ మీరు తెలుసుకోవాల్సింది డొపమైన్ కంటెంట్ అంటే నాకు ఏది కిక్కిస్తుంది, ఎలా తెలుసుకోవాలి. ప్రపంచాన్ని మొత్తం చదివే మీరు ఫస్ట్ మీరు చేయాల్సింది మిమ్మల్ని మీరు చదవడం. ఓకే, అంటే మీకు ఏది కావాలి, మీకు ఏది నచ్చుతుంది అనేది ఫస్ట్ మీరు కనుక తెలుసుకోగలిగితే అప్పుడు వాట్ ఆర్ ద మోటివేషన్ ఫ్యాక్టర్స్, నాకేది కిక్కిస్తుంది, ఎలా చేస్తే నాకు ఇష్టం అవుతుంది అనేది ఈజీగా తెలుసుకోగలుగుతారు. అండ్ బిగ్గెస్ట్ ఫ్యాక్టర్ సార్ ఇప్పుడు ప్రజెంట్ సొసైటీలో కూడా నేను చూస్తున్నాను. బిఫోర్ దట్ దీని మీనింగ్ మీరు ఎట్లా డిరైవ్ చేస్తారో చెప్పండి. రిలేషన్షిప్ అంటే మీ ప్రకారం ఎట్లా? అందరూ రిలేషన్షిప్ అంటే అదేదో రొమాన్స్ ఫస్ట్ చూసేది అంటే ఏంటంటే మీరు ఏ కోణంలో అంటున్నారో నేను దానికి చెప్తాను. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ వైఫ్ అండ్ హస్బెండ్ అనుకోండి, రిలేషన్షిప్ అంటే రొమాన్స్ ఉండాలి. ఇంకా ఒక ట్యాబు వర్డ్ ఏంటంటే మన దగ్గర ఇంకా మాట్లాడాలన్న భయం వేసేదంటే సెక్షువల్గా వాళ్ళు బాగుండాలి అని చెప్పి అనుకుంటారు. కానీ రిలేషన్షిప్ అంటే అది కాదు. 200% సారీ టు యాడ్ దిస్ పాయింట్, ఈ మధ్య చాలామంది 30-35 ఇయర్స్ ఉండే పిల్లల్ని తీసుకొని పేరెంట్స్ మా దగ్గరికి వచ్చి మా వాడు అంతా బాగానే ఉంది సార్, లైఫ్లో సెటిల్ అయిపోయాడు, వీడికి మ్యారేజ్ చేద్దాం అనుకుంటే ఇది అసలు మ్యారేజే చేసుకోనంటున్నాడు, ఏం చేయాలి అర్థం కావట్లేదు. వాళ్ళని తీసుకొని వచ్చి లోపల అడిగితే వాళ్ళు చెప్పే క్రేజీ ఆన్సర్లు ఏం తెలుసా, సార్ మాకంతా జాబు డబ్బు అంతా ఉంది సార్, బట్ మా అమ్మ నాన్న బ్రతికినట్టు మేము బతకాలనుకోవట్లేదు సార్, వాళ్ళని చూసిన తర్వాత పెళ్ళి అంటేనే విరక్తి వచ్చేసిందని చెప్పి అంటున్నారు. ఈ రోజుల్లో వీళ్ళందరూ ఎందుకు అలా అయిపోతున్నారంటే ఫస్ట్ వీళ్ళ దృష్టిలో హెల్దీ రిలేషన్షిప్ అనే దానికి డిఫైన్ టర్మ్స్ వాళ్ళ దగ్గర లేవు. హెల్దీ రిలేషన్షిప్ అంటే ఏంటంటే ఒకరినొకరు మ్యూచువల్గా ఎలా రెస్పెక్ట్ ఇచ్చుకుంటున్నాం. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ రిలేషన్షిప్ అంటే కేవలం వైఫ్ అండ్ హస్బెండ్ మాత్రం కాదు, ఇద్దరు వ్యక్తులు అవ్వచ్చు, ఇద్దరు ఫ్రెండ్స్ అవ్వచ్చు, అమ్మా నాన్న పిల్లలు అవ్వచ్చు, ఎవరిదైనా అవ్వచ్చు. రిలేషన్షిప్ ఈజ్ నథింగ్ బట్ హౌ యు ఆర్ రెస్పెక్టింగ్ ఈచ్ అదర్. ఇప్పుడు నేనే వచ్చాను, ఫస్ట్ టైం మనం కలుస్తున్నాం సుధీర్ గారు, కలుస్తున్నప్పుడు మీరు రాగానే నేనేం చేస్తానంటే కాలు మీద కాలు వేసుకొని మీరు ఇంటర్వ్యూ చేస్తారా, మీరు సుధీర్ రెడ్డి గారా, చూసాను 4-5 ఇంటర్వ్యూలు బాగానే ఉన్నాయండి, ఓకే అది అని అనుకో, మీకు ఎలా ఉంటుంది, ఈడేంట్రా ఈడు ఇలా మాట్లాడుతున్నాడు అని చెప్పి. అలా కాకుండా సుధీర్ గారు చూస్తున్నాను మీ ఇంటర్వ్యూస్ అన్ని చాలా బాగున్నాయి, ఈ మధ్య చాలా బాగా డెవలప్ అవుతూ మీ వే ఆఫ్ రిసీవింగ్ కానీ వే ఆఫ్ ఇన్ఫర్మేషన్ కానీ చాలా బాగుందండి అని మీకు నేను మ్యూచువల్ రెస్పెక్ట్ ఇస్తే మన ఇద్దరి రిలేషన్షిప్ నెక్స్ట్ టైం ఎలా ఉంటుంది, ఇంకా హెల్తీగా ఉంటుంది.
ఏం చెప్పారు, ఇంకా Healthy. హెల్తీగా ఉంటుంది. ఇప్పుడు పిల్లాడి దగ్గరికి వచ్చి, నాన్న నువ్వు నార్మల్గా నువ్వు చదువులో కొద్దిగా మిస్ అయినా కూడా మిగతా విషయాలు నువ్వు చాలా బాగుంటావు అన్న, అసలు నువ్వు చేసే దాంట్లో అప్పుడప్పుడు నీ డిసిప్లిన్, అప్పుడప్పుడు నీ హ్యాబిట్స్ అవన్నీ చూసిన తర్వాత నాకు చాలా గర్వంగా ఉంటుంది అన్న, గో హెడ్, చాలా బాగుంటుంది అని చెప్పంటే ఆ కొడుకు ఆ తండ్రితో మెయింటైన్ చేసే రిలేషన్షిప్ ఎలా ఉంటుంది? ఇంకా చాలా ప్యూర్గా ఉంటుంది, So it's ఫ్రీగా ఉంటుంది. 200%. ఇక్కడ రిలేషన్షిప్ అంటే ఏంటో అదే అనుకుంటారు. రిలేషన్షిప్ ఎప్పుడు డబ్బుతోనో లేకుంటే దేంతోనే కాదు. హౌ యూఆర్ రెస్పెక్టింగ్ ఈచ్ అదర్, హౌ యూఆర్ వాల్యూయింగ్ దర్ టైం. ఓకే, మోస్ట్ ఇంపార్టెంట్ అంటే టైం. ఎలా అంటే ఇప్పుడు ఒక పర్సన్ మీరే మాట్లాడతారు, ఫర్ ఎగ్జాంపుల్ వైఫ్ అండ్ హస్బెండ్ ఉన్నారు. వైఫ్ పాపం ఏదో ఎక్స్ప్రెస్ చేయాలని కూర్చున్నప్పుడు నేను అక్కడ ఫోన్ తీసుకుని చెప్పు ఇంకేం సంగతి, అంతా బాగున్నారా, ఓకే అని చెప్పి అంటూ ఉంటే అప్పుడు ఆయనకి ఎలా ఉంటుంది, ఆమెకి ఎలా ఉంటుంది, ఒరే ఈడు నేను చెప్పేదానికంటే వీడికి మొబైల్ ఇష్టంగా దరిద్రుడు ఎందుకే అని చెప్పి. అంటే నేను ఇక్కడ ఒక మనిషికి నేను ఇచ్చే టైం కూడా ఆ రిలేషన్షిప్కి ఇంపార్టెన్స్ ఇస్తుంది. అందుకే ఈ మధ్య చాలా వరకు హోటల్స్లో కూడా కొన్ని క్రేజీ ఆఫర్స్ ఏంటి తెలుసా, మీరందరూ మొబైల్స్ పెట్టేసి మీరు వెళ్ళి హ్యాపీగా కూర్చొని ఫ్రెండ్స్ అందరితో కూర్చొని మీరు ఎంజాయ్ చేస్తూ టైం గడిపితే నేను ఒక 20% డిస్కౌంట్ ఇస్తాను, మొబైల్స్ అన్ని మాకు ఇస్తా 20% డిస్కౌంట్ ఇస్తాను అంటే ఎంత క్రేజీగా ఉంది. ఇక్కడ మనం ఏం చేస్తున్నాం అంటే టైం ఇవ్వట్లేదు, ప్రెజెన్స్ ఇవ్వట్లేదు, మ్యూచువల్ రెస్పెక్ట్ ఇవ్వకుండా కేవలం మన ఈగోతో బతికేస్తూ ఉంటే రిలేషన్షిప్ వాల్యూ ఎప్పుడు తెలియదండి. ఓకే, సో మీరు రిలేషన్ ఇంత బాగా డిరైవ్ చేశారు కదా సార్, కానీ రీసెంట్ డేస్నే తీసుకుందాం, ఒక 1 వీక్ బ్యాక్వే తీసుకుందాం. భార్య భర్తను చంపుతుంది, భర్త భార్యని చంపుతున్నారు, లవ్ మ్యారేజ్ అయిపోయి కూడా చంపేసుకుంటున్నారు, పిల్లలు తల్లిదండ్రుల్ని చంపుతున్నారు, తల్లిదండ్రులు పిల్లల్ని చంపుతున్నారు. అసలు ఈ డ్రామా అంతా అంటే నేను పెరిగి అంటే ఊహ తెలిసినప్పటి నుంచి నాకు ఎప్పుడు ఇట్లాంటి న్యూస్ నేను వింటానని ఎప్పుడు అనుకోలేదు సార్. ఒకవేళ విన్నా ఎప్పుడో సంవత్సరానికి ఒకటో రెండో వింటా అనుకున్నా, కానీ ఇప్పుడు రోజుకి ఒకటన్నా వింటున్నాం. ఇంత డ్రామాలోకి రిలేషన్స్ రావడానికి మేజర్ డ్రాబ్యాక్ ఏంటి? ఫస్ట్ థింగ్ వచ్చేసి నేను నాది నాకేం కావాలనే స్వార్థం ఫస్ట్ ఒకటైతే. రెండోది స్పైడర్ సినిమా గుర్తుందా మీకు? స్పైడర్ సినిమా గుర్తుంది. స్పైడర్ సినిమాలో విలన్ మహేష్ బాబు కాకుండా సూర్య విలన్ ఉంటారు. ఆయన ఎలా ఆనందం పొందుతాడు? ఒకరు చచ్చిపోతే ఆ ఏడుపులతో నవ్వుతుంటారు. ఈరోజు అలాంటి సైకాటిక్ పర్సనాలిటీస్ చాలా మంది డెవలప్ అవడానికి కారణం ఈ సో కాల్డ్ సోషల్ మీడియా ప్రభావం అవచ్చు, న్యూస్ ప్రభావం అవచ్చు, సినిమాల ప్రభావం అవచ్చు. వాళ్ళకి ఏంటి తెలుసా, నేను చేయలేంది ఎక్కడైనా జరుగుతుంటే దాన్ని చూసి స్పైడర్ సినిమా విలన్ లాంటి వాళ్ళు చాలామంది ఇప్పుడు సమాజంలో ఉన్నారు. వాళ్ళందరికీ ఏంటంటే ఇప్పుడు మీరు చెప్పిన జీడిమెట్ల కేసు అవ్వచ్చు, లేకుంటే మిగతా కేసులు అవ్వచ్చు, వాళ్ళు ఏంటంటే నా ఈగోని హర్ట్ చేశారు, నాకంటూ ఉండే ఒక ఐడెంటిటీని హర్ట్ చేశారు, లెట్ మీ కిల్ దెమ్. నాకు నా హ్యాపీనెస్ తప్ప ఇంకో ఎలిమెంట్ కనపడినప్పుడు, నాకు నా ప్లెజర్ తప్ప ఇంకో ఎలిమెంట్ కనపడినప్పుడు ఇవన్నీ దారుణాలు ఫస్ట్ స్టార్ట్ అవుతాయి. కానీ చంపాలనే థాట్ కూడా అంత ఈజీగా అప్పటికప్పుడు పుట్టదు కదా సార్? 200% పుట్టదండి. ఇప్పుడు మీరు చూసిన జీడిమెట్ల కేసు దగ్గర నుంచి ఆ మేఘాలయ ఆ ఇన్సిడెంట్ దగ్గర అన్నీ కూడా పక్కాగా ప్లాన్ చేసుకొని నీట్గా ఆ టైంలో వాళ్ళు మిస్ అయ్యే ఒక ఎలిమెంట్ ఏంటి తెలుసా? కామన్ సెన్స్ అండి. కామన్ సెన్స్ మిస్ అయ్యి దీన్ని రివెంజ్ పర్సనాలిటీ అంటాం. రివెంజ్ పర్సనాలిటీ అంటే ఆ టైంలో కామన్ సెన్స్ ఏంటి, అవును మీకు నాకు ఒక ప్రాబ్లమ్స్ కూడా ఉన్నాయి, మీకు నాకు మనుషులతో క్లాష్ కూడా ఉంది, మనం వెళ్ళి ఎవరన్నా మర్డర్ చేస్తామా? మనం వెళ్ళని చెప్తాం, ఎందుకు చంపొచ్చు కదా సుధీర్ గారు, మీ దగ్గర కత్తుంది నా దగ్గర కత్తుంది, మనం వెళ్ళి చంపొచ్చు కదా. మనకి హ్యూమానిటీ ఉంది. దాన్ని మామూలుగా విచక్షణ కోల్పోవడం అని అంటాం కదా. ఆ విచక్షణ ఎప్పుడు కోల్పోతాం అంటే మనిషి ఈగో, మనిషి కావాల్సింది విచక్షణ కంటే అంటే కామన్ సెన్స్ కంటే పైకి వెళ్ళిపోతే అప్పుడు ఈ విచక్షణ కోల్పోతాం. నాకు కావాల్సింది ఈ సొసైటీ నామ్స్ కొన్ని ఉంటాయి, పెద్దలతో బాగుండాలి, అవతల వాడిని హాని చేయకూడదు అని కొన్ని నామ్స్ ఉంటాయి. ఆ నామ్స్ దాటి నా ఈగో వెళ్ళిందంటే ఆ టైంలో నాలో రాక్షసుడే బయటకు వస్తాడు. ఆ టైంలో నాకు అవతలు ఉండేది తల్ల, తండ్ర, భర్త, భార్య ఎవ్వరు కనపడరు. నాకు ఈ నామ్స్ అన్నీ పక్కన పెట్టి ఒక లెవెల్ దాటి వెళ్ళారే వాళ్ళు సైకోలాగా బిహేవ్ చేస్తూ అలా వెళ్ళిపోవడానికి కారణం ఏంటంటే వాళ్ళకి ఆ టైంలో నా ఈగో అంటే నాకు కావాల్సింది దక్కలేదు, అనవసరంగా వీడిని ఇచ్చి పెళ్లి చేశారు, వీడి వల్ల నా జీవితం నాశనం అయిపోయింది, నా బాయ్ ఫ్రెండ్తో వెళ్ళాలని మేఘాలయ కేసులో కూడా అదే ఇన్సిడెంట్. అంటే ఇక్కడ మా నాన్న వద్దన్న నాకు ఇచ్చి పెళ్లి చేశాడు, వీడే నాకు అడ్డం కదా, వీడిని చంపేస్తే అయిపోతుందని. అంటే ఏం చేస్తున్నాను, నాకు 80% నాకు ఆ సాటిస్ఫాక్షన్ రావాలంటే వీడిని చంపాలని చెప్పి దీన్ని రివెంజ్ మైండ్ సెట్ అంటాం. బట్ ఇక్కడ ఒక చిన్న ఒక క్వశ్చన్ వేస్తాను సార్. అంటే బేసిక్గా భర్త అంటే మేల్ ఫ్యాక్టర్కి ఏంటంటే సొసైటీ రెస్పాన్సిబిలిటీస్ లేదా ఈ డ్రామా, బ్యాడ్ హ్యాబిట్స్ ఇట్లాంటి వాడు అలవాటు అయిపోయి మెంటల్ డ్రామాలో ఏదైనా చేసినారంటే సరే వీడు ఇట్లనే ఉన్నాడేమో మొరటోడు అనుకోవచ్చు. బట్ ఫీమేల్ ఫ్యాక్టర్కి వచ్చేసరికి చాలా సెన్సిటివ్గా కనిపిస్తారు. అంటే మనం ఎప్పటి నుంచో చూస్తుంటాం, పూజలు చేసుకుంటారో లేకుంటే బయటికి వెళ్తారో, ఇంటికి కావాల్సిన అన్ని వసతులు కూడా ఒక ఫిమేల్ నుంచే మనం గమనిస్తుంటాం ఇంట్లో. కానీ ఒక ఫిమేల్ ఆ మేల్ ఫ్యాక్టర్ బ్రెయిన్ని డీకోడ్ చేసి చంపాలన్నంత వరకు ఎందుకు వెళ్తుంటారు? ఇంతకుముందు మీరు చెప్పిన ఆ లక్షణాలు ఉండే వాళ్ళందరూ
ఇప్పుడు హౌస్ వైఫ్స్గా ఉంటూ చాలా అద్భుతంగా వాళ్ళ జనరేషన్లో వాళ్ళు చేసుకుంటూ ఇప్పటికీ స్త్రీ శక్తి ఆది పరాశక్తి అని మాట్లాడుకుంటూ మనం వెళ్తున్నాం. అంటే ఆ జనరేషన్ ఆడవాళ్ళందరూ ఇప్పటికీ మన ఇళ్ళలో మన చాలా మంది మదర్స్ రూపంలో వైఫ్స్ రూపంలో చాలా మంది చాలా బాగున్నారు. ఇప్పుడు జనరేషన్లో ఏమవుతుందంటే బికాస్ ఆఫ్ హార్మోనల్ చేంజెస్, బికాస్ ఆఫ్ అదర్ ఫ్యాక్టర్స్, ఒక అమ్మాయి మీద ఎందుకు అంత ఇన్ఫ్లుయెన్స్ ఎక్కువ చేస్తుందంటే వాళ్ళల్లో బాడీలీ గ్రోత్, ప్యూబర్టీ చేంజెస్ ఇవన్నీ చాలా ఎర్లీగా రావడం వల్ల వాళ్ళు ఈజీగా అట్రాక్ట్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి వాళ్ళకి. ఓకే, అంటే ఇంతకుముందు రోజుల్లో ప్యూబర్టీ అనేది ఒక 18 ఏళ్ళకి 19 ఏళ్ళకి 20 ఏళ్ళకి అలా వచ్చేది. ఇప్పుడు యంగ్ ఏజ్ లో సారీ టు హియర్ దట్ అసలు యాక్చువల్ గా అలా రావడం వల్ల ఏమవుతుందంటే లోపల బాడీలీ చేంజెస్ త్వరగా జరుగుతాయి, ఎమోషనల్ చేంజెస్ త్వరగా జరుగుతాయి, హార్మోనల్ చేంజెస్ త్వరగా జరుగుతాయి. ఆ టైంలో వాళ్ళు ఏంటంటే ఈజీగా అట్రాక్ట్ అవుతారు. అప్పుడే రాంగ్ పీపుల్కి, లేకుంటే అసలు ఒక 10th క్లాస్ అమ్మాయి ఒక ఆటో డ్రైవర్ని ప్రేమించడం ఏంటి, అసలు అది ప్రేమ అనాలే. ఇప్పుడు ఆ టైంలో ఆమెకి ఏమనిపిస్తుంది అంటే వాడెవడో నా లైఫ్లోకి వచ్చాడు, వాడు చాలా బాగా కాంప్లిమెంట్ ఇస్తున్నాడు, వాడు చాలా నా అందాన్ని పొగుడుతున్నాడు అనిపించినప్పుడు ఇక్కడ కనీ పెంచిన అమ్మానాల్లో కూడా కనపడరు. అప్పుడు వాళ్ళు ఎవరైనా నో చెప్పంగానే ఇక్కడి నుంచి లోపల నుంచి ఒక బయట పర్సనాలిటీ ఎందుకు వస్తుందంటే లోపల జరిగే చేంజెస్ని బయట పర్సనాలిటీగా చూపిస్తున్నాం. అందులో ఆడవాళ్ళలో, అందులో ఆడపిల్లల్లో ఎక్కువ అది కనపడుతుంది. ఎందుకంటే ఈ బయట జరిగే చేంజెస్ అన్నీ ఈ లోపల జరిగే హార్మోనల్ ఇంపాక్ట్ని ఎక్కువ ప్రొవోక్ చేస్తూ ఉంటే దానివల్లే సెన్సిటివ్గా ఉండే ఆడపిల్లలు కాస్త ఎందుకు ఇలా మారిపోతున్నారంటే ఇవన్నీ ప్రభావితం చేస్తాయండి. ఓకే, అండ్ ఇది అంటే సెన్సిటివ్ క్వశ్చనే సార్, బట్ నేను పాయింట్అవుట్ చేయాలని అనట్లేదు. మీరు అన్నట్లు చాలా మంది ఆదిశక్తులు పరాశక్తులు అనుకుంటూ మనం రెస్పెక్ట్ చేసే ఫిమేల్స్ ఒక సెక్టర్లో అలానే ఉన్నారు. కానీ బయటికి వచ్చి కొంతమంది ఫిమేల్ని చూస్తుంటాం, పార్టీస్లో కానీ పబ్స్కి వెళ్ళినా స్మోక్ చేస్తారు, మందు అవుతారు, లివింగ్ రిలేషన్స్ అని లైట్ ఫార్వర్డ్కి వెళ్తారు. నీ కౌంట్ ఎంత అని అడిగే స్టేజ్లో కూడా ఒక ఫిమేల్ 10 మందిలో ఉన్నాం సరే గర్వంగా అడగగలుగుతున్నారు, అండ్ జాబ్ చేస్తున్నారు, సంపాదిస్తున్నారు. ఈ అడిషనల్ ఫ్యాక్టర్స్ అన్ని ఆ లెవెల్లో పెడుతున్నాయి వాళ్ళని. 200% అండి. ఇంతకుముందు రోజుల్లో ఒక 20-25 ఇయర్స్కి మామూలుగా మ్యారేజ్ చేసి ఇతన్ని భర్త ఇలా ఉండాలని చెప్పి మనం చేస్తూ ఉంటే ఈ రోజుల్లో అంటే నేను మళ్ళీ మేలా ఫిమేల్ అని కాకుండా ఒక మెచ్యూరిటీ దాటిన తర్వాత, ఫర్ ఎగ్జాంపుల్ మీరే ఉన్నారు సుధీర్ గారు, ఇప్పుడు మీరు ఫర్ ఎగ్జాంపుల్ ఒక 1 lakh ఎర్న్ చేస్తున్నారు అనుకోండి. ఇప్పుడు 1 lakh ఎర్న్ చేస్తున్నప్పుడు అయ్యే ఖర్చులు ఒక 20,000 అనుకోండి. 80,000 మీరు సేవ్ చేస్తున్నట్టు 80,000 సేవ్ చేస్తున్నా ఫైన్. ఇప్పుడు అది 5 లక్షలు మారింది అనుకోండి, మీ థాట్ ప్రాసెస్ అంతా మారదా? తప్పకుండా. అది 1 crore అయితే సో డెవలప్ అయిపోతుంటాం ఆటోమేటిక్. ఇప్పుడు నెక్స్ట్ మీ లైఫ్లోకి ఒక పార్ట్నర్ వస్తున్నారు, వాళ్ళ లైఫ్ స్టైల్ ఒక 5 lakhs లోనే ఉంది, మీది 1 crore లో ఉంది. అప్పుడు మీరు వాళ్ళని ఎలా ట్రీట్ చేస్తారు? ఇప్పుడు డబ్బుతో ట్రీట్ చేసే దాన్ని బట్టే చెప్తున్నాను. మిగతా వాళ్ళు ఎవరైతే మీరు అన్నట్టు ఫ్యామిలీగా ఉన్నారో వాళ్ళందరూ రెస్పెక్ట్. మిగతా వాళ్ళందరూ వీళ్ళు ఎలా తయారంటే నాకు మినిమం 20 వస్తుంది నా భర్తని. ఈ మధ్య కొన్ని మీమ్స్ లో కూడా మీరు చూస్తుంటారు, ఒక ఇంటర్వ్యూకి వెళ్ళి ఒక కాలేజ్ స్టూడెంట్ ని నువ్వు ఏం కోరుకున్నా లైఫ్ పార్ట్నర్ దగ్గర నుంచి నాకు మినిమం 1 crore ఉంటే నేను ప్యాకేజ్, అరే నాకు క్యారెక్టర్ బాగుండాలి, రేపటి రోజు నాతో బాగా లైఫ్ గడపాలి, ఏదైనా కష్టం వస్తే పక్కన కూర్చొని నాకు టైం ఇచ్చే ఒక భర్త కావాలని ఇప్పుడు ఎవరు కోరుకోవట్లేదు. పైగా ఇప్పుడు సొసైటీ కూడా ఎలా అంటే మ్యారేజ్ అనే ఎలిమెంట్ని ఆ అబ్బాయి మినిమం సో అండ్ సో ఉంటేనే మా దగ్గరికి రండి, లేకుంటే రావద్దనే స్టేజ్లోకి వెళ్తూ ఉంటే ఆ పిల్లలకు కూడా ఏమవుతుంది, ఓహో మా నాన్న మంచి సంబంధం తీసుకురావాలంటే ఈ లగ్జరీ చూస్తున్నాడు, నేను కూడా రేపటి రోజున భర్తలో లగ్జరీ మాత్రమే చూడాలి తప్ప రిలేషన్కి ఇంపార్టెన్స్, టైంకి ఇంపార్టెన్స్, వాల్యూ, క్యారెక్టర్ అనే పదాలని మనమే కల్టివేట్ చేయకపోతే వాళ్ళకి ఎలా వస్తుంది? దట్ ఈస్ ద బిగ్గెస్ట్ ఛాలెంజ్. ఇంతకుముందు పెళ్లి చేసి పంపించినప్పుడు భర్తకి భార్యకి ఏం సమాధానాలు చెప్పేవాళ్ళంటే, భర్తకి ఏం చెప్పారంటే, అరే ఇప్పుడు ఒక ఆడపిల్ల మన ఇంటికి రాబోతుంది, జాగ్రత్త చూసుకో, చిన్న చిన్న వస్తాయి మనస్పర్ధలు, కొద్దిగా జాగ్రత్త చూసుకొని అప్పట్లో పేరెంట్స్ అబ్బాయికి చెప్పేవాళ్ళు. అమ్మాయికి కూడా ఏం చెప్పాలంటే, నువ్వు ఇప్పుడు ఆ ఇంటికి వెళ్తున్నావు, మన ఇంటి పరువు ప్రతిష్ట ఇవన్నీ ఉంటాయి, కొద్ది జాగ్రత్త చూసుకో, ఏదైనా కష్టం వచ్చినప్పుడు కొద్దిగా సర్దుకో అని చెప్పి అనేవాళ్ళు. ఇప్పుడు ట్రెండ్ మారి నువ్వు వెళ్ళంగా ఏదైనా కష్టం వస్తే ఫోన్ చేయి, నేను వచ్చేస్తా అని అమ్మాయికి చెప్పడం, నువ్వేం తగ్గబాకు, నువ్వు అబ్బాయిరా, నువ్వేం తగ్గేది అనే డైలాగులు పడుతుంటే ఇద్దరు ఎలా ఉంటారు? ఇద్దరు 2 ఈగో స్టేట్లో కూర్చొని ఉంటే కాపురం ఎలా చేస్తారు? ఇక్కడ ప్రాబ్లం పెంచేటప్పుడే చిన్నప్పటి నుంచి అది అమ్మాయినా అబ్బాయినా ఫస్ట్ వాల్యూస్తో కల్టివేట్ చేయడం. ఇప్పుడు నేను వచ్చినప్పుడు మీరు చాలా వాల్యూ ఇస్తూ మాట్లాడారు, అది ఎక్కడి నుంచి వచ్చింది? ఏ స్కూల్ నేర్పించింది మీకు? పేరెంట్సే. అవునా? అరే ఎవరితో మాట్లాడుతున్నా కొద్ది జాగ్రత్తగా రెస్పెక్ట్. ఇప్పుడు నేను రెస్పెక్ట్ ఇస్తున్నా ఎవరికి? అదాన్ టీవీ నుంచి యాంకర్ చేస్తున్న సుధీర్కి నేను రెస్పెక్ట్ ఇవ్వట్లా, లేకుంటే ఎంత చదువుకున్న ఆ వ్యక్తికి నేను రెస్పెక్ట్ ఇవ్వట్లా, నాతో ఎలా మాట్లాడుతున్నా ఆ వ్యక్తికి నేను రెస్పెక్ట్ ఇస్తాను. ఇప్పుడు మనం పిల్లలకు కూడా చిన్నప్పటి నుంచే ఫస్ట్ అది గనక, అమ్మ
నీకు అప్పుడప్పుడు రేపటి రోజున ఒక 6వ క్లాస్కు 7వ క్లాస్ రాగానే కొద్ది బాడీలో చేంజెస్ అయినప్పుడు కొద్దిగా మైండ్ సెట్స్ మారుతూ ఉంటాయి. ఆ టైంలో ఏదైనా రాంగ్ థింగ్స్ వచ్చినప్పుడు, రాంగ్ పీపుల్ వచ్చినప్పుడు, ఏదైనా నీకు కష్టం వచ్చినప్పుడు నాకు వచ్చి చెప్పు, నేను చూసుకుంటా అని చెప్పి చిన్నప్పటి నుంచి అది నేర్పుతూ రేపటి రోజున లైఫ్ స్టార్ట్ చేసేటప్పుడు కొన్నిసార్లు డబ్బు మన దగ్గరికి వస్తుంటుంది. ఆ టైంలో మాత్రం మన మైండ్లో ఈ పురుగు ఎక్కకూడదు అనేది చాలా జాగ్రత్తగా ఎలిమెంట్స్ నేర్పిస్తూ, నేను అలా అని చెప్పి ఆడపిల్లలు ఇలాగే ఉండాలని డిఫైన్ చేయమనట్లా, కానీ వాళ్ళకి డిస్క్రైబ్ చేయమని చెప్తున్నాను. డిఫైన్ అంటే నువ్వు ఇలాగే ఉండాలి, డిస్క్రైబ్ అంటే ఏంటంటే ఇలాంటివి జరుగుతుంటాయి, నువ్వు ఎలా హ్యాండిల్ చేస్తావు, నువ్వు ఎలా చూస్తావు అనేది చిన్నప్పటి నుంచి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరే మెట్లు దిగుతున్నారు, నేను మెట్లు దిగేటప్పుడు ఏం చెప్పానంటే, సుధీర్ గారు కొద్దిగా చూసుకొని దిగంటే లాస్ట్ 3వ మెట్టు బ్రేక్ అయ్యింది, మీరు కనుక అడిగేస్తే స్లిప్ అవుతారంటే నెక్స్ట్ టైం మీరు కాన్షియస్గా అడిగేస్తారు, అడిగారు ఖచ్చితంగా. అలా నేను చెప్పలేదు అనుకో, మీరు యథావిధిగా వెళ్ళి పడిపోయారంటే అప్పుడు నాది తప్పు అవుతుంది. ఫస్ట్ చెప్పిన తర్వాత కూడా మీరు వెళ్ళి కాలేసి కావాలని పడ్డారంటే అది మీ ఇష్టం. ఇప్పుడు నేనేం చెప్తానంటే ఫస్ట్ జాగ్రత్తగా వెళ్ళండి, ఇక్కడ బ్రేక్ అయింది అందుకనే చెప్తున్నా అని చెప్పి నేను డిస్క్రైబ్ చేయమని చెప్తున్నాను. అలా పిల్లలకు కనుక చిన్నప్పటి నుంచి ఆ ఎలిమెంట్స్ డిస్క్రైబ్ చేసి అవి కనుక మీరు చెప్పగలిగితే పిల్లల్లో కనీసం పర్సనాలిటీ ఇలా గ్రో అవుతుంది. మనం ఏం చేస్తామంటే ఏది కావాలంటే అది ఇచ్చేసి ఏం కాదు నువ్వు చూసుకో, ఏదైనా కష్టం వస్తే నేను చూసుకుంటా అని చెప్పి ఆ రాయల్టీ మాత్రం ఇవ్వకండి, ఆ లగ్జరీ అనేది మైండ్లోకి ఎక్కించకండి. పిల్లలకి ఎంత డౌన్ టు ఎర్త్ ఉంటేనే వాళ్ళు రేపటి రోజున వాల్యుబుల్ వాళ్ళకి అర్థమవుతుంది. అండ్ ఈ రోజులలో ఉన్న పేరెంటింగ్ కూడా చూస్తే సార్, అంటే పిల్లాన్ని ఒకప్పుడు మనల్ని 10th క్లాస్కి పంపించిన, ఇంటర్కి పంపించిన, ఇది చదువుకో తర్వాత లైఫ్ బాగుంటుందని చెప్పేవాళ్ళు. సో ఆ మోటివేషన్తో బాగా చదువుకునే వాళ్ళం. అండ్ ఇప్పుడున్న వాళ్ళని చూస్తే ఎంత చదువుకొని ఎంత మంచి జాబ్ వచ్చినా సరే మ్యారేజ్ దగ్గర ఫుల్ ప్యానిక్ అయిపోతున్నారు పేరెంట్స్. ఎన్నో కేసులు కూడా వీడియోస్లో మనం చూస్తూనే ఉంటాం. సో కమ్మింగ్ ఫ్యూచర్లో ఈ మ్యారేజ్ అనే లైన్ ఉంటుందా, ఎరేజ్ అయిపోతుందా? మీకు ఒక పదం ఇప్పుడు విన్నారా లేదు, ఇప్పుడు కల్చర్ ఏం స్టార్ట్ అయిందా, డింక్ డింక్ డింక్. ఓకే, డ్యూయల్ ఇన్కమ్ నో కిడ్స్. ఇప్పుడు ట్రెండ్. దాని తర్వాత వచ్చే ట్రెండ్ అంటే లెటస్ లివ్ టుగెదర్, నువ్వెవడో నేనెవడో, నో మ్యారేజ్, అంతే, నో మ్యారేజ్. ఇది మాత్రం వస్తే మాత్రం రేపటి రోజున టెక్నాలజీ ఎంత బాగా ఎదుగుతుందో తెలియదు కానీ హ్యూమన్ రిలేషన్స్ అంత నాశనం అయిపోవడానికి మాత్రం 200% దాంట్లో డౌట్ లేదు. నేను ఒక విషయం చెప్తాను, డింక్ అనే దరిద్రపు కల్చర్ భారతదేశంలో మాత్రం రాకూడదని. కొన్ని దేశాలు ఇప్పుడు ఆ కల్చర్ రావడం వల్ల ఏమవుతుందంటే, మీరు పిల్లల్ని కనండి రా బాబు, మేము డబ్బులు ఇస్తాము పిల్లల్ని కనండి అనే స్థాయికి దిగజారిపోతే ఇంకా మనుషులు ఎక్కడ బ్రతకాలండి? సో డింక్ అనేది ఫస్ట్ ఇప్పుడు ఏంటంటే పిల్లల్ని కనడం భారంగా, పిల్లల్ని పెంచడం భారంగా ఫీల్ అవుతున్నారు తప్ప, ఎందుకంటే అది లగ్జరీ ఎలిమెంట్ లాగా చూస్తున్నారు. పిల్లలు పుడితే ఇంత డబ్బు ఖర్చు పెట్టాలి, ఇంత స్కూల్లో చదివించాలి అని ఒక లగ్జరీ ఎలిమెంట్ లాగా చూస్తున్నారు తప్ప ఒక హ్యూమన్ రిలేషన్ ఉండట్లేదు. ఇంకా నెక్స్ట్ స్టెప్ ఇప్పుడు మీరు అన్నట్టు మ్యారేజ్ అనే ఎలిమెంట్లో, అరే ఇప్పుడు లైఫ్ బాగానే ఉంది కదా, బ్యాచులర్ లైఫ్ బాగానే ఉంది కదా, బ్యాచులర్ లైఫ్ బాగానే ఉంది కదా, పైగా ఇంతకుముందు పెళ్లి చేసుకుంటుంటే జాగ్రత్తలు చెప్పారు, ఇప్పుడు పెళ్లి చేసుకుంటే అయిపోయింది నీ జీవితం అయిపోయింది, ఇంక ఈ రోజు నుంచి నీ ఫ్రీడమ్ పోయింది, నీ నాశనం, ఇంకా నువ్వు పార్టీకి రావాలి అనే ఒక ట్రొమాటిక్ స్టేజ్లో మనం అతని బర్డెన్గా చూపిస్తున్నాం తప్ప, హే లైఫ్ స్టార్ట్ చేస్తున్నాం ఫెంటాస్టిక్, ఏం పర్లేదు వైఫ్ వచ్చినప్పుడు కొద్దిగా ఇలా సింక్ అవుతుండమని చెప్పి. ఫస్ట్ ఎవరన్నా పెళ్లి చేసుకుంటున్నప్పుడు నువ్వు సపోర్ట్ చేయకపోయినా పర్లేదు కానీ వెనక నుంచి ఈ డైలాగులు వెళ్ళి అయిపోయిందిరా నీ జీవితం అయిపోయింది, ఇంకా ఈ రోజుతో నీ కష్టాలు అన్నీ స్టార్ట్ అయిపోయాయని చెప్పి అంటూ ఉంటే వాడికి ఎలా ఉంటుంది, ఫస్టే నిప్పుల గుండెలోకి పంపిస్తున్నాను నువ్వు జాగ్రత్తగా ఉండని చెప్పినట్టే ఉంది. అలా కాకుండా అరే లైఫ్ని ఇంకో కోణంలో చూడు, ఇప్పటి నుంచి ఇప్పటిదాకా అమ్మా నాన్న చెప్తూ ఉంటే చూస్తూ వచ్చు, ఈ రోజు నుంచి నీకంటూ భార్య వచ్చింది, భర్త వచ్చింది, హ్యాపీగా కూర్చొని అప్పుడప్పుడు వాళ్ళతో కాఫీ తాగుతూ హెల్తీగా రిలేషన్షిప్ మెయింటైన్ చేసే విధంగా ఉండు అని ఎంతమంది చెప్తున్నారు? వెరీ మైన్యూట్ సార్. అది చెప్పకపోతే ఇప్పుడు నేను మిమ్మల్ని పంపించినప్పుడే అయిపోయింది సుధీర్ గారు, ఇంకా మీ జీవితం అయిపోయింది, ఇంకా ఈ రోజుతో మీ జీవితం సంగనాగిపోయిందని డైలాగులు చెప్పి పంపిస్తూ ఉంటే లోపల ధైర్యంగా ఉండే మీరు కూడా నా మాటలు విని భయపడతారా? భయపడరు ఖచ్చితంగా. అందుకే ఈ మధ్య సినిమాల్లో కూడా మీకు ఒక సిచ్యువేషన్స్ ఎలా చూపిస్తారంటే, వైఫ్ని కంట్రోల్లో పెట్టుకోవాలి, వీడేమో మంచోడే భార్యని బాగా చూసుకోవాలి వీడికుంది, నువ్వు వైఫ్ని కంట్రోల్లో పెట్టుకోలేదు అనుకో ఆమె నీ మీదెక్కి డ్యాన్స్ వేస్తుందని చెప్పగానే పాపం అక్కడికి వెళ్ళినప్పుడల్లా కంట్రోల్లో పెట్టుకోవాలి, ఏమే నాకు ఇది తీసుకురా అంటే ఏంటి మా ఆయన ఇలా మారుతున్నాడు, ఏం అర్థం కావట్లేదు, ఇలా ఎందుకు ఉండాలి, బాగుండొచ్చు కదా అని చెప్పి వైఫ్ కోరుకుంటుంది. అంటే వీడిలా మారడానికి కారణం వీడి మంచోడే, కానీ వీళ్ళందరూ ఏదైతే విత్తనాలు వేసి నాటి చెట్లు బయట తీసుకొస్తారో అలా వీళ్ళందరూ విత్తనాల్లో నువ్వు కంట్రోల్ తీసుకోవాలి, నువ్వు ఇలాగే ఉండాలి అని మైండ్లో సింక్ చేస్తూ ఉంటే అదే డెవలప్ అవుతుంది. దయచేసి మ్యారేజ్ చేసుకున్న వాళ్ళు ఎవరన్నా ఉంటే దయచేసి మీరు వెళ్ళి గిఫ్ట్లు పెళ్ళిళ్ళు ఇవన్నీ చెప్పేటప్పుడు మీరు జాగ్రత్త, హే ఇప్పటి నుంచి లైఫ్ బాగుంటుందిరా, హ్యాపీగా హెల్దీ మ్యారేజ్లో నువ్వు ఎంత వాల్యూ అడిషన్ చేస్తావు, భార్యతో ఎంత బాగుంటే నీతో భార్య ఎంత బాగుంటుంది అని ఒక 4 మంచి మాటలు చెప్పండి తప్ప పనికిమాలిన విషయాల్లోకి వెళ్ళి నీ జీవితం పోయింది ఇంకా సంకన అయిపోయింది ఈ డైలాగులు వాడకండి దయచేసి. అలా చెప్పడం వల్ల వాళ్ళకి ఇంకా భయం కలిగించిన వాళ్ళు అవుతారు తప్ప హెల్దీగా ఉండదు. అండ్ మ్యారేజ్ చేసుకోవాలంటే కొన్ని ఎలిమెంట్స్ చాలా ఇంపార్టెంట్. చెప్పండి. ఇప్పుడు ఈ సూట్ కుట్టడానికి ఎంత టైం పడుతుంది సుధీర్ గారు మీకు తెలుసు? 1 డే పడుతుంది. ఈ మైక్ తయారు చేయాలంటే ఎంత టైం పడుతుంది?
అది కూడా ఒక 10 days 10 days వేసుకోండి. అనుకోండి. ఈ బిల్డింగ్ కట్టాలంటే ఒక 5 అంతస్తుల బిల్డింగ్ కట్టాలంటే టైం ఎంత పడుతుంది? 1-2 years ప్రతి దానికి ఏం పడుతుంది? టైం పడుతుంది. చిన్నప్పటి నుంచి ఒక 25 ఏళ్ళు డిఫరెంట్ వాతావరణంలో, డిఫరెంట్ చదువు, డిఫరెంట్ ప్లేస్లో పెరిగిన ఒక అబ్బాయి, ఒక 25 ఏళ్ళు ఇంకో వాతావరణంలో, ఇంకో మైండ్ సెట్లో, ఇంకో వేలో పెరిగిన ఒక అమ్మాయి, ఇద్దరు కలిసి పెళ్ళి అనే దాంతో జర్నీ చేయడం మొదలుపెట్టినప్పుడు ఇద్దరికిద్దరు అర్థం చేసుకోవాలంటే టైం పడుతుందా పట్టదా? పక్కా. పెళ్ళైన రెండో రోజు వచ్చి మా ఆయన నన్ను అర్థం చేసుకోవట్లే, మా ఆవిడ నన్ను అర్థం చేసుకోవాలని రెండో రోజుకి అర్థం అవ్వడానికి నువ్వేమన్నా మ్యాథ్స్ ఫార్ములావా లేకపోతే సైన్స్ ఎక్స్పెరిమెంట్వే? కనీసం మినిమం టైం పడుతుంది కదా. వీళ్ళకేంటి తెలుసా, ఈ మధ్య 20-30 లక్షలు ఖర్చు పెట్టి, 20-30 లక్షలు చాలా తక్కువ నాకు తెలిసి, 1 కోటి రూపాయలు ఖర్చు పెట్టి పందిరేసి లేకుంటే చాలా గ్రాండ్గా పెళ్లి చేసి ఎన్ని రకాల వంటలు పెడుతున్నావు, ఎంత కేటగిరీ చేస్తున్నావు అని చెప్పి పెళ్లిని ఒక లగ్జరీ ఐటమ్గా చూపిస్తున్నారు తప్ప వాళ్ళిద్దరు రిలేషన్షిప్లో స్టార్టింగ్ నుంచి వాళ్ళు ఎలా ఉండాలని ఆ 1 కోటి రూపాయలు పెట్టిన ఖర్చులో 1 గంట కూర్చోబెట్టి వాళ్ళిద్దరు కనుక, అందుకే ఈ మధ్య ప్రీ మ్యారిటల్ కౌన్సిలింగ్ రావడానికి కారణం ఏంటంటే పెళ్ళయ్యే ముందు మీరు ఎలా ఉండాలి, పెళ్ళయిన తర్వాత మీరు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలని కనుక నేర్పగలిగితే నువ్వు 1 కోటి రూపాయలు పెట్టి పెళ్లి చేయాల్సిన అవసరం లేదు. రిజిస్టర్ ఆఫీస్లో మ్యారేజ్ చేసినా వాళ్ళిద్దరు హెల్తీగా ఉంటారు. మన వాళ్ళు లగ్జరీ ఎలిమెంట్ పెట్టి ఎంతమందిని పిలుస్తున్నావు, ఎంత డెకరేషన్ చేస్తున్నావు, ఎన్ని కెమెరాలు పెడుతున్నావు, ఎంత అని చేసి ఆ లగ్జరీ ఎలిమెంట్ చూసి రెండో రోజే వాళ్ళిద్దరు వచ్చి కౌన్సిలింగ్ సెంటర్లో కూర్చొని మా ఇద్దరికి వర్కౌట్ అవ్వట్లేదంటే ఎలా ఉంటుంది? ఆ తల్లిదండ్రులు పడే నరకం అసలు సొసైటీ అందరూ వచ్చి ఊరి ఎంత గ్రాండ్గా పెళ్లి చేసుకున్నారని చెప్పుకోవడం కాదు, వీళ్ళు ఎంత బాగా బ్రతుకుతున్నారని చెప్పి తర్వాత మాట్లాడుకునేది నిజమైన నాకు తెలిసి పెళ్లి పెద్దగా మనం చేయాల్సింది. ఆ ఎలిమెంట్ని చాలామంది మిస్ అయ్యి ఈరోజు భోజనం పెట్టి పంపిస్తున్నారు తప్ప వాళ్ళ జీవితకాలం బ్రతకడానికి ఏం చెయ్యాలి, మనం ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి చాలామంది మిస్ అవుతున్నారు. ఇందుకే ఈరోజు మ్యారేజ్ చేసిన రెండో రోజు వాళ్ళు వచ్చి కూర్చొని వర్కౌట్ అవ్వట్లేదంటే మా దగ్గర ఆ కౌన్సిలింగ్ రూమ్లో తల్లిదండ్రులు ఏడ్చే ఏడుపులు, సార్ ఎంత చేసాం సార్, ఇప్పుడు 10 మందికి మేము ఎలా వెళ్ళి ఏం చెప్పుకోవాలి అర్థం కావట్లేదు అనే స్టేజ్లో ఆ నరకం వేరండి. ఆ బాధ రాకుండా ఉండాలంటే ఇప్పుడు పెళ్ళి అనేది ఒక లగ్జరీ ఐటమ్ లాగా చూపించకుండా పెళ్ళి అనేది దాని ఇంపార్టెన్స్ పిల్లలకి తెలియజేసే విధంగా చెప్పాల్సిన బాధ్యత కూడా అదే పేరెంట్స్ది. అండ్ కిడ్స్ అంటే లైక్ యంగ్స్టర్స్ అంటే బిఫోర్ మ్యారేజ్ వాళ్ళని చూస్తే బేసిక్గా మ్యాక్సిమం పీపుల్కి ఏదో ఒక అడిక్షన్ ఉంటుంది, ఏదర్ ఆల్కహాల్, స్మోక్, ఇంకా వగేరా అతను బౌండరీస్ దాటే కొద్దీ వెళ్తూనే ఉంటారు. నేను చూసిన వాళ్ళలో చాలా మంది కూడా ఏంటంటే ఈ బంచ్ ఆఫ్ పీపుల్కి తొందరగా అడిక్ట్ అయిపోయి వాళ్ళ గుంపులో చేరిపోతుంటారు. అదే పాజిటివ్ నోట్లో ఉండే మైండ్ సెట్ పీపుల్ని చాలా తక్కువ మంది కలుపుకుంటున్నారు. ఈ డిఫరెన్సెస్ ఏంటి? పాజిటివ్కి వాల్యూ ఉండాలి కానీ పాజిటివ్కి వాల్యూ చాలా తగ్గిపోయింది. ఎందుకు సార్? 200% అండి. మనకి ఇంతకుముందు స్మోకింగ్ ఇవన్నీ లేనివి ఇప్పుడు ఎందుకు అంటే ప్రతి హ్యాబిట్ కూడా ఎందుకంటే మనిషి ఈజీగా దేనికి అట్రాక్ట్ అవుతారంటే నెగిటివ్గా పాజిటివ్ కంటే 200% నెగిటివ్కే. అందుకే ఇంతకుముందు సినిమాల ప్రభావం లేనప్పుడు ఎక్కడో వైన్ షాప్లో ఒకరు తాగేవాళ్ళు, ఎక్కడో రోడ్డు మీద ఒక బడ్డీ కొట్టు దగ్గర ఒక సిగరెట్ తాగేవాడు అని చెప్పి అలా ఎలిమెంట్ ఉండేది, పెద్దగా తెలిసేది కాదు. ఈ మధ్య ఇన్ఫ్లుయెన్స్ ఎక్కడి నుంచి వస్తుందంటే మన రోజు వాతావరణంలో. నేను ఒక చిన్న ఇన్సిడెంట్ చెప్పండి. సందీప్ వంగ గారు నాకు ఇప్పటికీ ఆయన ఒక ఇంటర్వ్యూలో చెప్పిన ఇన్సిడెంట్, అరే మనిషి మీద ఇంత నెగిటివ్ ప్రభావం చేస్తుందా లేకుంటే ఒక ఇన్సిడెంట్ ఇంత ఇన్ఫ్లుయెన్స్ చేస్తుందా అని చెప్పి ఆయన ఇంటర్వ్యూలో చెప్పారు. ఆయన ఒక ఇంటర్వ్యూలో అడిగారు, ఎందుకంటే మీ సినిమాలో ప్రతి దాంట్లో స్మోకింగ్, ఆల్కహాల్ పెడతారు, హీరోని ఎందుకు అంత ఎలివేట్ చేసి చూపిస్తారంటే ఆయన ఒక విషయం చెప్పాడు. సార్ నేను చిన్నప్పుడు ఒక సినిమా చూస్తున్నాను, మాస్టర్ సినిమాలో చిరంజీవి గారు సాక్షి శివానంద్కి తన ఫ్యామిలీ అంటే తన పాస్ట్ చెప్పడానికి సిగరెట్ పట్టుకొని, తెలుసా నా బ్యాక్గ్రౌండ్ తెలుసా నీకు, నేను ఎంత ఎమోషనల్గా డౌన్ అయ్యాను తెలుసా, నేను ప్రేమించాను, నాకు మనసు ఉందని చెప్తూ ఆయన ఎమోషనల్గా సిగరెట్ పట్టుకొని చెప్తుంటే అప్పుడు నా మైండ్లో ఒక ఇన్సిడెంట్ ఏం రిజిస్టర్ అయిందంటే ఏదన్నా ఎమోషన్ని వెంటౌట్ చేయాలంటే చేతిలో సిగరెట్టో గ్లాస్లో మందో ఉండాలి. అంటే ఒక వ్యక్తిని ఎంత ఇన్ఫ్లుయెన్స్ చేసింది ఒక ఇన్సిడెంట్ అంటే ఈరోజు అదే ఇన్సిడెంట్ ఏ సినిమాల్లో అయినా ఒక ఆల్కహాల్ లేకుండా, ఒక సిగర్ లేకుండా, ఒక డ్రగ్స్ లేకుండా ఒక ఇన్సిడెంట్ చూపించండి. అది రోజు నాకు లేస్తే రీల్లో కనపడుతుంది, బయటికి వెళ్తే సమాజంలో రోజుకు ఒక స్ట్రీట్ దాటాలంటే ఒక 10 షాపులు వేసి సిగరెట్ తాగుతూ ఉంటే ఒక యంగ్స్టర్ వాడు ఏం చేస్తాడు? ఖచ్చితంగా అడిక్ట్ అయిపోతాడు. అర్థమైందా? మొన్న ఈ మధ్య ఇది ఇలా షేర్ చేసేది జూబ్లీ హిల్స్లో మా ఫ్రెండ్ ఒకడు మామూలుగా పాన్ వేసుకుందాం అని పాన్ షాప్ దగ్గర నిలబడుకున్నాడు. భోజనం చేశాం కదా, పాన్ వేసుకుందాం అని చెప్పి ఇద్దరం వెళ్ళి పాన్ షాప్ దగ్గర నిలబడుకుంటే ఒక 9th క్లాస్ చదివే కుర్రాడు వచ్చి పాన్ షాప్ దగ్గరికి వచ్చి ఒక పేపర్ అడిగాడు. ఆ పేపర్ ఏంటంటే స్మోక్ వేయడానికి లేకుంటే డ్రగ్కి యూజ్ చేసే పేపర్. అది ఓకే, సైకాలజీగా నాకు ఆ విషయం తెలుసు. నేనేం మాట్లాడలా, ఆ పాన్ షాప్ అతను కూడా నేరుగా ఇచ్చేసి పంపించేశాడు. వెళ్ళిపోయిన తర్వాత ఆ పాన్ షాప్ అని అడిగాను, అరే నీకు మినిమం కామన్ సెన్స్ ఉందా భయ్యా,
9వ క్లాస్ కుర్రాడు ఏజ్ కూడా అర్థమవుతుంది కదా, వాడికెలా ఆ పేపర్ అమ్మాం, నీకు మినిమం కామన్ సెన్స్ లేదంటే, సార్ నాకు అమ్మకూడదని తెలుసు సార్, నేను వ్యాపారం చేసేది ఎవడన్నా 18 years అబోవ్ వస్తేనే వ్యాపారం చేద్దామని నేను పెట్టుకున్నాను సార్, ఇది నేను గాంజా ఇవన్నీ అమ్మట్లేదు, ఈ పేపర్ ఏంటంటే డ్రగ్కి వాడే పేపర్, ఇది డ్రగ్ని వేసి వాడతారు ఈ పేపర్ కోసం, కానీ నేను అమ్మకపోతే ఏమవుతుంది తెలుసా, ఒకరోజు ఇలాంటి బ్యాచ్ వచ్చి 9వ క్లాస్ పిల్లలు నేను ఇవ్వనని చెప్పానని చెప్పి, నువ్వేవా సాయంత్రం బండి షాప్ కట్టేసి నువ్వు ఎలా ఇంటికి వెళ్తావు నేను చూస్తా అని వార్న్ చేస్తే, ఇప్పుడు నా పిల్లల కోసం నా భార్య కోసం నేను బ్రతుకుండాలా, వాల్యూస్ చంపుకొని నన్ను నేను చంపేసుకోమంటారు, ఏం చేయమంటారు అని అడిగాడు. అంటే ఎంత దారుణమైన పరిస్థితిలో ఉన్నా ఒకసారి ఆలోచించండి. ఇవన్నిటికీ కారణం ఏంటంటే, ఎందుకు నెగిటివ్ అట్రాక్ట్ అవుతారంటే, 10 మంది నా ముందు అదే పని చేస్తుంటే నాకు ఎప్పుడు ఒకసారి వెళ్ళి ట్రై చేద్దాం, ఒకసారి వెళ్ళి ట్రై చేద్దాం, ఒకసారి ట్రై చేద్దాం అని చెప్పి లోపల క్రేవింగ్ అది స్టార్ట్ అవుతుంది. దట్ ఈస్ ద బిగ్గెస్ట్ ఛాలెంజ్. అందుకే యాజ్ మచ్ యాజ్ పాసిబుల్ ఇవి అవాయిడ్ చేస్తూ ఏమన్నా సందర్భాలు తీసుకురాగలిగితే, లేకపోతే వీళ్ళకి ఏమవుద్దంటే ఎంగేజ్లోనే ఒక్కసారి ఎక్స్పీరియన్స్ చేద్దాం, ఒక్కసారి ఎక్స్పీరియన్స్ చేస్తుంటే ఆగుతాడా, మళ్ళీ ట్రై చేస్తాడు. ఒకసారి వెళ్తే మాత్రం అవే చాలా వల్గర్గా ఉంటుంది, డెఫినెట్గా అదే ఎఫెక్ట్ అవుతుంది. కెరియర్ ఓరియంటెడ్గా చాలా మంది మోటివేట్ అవ్వాలనుకుంటారు, కానీ లైఫ్లో ఏదైనా సాధించాలి, నేను మోటివేట్ అవ్వాలని ఫీల్ అవుతుంటారు, బట్ ఎక్కడో ఒకటి పుల్ బ్యాక్ అవుతుంటారు. సో అలాంటి వాళ్ళకి మీరు ఇచ్చే సజెషన్ ఏంటి? ఇప్పుడు కెరియర్ అందరూ ఎలా తీసుకుంటున్నారంటే, జనరల్గా వెళ్ళి ఇంజనీరింగ్ ఉంది, మెడిసిన్ ఉంది అలా తీసుకుంటారు తప్ప, నాకేది సూట్ అవుతుందని ఎంతమంది తీసుకుంటున్నారు? మైన్యూట్. దట్ ఈస్ ద బిగ్గెస్ట్ ఛాలెంజ్. సుధీర్ గారు, మన ఇద్దరు ఇప్పుడు బయటకు వెళ్దాం, ఒక 40 ఏళ్ళ వయసులో ఉండే వాళ్ళు 100 మందిని కలుద్దాం, అందరిని కలిసి ఒక 2 క్వశ్చన్లు అడుగుదాం. ఒక క్వశ్చన్ అడుగుదాం, దానికి 2 ఆప్షన్లు ఇద్దాం. క్వశ్చన్ నెంబర్ 1 అదేంటంటే, సార్ మీరు ఇప్పుడు ఉద్యోగం చేస్తున్నారు, దాదాపుగా ఒక 15 ఏళ్ళు 20 ఏళ్ళ నుంచి చేస్తున్నారు కదా, ఆర్ యూ హ్యాపీ విత్ యువర్ ప్రొఫెషన్? మీరు రోజు చేసే పనిలో మీకు ఆ కిక్ ఉందా అని అడిగితే ఎంతమంది ఆప్షన్ ఏ, సార్ సూపర్ కిక్ ఉంది, అసలు రోజున ఎంజాయ్ చేస్తున్నాను, పని చేయాలన్న తపనతో రోజు పరిగెడుతున్నాను సార్ అనేవాళ్ళు ఎంతమంది? కేటగిరీ ఏ. కేటగిరీ బి, ఎంజాయ్మెంట్ పాడా సార్, 25 ఏళ్ళ నుంచి ఇదే ఉద్యోగం చేస్తున్నా, ఏదో చేయాలనుకున్నా ఏదో చేస్తున్నాను సార్, టైం బాగాలేదు, ఇంకా ఫ్యామిలీ రెస్పాన్సిబిలిటీస్, పిల్లల ఫీజులు, దానికోసం చేస్తున్నాను సార్, కిక్ అయితే లేదు సార్ అనేవాళ్ళు ఎంతమంది? ఈ రెండిట్లో ఎవరు ఎక్కువ ఉంటారు? సెకండ్ ఆప్షన్ ఎక్కువ. ఇదే క్వశ్చన్ విరాట్ దగ్గరికో, లేకుంటే పివి సింధు గారి దగ్గరికో, లేకుంటే సచిన్ దగ్గరికి వెళ్ళి అడిగితే ఏం చెప్తారు? వీఆర్ ఎంజాయింగ్ అవర్ గేమ్, అవర్ వర్క్. ఎందుకంటే వాళ్ళకి ఏది కిక్కిస్తుందో వాళ్ళు తెలుసుకొని వెళ్ళారు కాబట్టి వాళ్ళు ఎంజాయ్ చేయగలుగుతున్నారు. ఇప్పుడు వీళ్ళందరూ ఏంటి, 6th క్లాస్ నుంచే నువ్వు ఐఐటికి వెళ్ళు, నువ్వు మెడిసిన్కి వెళ్ళు, ఈ 2 తప్ప ప్రపంచంలో ఇంకా కెరియర్ లేదా? నాకేది సూట్ అవుతుందని తెలుసుకొని నా కెరియర్ నేను చూస్ చేసుకుంటే ఎవరు నన్ను మోటివేట్ చేయాల్సిన అవసరం లేదు. ఈచ్ అండ్ ఎవ్రీ సెకండ్ నేను ఎంజాయ్ చేస్తాను. ఈ రోజుల్లో పాపం ప్రాబ్లం ఏంటి తెలుసా, అందరినీ తీసుకెళ్ళి చిన్నప్పటి నుంచి డిఫైన్ చేసి నువ్వు ఇదే వెళ్ళాలి, నువ్వు ఇదే చేయాలని చెప్పి అలా చేయబట్టే నో వన్ ఈజ్ ఎంజాయింగ్ దర్ కెరియర్. ఇప్పుడు నేను రాత్రి 12 దాకా వర్క్ చేసినా, ఎన్ని కిలోమీటర్లు ట్రావెల్ చేసినా, ఎంత ఎనర్జీకి ఎందుకు ఉంటానంటే నా కెరియర్ నేను ఎంజాయ్ చేస్తున్నాను. ఈచ్ అండ్ ఎవ్రీడే నేను ప్రాణం పెడతాను, ఎందుకంటే ఐ లవ్ మై ప్రొఫెషన్. నేను అదే బీటెక్ చేశాను. బీటెక్ ఎందుకు చేశానో నాకు తెలియదు, అందరు గొర్రెలు వెళ్తున్నా, సుధీర్ అనే గొర్రె కూడా వెళ్ళాడు, అయిపోయిందా. బీటెక్ చేసిన తర్వాత బీటెక్ 3rd ఇయర్లో ఐ గాట్ టు నో మై ఇన్నర్ స్ట్రెంత్. ఆ రోజు నుంచి నేను ట్రాన్స్ఫార్మ్ చేసి సైకాలజీ ప్రొఫెషన్లోకి వచ్చాను. ఒకవేళ నేను బీటెక్లో ఉండి ఈరోజు సాఫ్ట్వేర్ల ముందు కూర్చొని ఉంటే మాత్రం ఒక డెడ్ బాడీ సిస్టమ్ ముందు పనిచేస్తున్నట్టే. ఈరోజు రోడ్డు మీద వెళ్ళి ఒకసారి చూడండి, శవాలు నడవడం ఎప్పుడైనా చూసారా? చూడకపోతే స్కూల్ బయట కొంతమంది పిల్లలు ఎందుకు వెళ్తున్నానో తెలియదు, ఏం చేస్తున్నానో తెలియదు, బ్యాగులు తెచ్చుకొని పాపం డెడ్ సోల్స్ లాగా నడుచుకుంటూ వెళ్తారు. కొంతమంది ఆఫీస్ నుంచి బయటకు వస్తే కూడా ఏదో బతుకుతున్నాం, జీతం ఇస్తున్నారు, పోదాం అని చెప్పి కొంతమంది మాత్రమే మీరు లైఫ్ చూడగలుగుతారు. కొంతమందిలో లైవ్లీ నేచర్ చూడగలుగుతారు, ఎందుకంటే వాళ్ళు వర్క్ని ఎంజాయ్ చేస్తున్నారు. అండ్ ఇది మీ కనెక్టింగ్ క్వశ్చన్ సార్. అంటే లైఫ్లో ప్రతి ఒక్కరికి సక్సెసే నచ్చుతుంది, కానీ ఫెయిల్ అవ్వడము తీసుకుంటారు. కొంతమంది ఫెయిల్యూర్ని చూసి ఇంకొకసారి ట్రై చేయడానికి కూడా మానేస్తుంటారు, గివ్ అప్ ఇస్తుంటారు కదా. ఫెయిల్యూర్కి మీరు ఇచ్చే సజెషన్ ఏంటి? అండ్ దీనిలో ఇంకొకటి ఏంటంటే, ఇప్పుడు కూడా చూస్తుంటాను సార్ నా సర్కిల్లోనే కొంతమంది, అంటే హోమ్ టౌన్కి వెళ్ళినప్పుడు 30 years నుంచి 35 years మధ్యలో ఉంటారు. ఈ రోజు కూడా ఏదైనా స్టార్ట్ చేయి, ఏదైనా మోటివేట్ అవ్వు లైఫ్లో అంటే, లేదు ఐఎమ్ నాట్ ఇంట్రెస్టెడ్, నాకు ఏం చేయాలన్నా అంతగా ఇంట్రెస్ట్ రావట్లేదు అంటారు. చిన్నప్పటి నుంచి పెరిగిన వాతావరణంలో మనకి ఎక్కడ రిస్క్ తీసుకోవడం నేర్పలేదు. దట్ ఈస్ ద బిగ్గెస్ట్ థ్రెట్. మనకి రిస్క్ ఏం తీసుకోవాలి. చిన్నప్పటి నుంచి ఏంటంటే, నాన్న స్కూల్కి జాగ్రత్తగా వెళ్ళి, ఏదైనా కావాలని నేను ఇస్తా అని చెప్పి ప్రతిదీ మనకి కంఫర్ట్లో పెంచడం, కంఫర్ట్లో తీసుకెళ్లడం వల్ల రిస్క్ తీసుకోలేని మైండ్ సెట్లో మనం ఉన్నాం. అర్థమైందా? కానీ ఇప్పుడు యంగ్స్టర్స్ ఎవరైతేనో వాళ్ళు రిస్క్ తీసుకునే రెడీగా ఉన్నారు, ఏదైతే అది చేద్దామని చెప్పి రిస్క్. కానీ ఎవరైతే 30-35 yearsలో ఉన్నారో వాళ్ళు రిస్క్ తీసుకునేదానికి అసలు రెడీగా లేరు. సెకండ్ థింగ్ ఏంటంటే, ఒక అతను చిన్నప్పటి నుంచి పుట్టిన దగ్గర నుంచి కోటీశ్వరుడుగా పుట్టాడు, పెరగడం అసలు మొత్తం కోట్లలోనే పెరిగాడు, డబ్బులో పెరిగాడు, డబ్బులో బతికాడు, అన్నీ ఉన్నాడు. ఇప్పుడు అతన్ని సక్సెస్ స్టోరీగా మనం ఎక్కడైనా ఎగ్జాంపుల్ చూపిస్తాము? చెప్పే వాళ్ళకి కూడా ఏముంది, అతను పుట్టినప్పుడే డబ్బు ఉంది, వాడు గోల్డెన్ స్పూన్ కూడా కాదు, సిల్వర్ స్పూన్ కాదు, ప్లాటినం స్పూన్లో పెరిగాడు, వాడికి ఎందుకు బాస్ అని చెప్పి మనం పెద్దగా వాడి గురించి మాట్లాడుకున్నాం. ఎవరి గురించి మాట్లాడతామంటే,
ఒక నార్మల్ సాదా సీదా మధ్యతరగతి కుటుంబం నుంచి మిజైల్ మ్యాన్గా ఎదిగారా, నిజంగా ఆయన గ్రేట్ అని అబ్దుల్ కలాం గారి గురించి మాట్లాడతాం. ఎందుకంటే ఆయన జీరోల నుంచి వచ్చి ఎన్నో ఫెయిల్యూర్స్ని ఓవర్కమ్ చేస్తేనే అతన్ని సక్సెస్ స్టోరీగా మాట్లాడతాం. అవును. ఒకవేళ సక్సెస్ని డిఫైన్ చేయాలంటే మాత్రం ఎన్ని ఫెయిల్యూర్స్ ఓవర్కమ్ చేశారో దాన్ని బేసిస్ కొని సక్సెస్ డిఫైన్ చేస్తాను. సక్సెస్ అనేది డైరెక్ట్గా స్టెప్ బై స్టెప్ ఒక్క ఫెయిల్యూర్ కూడా వెళ్ళకుండా వెళ్ళారు అంటే మాత్రం దాన్ని సక్సెస్ అని అనలేము. ఖచ్చితంగా ప్రతి ఫెయిల్యూర్ నుంచి అవి ఫేస్ చేస్తూ హార్డిల్ని క్రాస్ చేసేస్తే దాన్ని ఫెయిల్యూర్గా డిఫైన్ చేస్తాం. రేపటి రోజున ఎవరైనా వచ్చి అడిగి సుధీర్ నువ్వు ఎలా ఎదిగావంటే ఇన్ని ఫెయిల్యూర్స్ నేను ఓవర్కమ్ చేశాను, దానికి ఈరోజు నేను సక్సెస్ఫుల్ అని చెప్పగలుగుతాను అని నేను డిఫైన్ చేసుకోగలుగుతాను. అలా కాకుండా ఫెయిల్యూర్సే లేకుండా అంత స్మూత్గా వెళ్తుందంటే మాత్రం డెఫినెట్గా దట్ ఈస్ నాట్ ఎ సక్సెస్ అండ్ అది ఇంకోరిని కూడా ఇన్స్పైర్ చేయలేదు. ఎగ్జాక్ట్లీ, మీనింగ్ఫుల్ ఉండదు అసలు 200%. అందుకని ఫెయిల్యూర్ అయినప్పుడు ఒక విషయం చేయాల్సిందంటే డోంట్ టేక్ ఇట్ యాజ్ ఏ అంటే ఇంకా ఆగిపోయాను అనే లైన్ మీరు డిఫైన్ చేస్తున్నారు తప్ప అక్కడ ఉండదు. మనం ఏం చేయాలంటే ఓకే దాని నుంచి ఏమి నేర్చుకున్నాం. అందుకే నేను వీళ్ళకి కూడా చెప్తాను, ఫెయిల్యూర్ ఇస్ ద ఫస్ట్ స్టెప్ ఫర్ సక్సెస్ అనే డైలాగులు ఎలా చెప్తారో నేను అదే చెప్తాను. ఫెయిల్ అయిన తర్వాత అది నేను నా పట్ల నువ్వే ఆగిపోతున్నావు. అక్కడ నువ్వు చేయాల్సింది అంటే ఇప్పుడు ఇలా చేయడం వల్ల ఇది ఎఫెక్ట్ అయింది, దీని తర్వాత ఏం చేయాలి, నెక్స్ట్ టైం చేసేటప్పుడు ఇది నన్ను ఆపకూడదు, నెక్స్ట్ టైం చేసినప్పుడు ఇదే మిస్టేక్ నేను చేయకూడదు అనే విధంగా మీరు నేర్చుకోగలిగితే దట్ ఈస్ ద బిగ్గెస్ట్ థింగ్. ఈవెన్ పిల్లలకు కూడా నేను అదే చెప్తాను. పిల్లల్ని పెంచేటప్పుడు కూడా వాడు ఏదైనా ఫెయిల్ అయ్యాడు అనుకోండి, ఓ మ్యాథ్స్లో తక్కువ వచ్చాయా, వెరీ గుడ్, ఓకే ఈసారి తక్కువ వచ్చాయి కదా, నెక్స్ట్ టైం ఈసారి 34 వచ్చి నువ్వు ఫెయిల్ అయ్యావు, నెక్స్ట్ టైం 36 తెచ్చుకునే దానికి ఏం చేస్తావు, నేనేమైనా హెల్ప్ చేయాలి అనే విధంగా మాట్లాడితే వాడు ఫోకస్కి వెళ్తాడు. నీ బతుకు వేస్ట్ రా, ఇంకా నువ్వు ఫెయిల్ అయ్యావు, ఇంకా నీకు మ్యాథ్స్ వేస్ట్ రా, నువ్వు అంత దద్ది ఇంకో లీడర్ అని చెప్పి మాట్లాడుతుంటే వాడేమనుకుంటాడు ఇంకా వేస్ట్ లైట్. అలా కాకుండా ఫెయిల్ అయ్యావు, ఎందుకు ఫెయిల్ అయ్యావు ఒకసారి కారణం చెప్పు, నేను ఫార్ములా తప్పేశాను, హడావిడిలో చేశాను, నెక్స్ట్ టైం మిస్టేక్ చేయకుండా 36 తెచ్చుకో, 100 తెచ్చుకోమని చెప్పట్లా, 36 తెచ్చుకో అని కనుక చెప్తే వాడు ఏం చేస్తాడు అంటే ఫెయిల్ అయిన దగ్గర నుంచి నువ్వేం నేర్చుకున్నావు అనే క్వశ్చన్ కనుక పడితే ఫెయిల్యూర్ అనేది అసలు ఎవరిని స్టాప్ చేయదు. మనం ఏం చేస్తామంటే వీడు ఫెయిల్ అయ్యాడు, బిజినెస్లో ఫెయిల్ అయ్యాడు, వీడు లాస్ అయ్యాడు, కానీ అదే పర్సన్తో కూర్చొని లాస్ట్ టైం నువ్వు ఒక బిజినెస్ పెట్టావు, ఒక్కసారి నాకు 5 పాయింట్స్ ఎందుకు అక్కడ ఫెయిల్ అయ్యావు, 5 పాయింట్స్ నాకు చెప్పంటే వాడు కనుక కూర్చొని 5 పాయింట్స్ ఆలోచించాడంటే డెఫినెట్గా వాళ్ళ లైఫ్లో మనమే మార్పు తీసుకొచ్చినట్టు. కానీ మనం ఏం చేస్తామంటే బిజినెస్లో 10 లక్షలు పోయాయి అంటాం. 10 లక్షలు పోవడం కాదు, ఆ 10 లక్షలు పోయి నువ్వు ఏం గొప్ప విషయాన్ని నేర్చుకున్నావు, నెక్స్ట్ టైం ఏదైనా చేయాలంటే ఇవన్నీ ఎలా ఓవర్కమ్ చేస్తావు అనే పిక్చర్ కనుక వాడికి క్లారిటీ ఇవ్వగలిగితే ఫెయిల్యూర్ ఇస్ ద బిగ్గెస్ట్ టీచర్ నాకు తెలిసి. ఎగ్జాక్ట్లీ. బట్ ఈ ఫెయిల్యూర్లోనే ఇంకొక ప్యాటర్న్ కూడా ఉంటుంది సార్. అన్నిట్లో చిన్నప్పుడు చాలా మంది కూడా ఇంక్లూడింగ్ నేనే తీసుకోండి సార్, పక్కింటోడికి 10 మార్కులు వచ్చినాయి, నీకు 2 మార్కులు వచ్చినాయి, చదువుకో బుద్ధి లేదా అని తిట్టేవాళ్ళు. తర్వాత ఒక స్టేజ్కి పోయాక అంటే ఒక లెవెల్గా అంటే లైఫ్ ఏజ్ మారుతున్నప్పుడు వాళ్ళు ఇలా సెటిల్ అయ్యారు, మనం ఇంకా ఇలానే ఉన్నాం, వాడి ఇంట్లో కారు ఉంది మన ఇంట్లో కారు లేదు, ఇట్లాంటి కంపారిజన్ అనేది పుట్టినప్పటి నుంచి ఈ రోజు వరకు ఎక్కడొక్కడ చూస్తూనే ఉన్నాం. కంపారిజన్ అనేది ఏ విధంగా తీసుకుంటే మనిషి గ్రో అవుతాడు. నేను దీనికైతే ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. ఫర్ ఎగ్జాంపుల్ ఒక వైఫ్ ఉంది, ఉదయం నుంచి సాయంత్రం దాకా భర్త కష్టపడి వచ్చాడని చెప్పి నేరుగా లోపల తీసుకొని వచ్చి కూర్చోబెట్టి ఆయన కోసం ఒక 3 రకాల వంటలు చేసుకొని వచ్చింది. 3 రకాల వంటలు చేసి డైనింగ్ టేబుల్ మీద పెట్టింది. పెట్టంగానే ఆయన ఏం చేశాడు, పాపం ఆఫీస్లో ఉదయం నుంచి సాయంత్రం దాకా పనిచేసి వచ్చి నేరుగా కూర్చొని ఇలా కలుపుకొని తిన్నప్పుడు 2 వంటలు బాగానే ఉన్నాయి, 3వ వంట కొద్దిగా టేస్ట్ బాగాలేదు. వెంటనే అయినా ఫర్ ఎగ్జాంపుల్ ఆవిడ పేరు సుప్రజ అనుకోండి, ఓకే వైఫ్ పేరు, నేరుగా ఆయన ఒక ముద్దు పెట్టుకొని ఏంటి నీకు వంట చేయడం కూడా కదా, ఇంత దౌర్భాగ్యం కాకుంటే నేను ఇలాంటి దాన్ని పెళ్లి చేసుకున్నా, ఆ పక్కిటి శైలజ అని చూడు ఎంత బాగా చేస్తుంది అని అంటే ఆవిడకి ఎలా ఉంటుంది, దరిద్రుడ దాంట్లో సైనడ్ వేసిపోతే సగం దరిద్రం వదిలిపోద్దని కోపం వస్తుందా రాదు? ఖచ్చితంగా వస్తుంది. ఇది కేస్ 1. కేస్ 2, ఒక ముద్ద కలుపుకొని తిన్న తర్వాత సుప్రజ అసలు ఇంతకాలం నాకు తెలిసి నీలాగా ఎంతో చక్కగా వంట చేసి నాకు ఎన్ని రోజులు చాలా బాగా పెట్టావు, ఈరోజు ఈ 3 వెరైటీస్లో కూడా 2 వంటలు చాలా బాగున్నాయి, ఈ గుత్తొంకాయలు ఎందుకో కొద్దిగా ఉప్పు తక్కువైంది, మళ్ళీ నీ చెయ్యి వంట కనుక తగిలితే, నీ చెయ్యి ఆ హ్యాండ్ కనుక తగిలితే డెఫినెట్గా ఇది టేస్ట్ మారద్ది, నెక్స్ట్ టైం మళ్ళీ అదే గుత్తొంకాయ కోసం వెయిట్ చేస్తా, నువ్వు చేసుకురా అంటే 2వ రోజో 3వ రోజో ఇంకా మనసు పెట్టి చేస్తుందా చేయదు. ఎగ్జాక్ట్లీ, విత్ లవ్. ఇప్పుడు నేను ఏం చెప్పాలనుకున్నాను, నువ్వు చేసిన ఈ 2 వంటకాలు బాగున్నాయి, ఈ వంటకంలో సంథింగ్ ఏదో తగ్గింది, ఈరోజు మనసు దాని మీద పెట్టలేదు అని చెప్తే నెక్స్ట్ టైం తను ఇంప్రూవ్ చేసుకొని ఇంకా హార్ట్ఫుల్గా చేసే విధంగా చేయాలా, లేదా తనని తీసుకెళ్ళి వేరే వాళ్ళతో కంపేర్ చేసి ఆ పక్కింటి ఆమె చూడు ఎంత బాగా చేసింది, ఈ ఎదురింటి ఆమె చూసి ఎంత బాగా చేసిందంటే ఇంకా మన మీద రివెంజ్ పెంచుకుంటారు. అంటే ఒక కంపారిజన్ చేసినప్పుడు తనలో మార్పు తేడానికి చేస్తున్నారా, ఇంకా ఎఫెక్ట్ చేయడానికి చేస్తున్నారా, ఇది చాలా ఇంపార్టెంట్. అందుకే నేను ఏం చెప్తానంటే కంపారిజన్ ఎప్పుడు పక్కింటి వాళ్ళు ఎదురింటి వాళ్ళతో కాదు, కంపారిజన్ ఎవరితో చేయాలంటే నాతో నేను లేదా తనతో తనను కంపేర్ చేస్తే మాత్రం చాలా బాగుంటుంది. ఇప్పుడు నేను మీతోనే మాట్లాడనుకోండి, సుధీర్ గారు
మీ యాంకర్ ఇంకా ఇంప్రూవ్ చేసుకోవాలండి, వాళ్ళని చూడండి ఎంత బాగా చేస్తున్నారు, వీళ్ళని చూడండి ఎంత బాగా చేస్తున్నారు అంటే మీకు ఎలా ఉంటుంది? సరే ఓకే, మీరు బయటికి వెళ్ళిన తర్వాత చూసుకోండి. అలా కాకుండా సుధీర్ గారు మీరు అడిగే క్వశ్చన్స్ మాత్రం చాలా బాగుంటాయండి. అప్పుడప్పుడు మీరు కొన్ని ఎమోషనల్ అడుగుతుంటే అదైతే ఇంకా బాగా కనెక్ట్ అవుతుంది. కానీ కొన్నిసార్లు ఇంకో ఇది యాడ్ చేయండి అని చెప్పి అన్నాను అనుకోండి, సరే సార్ నేను చేస్తాను. ఎందుకంటే నేను మీరు ఏం బెస్ట్ చేస్తున్నారో చెప్పి ఇంకా ఏం చేస్తే బాగుంటుందో చెప్పినప్పుడు ఖచ్చితంగా నేను కంపేర్ చేస్తున్నాను. కానీ ఎలా మీతో మిమ్మల్ని కంపేర్ చేస్తూ మాట్లాడుతూ ఉంటే డెఫినెట్గా ఇక్కడ సొసైటీలో ఏమవుతుందంటే, ఇంతకుముందు అదృష్టవంతుల పేరెంట్స్, ఇంతకుముందు కుటుంబాలని అదృష్టవంతులు ఎవరితో కంపేర్ చేసుకున్నారు కదా, ఈరోజు చిన్నప్పటి దగ్గర నుంచి పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు లైఫ్, బ్రతకడం, తిండి ప్రతి ఒక్కటి పక్కన వాళ్ళతో కంపేర్ చేస్తున్నారు. కాబట్టి ఇంట్లో హ్యాపీనెస్ అనే ఎలిమెంట్ మిస్ అవ్వడానికి కారణం ఇదే బిగ్గెస్ట్ థ్రెట్. అందుకే ఈరోజు నుంచి ఇంట్లో పిల్లల దగ్గర నుంచి మీరు పెంచే వాతావరణం దగ్గర నుంచి మీతో మిమ్మల్ని, పిల్లలతో పిల్లల్ని కంపేర్ చేసుకుంటూ వెళ్తే మాత్రం సొసైటీ చాలా అద్భుతంగా ఉంటుంది. నేను అబ్రాడ్ ట్రావెల్ చేసినప్పుడు యూఎస్లో నేను చూస్తే వాళ్ళు ఎవరితో కంపేర్ చేయరు. ఈరోజు నా లైఫ్ నేను తగ్గట్టుగా ఇలా బతుకుతున్నాను అనే విధంగా ఉన్నారు కాబట్టి ఈరోజు బాగున్నారు. మన దగ్గర ఏంటంటే పక్కింటోళ్ళు ఏమనుకుంటారు, ఎదిరింటోళ్ళు ఏమనుకుంటారు అనే దాంతో పిల్లల్ని భయంకరంగా నాశనం చేస్తున్న సమాజంలో మనం ఉన్నాం. ఎగ్జాక్ట్లీ. బట్ అవుట్ సైడ్ సొసైటీ వదిలేస్తే మీ గురించి చూస్తే ఇప్పుడు మీరు ప్రొఫెషనల్ లైఫ్ కానీ పర్సనల్ లైఫ్ కానీ ఎలా బ్యాలెన్స్ చేసుకుంటారు? అసలు బ్యాలెన్స్ అనే టర్మ్ అంటే చెప్పడం కరెక్ట్గా బ్యాలెన్స్ అనే టర్మ్ యూజ్ చేయకూడదు. దశావతారం సినిమా చూసారు మీరు? దశావతారంలో కమల్ హాసన్ గారు 10 క్యారెక్టర్స్ చేశారు. అసలు చూసినప్పుడు ఏం చేశాడు రా, అసలు నిజంగా సూపర్ రా అసలు కమల్ హాసన్ గారు అని చెప్పి అంటాం. నిజం చెప్పాలంటే ప్రతిరోజు మనం ఆ దశావతార రోల్ మనందరం ప్లే చేస్తాం. అవును. ఒక తమ్ముడికి అన్నగా, ఒక భార్యకి భర్తగా, ఒక అమ్మకి కొడుకుగా. అర్థమైందా? ప్రతి దాన్ని ఎలా చేస్తున్నావు ఇక్కడ కూడా ఒక ప్రొఫెషన్ అంటే చాలామంది ఏం చేస్తారంటే, ఇప్పుడు నా ప్రొఫెషన్లో రోజు నా కౌన్సిలింగ్ సెంటర్లో ఎన్ని ఉంటాయంటే అసలు వినకూడని దౌర్భాగ్యపు కేసులన్నీ వింటూ ఉంటాం. అసలు ఆ కేసులు విన తప్ప ఏంట్రా సమాజం ఇలా అయిపోతున్న దారుణాలన్నీ ఒక సైకాలజిస్ట్ వింటాడు. ఇప్పుడు హార్ట్ సర్జన్ అనుకోండి, మామూలుగా ఏముంటుంది, హార్ట్ లో వచ్చే ప్రాబ్లమ్స్ గురించే మాట్లాడతాం. కానీ జీవితంలో వచ్చే సమస్యలు వింటూ ఉంటే, ఇప్పుడు మీకే ఒక ఫ్రెండ్ వచ్చి నేరు కూర్చొని అరే ఇలా జరిగిందిరా, నన్ను ఇలా అమ్మాయి మోసం చేసింది, ఇవన్నీ చెప్తూ ఉంటే మీకే ఎక్కడో సైకలాజికల్ ఏమనిపిస్తుంది అంటే, ఒరే ఏంట్రా అమ్మాయిలు ఇలా తయారు, ఏంట్రా అబ్బాయిలు ఇలా తయారు, ఏంట్రా ఇలా అయిపోతుంది సమాజం అని అనిపించినప్పుడు ఒక అర్ధగంట పాటు మీరు మూడ్ ఆఫ్ లో ఉండి మళ్ళీ ఇంటర్వ్యూ కూర్చున్నా కూడా సార్ ఈరోజు యాంకరింగ్ నేను కొద్దిగా చేయలేను సార్, మళ్ళీ చేస్తానని చెప్పి ఎందుకు వెళ్ళిపోతారు? అది మీరు క్యారీ చేస్తున్నారు కాబట్టి. ఆఫ్టర్ ఆల్ ఒక చిన్న ఇన్సిడెంట్ క్యారీ చేస్తే మీకు అలా అనిపిస్తే, అంతకంటే దౌర్భాగ్యపు ఇన్సిడెంట్స్ రోజు కౌన్సిలింగ్ సెంటర్లో వచ్చి ఒక్కొక్కరు స్టార్ట్ చేయడమే ఏడుపుతో స్టార్ట్ చేసి వెంట అవుట్ చేసి అన్నీ వెళ్తున్నప్పుడు అది ఎలా దారుణంగా ఉంటుంది. కానీ ఫస్ట్ సైకాలజీలో మాకు నేర్పించేది అంటే ప్రొఫెషన్ది పర్సనల్కి తీసుకురాకూడదు, పర్సనల్ని ప్రొఫెషన్లో తీసుకురాకూడదు. ఇది చాలా ఇంపార్టెంట్. అందుకే మేము వెళ్ళేటప్పుడే ఈ కోట్ని అక్కడ హ్యాంగ్ చేసి వెళ్ళిపోతాను. అంటే నువ్వు కౌన్సిలింగ్ సెంటర్లో మాత్రమే సైకాలజిస్ట్వి, ఇంటికి వచ్చాక యూ షుడ్ నెవర్ క్యారీ దట్. అక్కడ వైఫ్ అండ్ హస్బెండ్ కొట్టుకునే ప్రాబ్లం నా దగ్గరికి వచ్చిన తర్వాత నేరుగా ఇంటికి వచ్చి చూడు ఈ రోజు కూడా దరిద్రపు కేసులు వచ్చాయి, మన ఇంట్లో జరిగేది అన్నీ జరుగుతాయి, మాట్లాడకూడదు. అది ఎప్పటికీ ఆ రూమ్ దాటానా నేను మళ్ళీ ఒక తండ్రికి కొడుకుగా, లేకుంటే ఒక కూతురికి తండ్రిగా ఇలా నేను ఆ క్యారెక్టర్ వేసుకుని అక్కడ వెళ్ళిపోవాలి. ఇది అందరూ కనుక చేయగలిగితే దట్స్ ద బెస్ట్ పార్ట్. నేను అదే అప్లై చేస్తాను. నా కౌన్సిలింగ్ నేర్పించినప్పుడు మా థెరపిస్ట్ ఏం చెప్పారంటే, మా ప్రొఫెసర్స్ వాళ్ళందరూ, మీ రూమ్లో ఒక డస్ట్బిన్ ఉండాలి, రూమ్లో నుంచి బయటకు వచ్చేటప్పుడు ఆ డస్ట్బిన్లో అంతా వేసి నేను ఇంటికి వెళ్తాను. ఓకే. అది చేయలేకపోతే ఏ ప్రొఫెషన్ అయినా అది బడ్డనే. ఈ రోజుల్లో సాఫ్ట్వేర్లోకి వెళ్ళిన వాళ్ళు సాఫ్ట్వేర్ స్ట్రెస్ తీసుకొని వచ్చి ఇంట్లో అది అప్లై చేస్తూ ఉంటే ఖచ్చితంగా జీవితాలు సగం నాశనం అయిపోవడానికి అదే కారణం. ప్రొఫెషన్ని పర్సనల్ని ఖచ్చితంగా బ్యాలెన్సింగ్ చేయడం అనేది ఎవరైతే పర్సన్ దాన్ని క్యారీ చేస్తున్నాడో అది ఇండివిజువల్ అతను తెలిసి ఉండాలి. ఓకే. మీరు లైఫ్లో ఇంతవరకు క్యారీ చేసే రీగ్రెట్ ఏంటి? అంటే చివరి దాకా ఒకవేళ మీకు అట్టే కాలేదాకా కూడా ఉన్నా మీ మనసులో అది ఇంకా క్వశ్చన్ లా ఉండేదంటే ఏంటి? అంటే ఇప్పటిదాకైతే బై గాడ్స్ గ్రేస్ అలాంటిదైతే లేదు. హానెస్ట్గా చెప్తున్నాను. నేను చిన్నప్పటి నుంచి ఒకటి బాగా నమ్ముతాను. ఏంటంటే వెన్ డెత్ కమ్స్ టు యువర్ లైక్ ఎ థీఫ్. మన దగ్గరికి చావు ఎప్పుడు ఎలా వస్తుందంటే దొంగలాగా వస్తుంది. చావు ఎప్పుడు దొంగలాగే వస్తుంది. చెప్పిరాదు బాబు బట్టలు చదువుకొని నేను తీసుకెళ్తా, ఇలాంటి డైలాగులు ఉండవు. చావు ఎప్పుడు ఎలా వస్తుందంటే వెన్ డెత్ కమ్స్ టు లైక్ ఎ థీఫ్. నీ దగ్గరికి దొంగలాగా వచ్చినప్పుడు దెర్ షుడ్ నథింగ్ లెఫ్ట్ ఫర్ హిమ్ టు స్టీల్. మన దగ్గర దోచుకునే దానికి ఏమి ఉండకూడదు. ఇదే ఫిలాసఫీని అప్లై చేస్తూ ఈ రోజు నేను ఐస్ క్రీమ్ తినాలనిపించింది అనుకో, నేరుగా ఐస్ క్రీమ్ తింటా. ఇప్పుడు వాన పడుతుంది, ఇవన్నీ ఆలోచించాను. నాకు ఆ మూమెంట్ని ఎంజాయ్ చేయాలి. అలా అని చెప్పి రాంగ్ థింగ్స్కి ఎప్పుడు వెళ్ళను. ఎందుకంటే నా పర్సనాలిటీ, నా బౌండరీలే నాకు తెలుసు కాబట్టి నేను ఆ మూమెంట్ నాతో పాటు ట్రావెల్ చేసే వాళ్ళందరూ తెలుసు. రోడ్డు మీద వెళ్తున్నప్పుడు నాకు ఈరోజు మనస్ఫూర్తిగా ఒక రోల్ తినాలంటే వెళ్ళి తినేస్తా. నాకు ఈ మూమెంట్లో ఏం చేయాలనిపిస్తే అది చేస్తాను. నాకు ఎవరికైనా హెల్ప్ చేయాలంటే ఎంతవరకు నా బౌండరీ ఉంది, నేను ₹1,00,000 పెట్టి హెల్ప్ చేయలేకపోవచ్చు, 10 లక్షలు పెట్టి చేయలేకపోవచ్చు, ₹10 హెల్ప్ చేయగలిగితే ఆ హెల్ప్ అక్కడ చేసి మ్యాక్సిమం రెగ్రెట్ లేని లైఫ్ని గడపాలని నేను చూస్తాను. కానీ దానికి బౌండరీస్ సెట్ చేస్తాను. బౌండరీస్ సెట్ చేయలేదనుకోండి
నేను జీవితాన్ని నాశనం చేసినట్టే. ఇప్పటిదాకైతే మాత్రం భగవంతుడి ఆశీర్వాదం, ఏ రిగ్రెట్ లేకుండా నేను చేయాలనుకున్నది 100% చేస్తూ వాల్యూ అడిషన్ చేస్తూ వెళ్తున్నాను. రిగ్రెట్ ఓకే, ప్రతి మనిషి కూడా లైఫ్ లో ఏదో ఒక వీక్నెస్ ఉంటుంది. సో మీకు ఏదైనా వీక్నెస్ ఉండి అది ఓవర్కమ్ చేయడానికి ఫెయిల్ అయిన సిచ్యువేషన్స్ ఉన్నాయి. అది ఓన్లీ సొసైటీ కోసం హెల్ప్ చేయడం. నాకు ఉండే ఒక జబ్బు ఏంటంటే, నేను ఆనందంగా ఉన్నా లేకున్నా పర్లేదు, కానీ నాకు ఎప్పుడు ఆనందం వస్తుందంటే నా వల్ల 10 మంది ఆనందంగా ఉంటే నాకు ఎక్కువ హ్యాపీనెస్ వస్తుంది. నా వల్ల 10 మంది, నేను ఆ ప్రొఫెషన్ నేను చూస్ చేసుకోవడానికి కూడా కారణం అదే అనిపిస్తుంది. ఎందుకంటే సైకాలజిస్ట్ ఎప్పుడు ఆనందంగా ఉంటారంటే, టీచర్ ఎప్పుడు ఆనందంగా ఉంటారు, స్టూడెంట్ బాగున్నప్పుడు, డాక్టర్ ఎప్పుడు ఆనందంగా ఉంటారు, పేషెంట్స్ బాగున్నారు. సైకాలజిస్ట్గా మేము ఎప్పుడు ఆనందంగా ఉంటారంటే, నా వల్ల ఒక్కరెళ్ళి హ్యాపీగా ఉన్నారని తెలిసి ఆ రోజు ఎక్కువ హ్యాపీగా ఉంటాను. ఇదేమవుతుందంటే కొన్నిసార్లు ఆ వాల్యూ అడిషన్ వెళ్ళడం వల్ల కొన్ని వీక్నెస్లు, ప్రతిసారి హెల్ప్ చేయాలి. ఇప్పుడు నేను జుట్టు పెంచడానికి కూడా కారణం అదే. నా చుట్టాలు, బంధువులు, ఆఖరికి మా ఇంట్లో మా వైఫ్ వీళ్ళు తప్ప మిగతా వాళ్ళందరూ వచ్చి వేస్ట్ కదరా ఎందుకు ఇలా చేస్తున్నావు అని చెప్పి యూట్యూబ్లో కింద కామెంట్స్ కూడా రాస్తుంటారు. కానీ ఒక 10 రూపాయలు ఇస్తే ఒకటి ఆకలి తీర్చేయచ్చు. ఒక 100 రూపాయలు నాకు సహాయం చేయడం పెద్ద విషయం కాదు. 1,00,000 రూపాయల దాకా నేను సహాయం చేయగలుగుతాను. కానీ 2 ఏళ్ల పాటు ఒక దాని మీద నేను హెయిర్ పెంచి ఇది ఎందుకు చేస్తున్నానంటే, క్యాన్సర్ పేషెంట్ డొనేట్ చేయడం నేను చేస్తున్నాను. 2 ఏళ్ల పాటు దీన్ని ఎంత భరించాలి, ఎంత బర్డెన్ కూడా నాకు తెలుసు. కానీ ఇది మీదేసుకొని ఎందుకు చేస్తున్నానంటే నాకు అది ఇష్టం. ఇప్పుడు ఈ వీక్నెస్ లో చాలా మంది వచ్చి ఇలా చేయొచ్చు, ఆపేయచ్చు కదా అని చెప్పి అంటూ ఉంటే, అరే కట్ చేసుకుంటే బాగుండేది ఎందుకు ఇదంతా అని అనిపించి, కానీ లేదు, మళ్ళీ మనం చేసేది ఒక కాస్ కోసం నన్ను నేను పుష్ చేసుకుంటూ వెళ్తూ ఉంటాను. సో ఇలా ఖచ్చితంగా ఆ వీక్నెస్ ఏంటంటే 10 మందికి హెల్ప్ చేయాలి. ఇప్పటిదాకా నేను ఒక 34 సార్లు బ్లడ్ డొనేట్ చేశాను. మా ఇంట్లో వాళ్ళే వచ్చి ఎందుకు అనవసరంగా ఇస్తుంటావు అంటే, నాకు అది ఇష్టం అంతే. ఆ టైంలో ఆ బ్యాలెన్సింగ్ కొద్ది కష్టమే అవుతుంది. ఓకే, అదే నా వీక్నెస్ ఏంటంటే వీళ్ళనంత హెల్ప్ చేయాలి, అదే నా వీక్నెస్. దాన్ని భరించడానికి మీరు కొద్ది ప్రాబ్లం అవుతుంటుంది 200%. ఎందుకంటే చూసే వాళ్ళకి ఏంటంటే, ఎందుకు ప్రతిసారి వెళ్తుంటావు, నా సోషల్ మీడియాలో చూసే వాళ్ళందరికీ ఇప్పటికి నేను ఒక 3 ఫ్యామిలీస్ని వాళ్ళు ఎడ్యుకేట్ చేయడంలో నేను హెల్ప్ చేస్తున్నాను. నా బౌండరీ అంత లేదు, కానీ ఒక ఎక్స్టెండ్ తీసుకొని ఎందుకు వెళ్తానంటే ఆ టైంలో నేను చేసేదాంట్లో నాకు ఆ సాటిస్ఫాక్షన్ వస్తుంది. మిగతా వాళ్ళకి అది నా వీక్నెస్ అనుకోవచ్చు. బట్ సైకాలజిస్ట్ లోనే ఈ హిప్నోథెరపిస్ట్ అని ఒకటి వింటాను సార్. అసలు హిప్నోథెరపిస్ట్ అంటే ఏంటి సార్? అదే సినిమాలో చెప్తారు కదా, వశీకరణం, రా ఆవాహయామి, నిజమేనా లేకుంటే కాదండి? ఓకే, జస్ట్ చెప్తాను. చాలా మందికి హిప్నోథెరపీ ఏంటంటే, సార్ ఇప్పుడు నా గురించి మొత్తం చెప్పేస్తారా, ఇప్పుడు నా ATM కార్డులు పిన్లు అన్ని తెలిచేసుకుంటారు. అరే అలా చేసే పని అయితే ఈ పాటికి నేను హిప్నోథెరపీ చేసి అందరూ బ్యాంక్ కన్నాలు ఇవ్వలేదు, ఏమీ చేయబడలే, హ్యాపీగా అందరికీ తెలుసుకొని అకౌంట్స్ అన్ని మార్చేయచ్చు. హిప్నోథెరపీ ఏంటంటే మనకి 3 స్టేజెస్ ఉంటాయండి. పడుకోగానే నిద్రలోకి వెళ్ళిపోరు. ఇప్పుడు మనం మాట్లాడుకుంటాం, దీన్ని అవేకెన్ స్టేజ్ అంటాం. అవేక్, మేల్కొనున్నాం. నిద్రలోకి వెళ్తే దాన్ని స్లీప్ స్టేజ్ అంటాం. ఓకే, స్లీప్ కి అవేక్ కి మధ్యలో ఉండేదాన్ని ట్రాన్స్ స్టేట్ అంటాం. ట్రాన్స్ అంటే ఏంటంటే, మీరు పడుకోగానే బెడ్ మీద పడుకున్నారు, బెడ్ మీద పడుకున్నప్పుడు మీరు ఫస్ట్ పడుకోగానే కళ్ళు తెరిచుంటే అవేక్, కళ్ళు మూసుకోగా నిద్రలోకి వెళ్ళిపోరు. వెంటనే ఏం చేస్తారంటే కొద్దిగా అలా 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 స్లోగా నిద్రలోకి వెళ్తారు. ఈ స్లోగా నిద్రలోకి వెళ్ళే టైంకి ఎవరైనా డోర్ ఓపెన్ చేసినా, ఎవరైనా మాట్లాడినా మీకు అంతా వినపడుతుంటుంది కదా, అవునా? ఎప్పుడైతే మీకు డోర్ ఓపెన్ చేసినప్పుడు వినపడలేదు, మీరు అలా ఉంటే దాన్ని స్లీప్ స్టేజ్లోకి వెళ్ళిపోయినట్టు. అవేక్ నుంచి స్లీప్లోకి వెళ్ళే మధ్యలో స్టేట్ని ట్రాన్స్ అంటారు. ఇక్కడ హిప్నోథెరపిస్ట్ ఏం చేస్తారంటే, మీతో మాట్లాడుతూ సుధీర్ గారు క్లోజ్ యూర్ ఐస్ అని చెప్పి నీట్గా అవేక్ స్టేజ్లో నుంచి మిమ్మల్ని ట్రాన్స్లోకి తీసుకెళ్తారు, కంప్లీట్గా స్లీప్లోకి కాదు. ఈ ట్రాన్స్ స్టేట్లో ఏం చేస్తారంటే, ఇప్పుడు నేను మీతో మాట్లాడుతానంటే నా మైండ్ ఏది యాక్టివ్ ఉందంటే కాన్షియస్ మైండ్. ఇది కేవలం 5% మాత్రమే రియాలిటీకి దగ్గరలో ఉంటుంది. 95% నేనేంటి అనేది నా సబ్ కాన్షియస్ మైండ్ కంట్రోల్ చేస్తుంటుంది. ఇప్పుడు ట్రాన్స్ స్టేట్లోకి తీసుకెళ్ళి మేమేం చేస్తామంటే, ఆ ట్రాన్స్ స్టేట్లో ఇతనికి బిల్డింగ్లు ఎక్కడం భయం ఎక్కడి నుంచి స్టార్ట్ అయింది, ఏదైనా వస్తువులు చూడడం భయం ఎక్కడి నుంచి స్టార్ట్ అయింది, ఇతనికి ఆ ట్రామా ఎక్కడి నుంచి ఏర్పడింది అనేది సబ్ కాన్షియస్లో మేము దాన్ని తెలుసుకునే దాన్ని ప్రయత్నించి దాని తర్వాత దాన్ని రీఫ్రేమ్ చేస్తాం. మీకు ఒక ఉదాహరణ చెప్తాను, చెప్పండి. ఒక ఆవిడ వచ్చింది, 40 years ఉంటాయి, ఆవిడకి అంత లగ్జరీ లైఫ్, డబ్బు అంతా ఉంది, కానీ ఒక్క భయం ఏంటంటే పిల్లంటే భయం ఆమెకి. పిల్లిని చూస్తే ఒకానొక ఇన్సిడెంట్ ఆమె రీసెంట్గా చెప్పి దానికి రావడానికి కూడా కారణం ఏంటంటే, ఒక ఫ్రెండ్స్ పార్టీ చేసుకుంటూ ఒక మంచి డైనింగ్ టేబుల్ మీద కూర్చొని అన్ని వెరైటీస్ ఫుడ్ దాని మీద ఉంది, అన్నీ చేస్తున్నప్పుడు ఆవిడ గెస్ట్కి వెళ్ళారు వాళ్ళ ఇంటికి. అప్పుడే పిల్లి వచ్చింది. ఆవిడ ఆ రోజు చేసిన రచ్చ ఏంటి తెలుసా? డైనింగ్ టేబుల్ మీద ఉండే గాజు ప్లేట్స్ అన్ని కింద పగిలిపోయి ఈమె డైనింగ్ టేబుల్ మీద ఎక్కి వెంటనే పెద్ద కేకలు పెడుతూ పిల్లిని పంపించండి అంత భయపడే ఇన్సిడెంట్లోకి వెళ్ళిపోయింది. ఓకే, అంటే ఆవిడకి పిల్లి పేరు వింటే కూడా భయం ఆవిడ ఆ స్టేజ్లోకి. ఆ ఇన్సిడెంట్ తర్వాత షీ ఫెల్ట్ వెరీ, అంటే ఏదో బాగలేదు, ఇది ఇలా చేయకూడదు, నా బిహేవియర్ ఇన్అప్రోప్రియేట్గా ఉందని చెప్పి నేరే కన్సల్టేషన్కి వచ్చింది. ఇప్పుడు మేమేం చేస్తామంటే, దెర్ ఆర్ డిఫరెంట్ థెరపీస్లో తీసుకెళ్ళొచ్చు. ఆ రోజు మేమేం చేస్తామంటే, ఫస్ట్
తనకు అసలు పిల్లి ఎక్కడి నుంచి వచ్చింది, ఆ భయం ఎక్కడి నుంచి వచ్చింది. మీరు పిల్లిని చూస్తే భయపడతారా? లేదు. నేను భయపడను. వస్తే ఇలా కావాలంటే ఇలా అని పంపించేస్తాం. ఆవిడకి ఎందుకు భయం స్టార్ట్ అయిందంటే, మేము హిప్నాటిక్ స్టేజ్లోకి తీసుకెళ్ళి ఎక్కడ ఆ ఫోబియా, ఎక్కడ ఆ ట్రామా స్టార్ట్ అయింది, ఎక్కడ మెంటల్ బ్లాక్ వచ్చిందంటే, 3rd క్లాస్లో ఒకరోజు తను పడుకొని ఉన్నప్పుడు, చిన్నప్పుడు ఎక్కడ పడుకున్నప్పుడు బెడ్ మీద పడుకోండగా సడన్గా తను ఏదో కలగంటున్నప్పుడు చెయ్యి లానంగానే ఏదో స్మూత్గా తగిలింది. లేచి చూడంగానే పిల్లి ఒక్కసారి గర్వంగానే అని భయం, అక్కడి నుంచి పిల్లి అంటే భయం స్టార్ట్ అయింది. ఆ రోజు నుంచి పిల్లి పిక్చర్ చూసినా కూడా భయం స్టార్ట్ అయింది. ఇప్పుడు మేమేం చేస్తామంటే, ఇప్పుడు అక్కడ స్టార్ట్ అయింది, ఎక్కడ ఇన్సిడెంట్ వచ్చింది, ఎక్కడ ఫోబియా స్టార్ట్ అయిందో మాకు తెలిసింది కాబట్టి ఇప్పుడు దాన్ని రీఫ్రేమ్ చేస్తాం. రీఫ్రేమ్ అంటే ఏంటంటే, స్లోగా కొన్ని థెరపీ సెషన్స్ ద్వారా ఆమెను కూర్చోబెట్టి ఫస్ట్ పిల్లి ఎలా ఉంటుంది ఒకసారి ఊహించుకోండి, ఎలా ఉంటుంది ఊహించుకోండి అని చెప్పి టచ్ చేస్తున్నప్పుడు మన స్కిన్ ఎలా ఉంటుంది, పిల్లి స్కిన్ ఎలా ఉంటుంది, ఆ టచ్ ఫెదర్ ఎలా ఉంటుంది, దాని స్మూత్నెస్ ఎలా ఉంటుంది, దాని టెక్స్చర్ ఎలా ఉంటుంది ఒకసారి ఫీల్ అవ్వండి అని ఫీల్ అవుతూ, అలా చేస్తూ పిల్లి మీ వల్లో కూర్చున్నట్టు ఒకసారి ఫీల్ అవ్వండి, పిల్లి పక్కనే ఉన్నట్టు ఫీల్ అవ్వండి అని స్లోగా తీసుకెళ్తూ కొన్ని సెషన్స్ తర్వాత దూరంగా టీవీ పెట్టి అక్కడ ఏదో ఒక ఆబ్జెక్ట్ వస్తుంది ఒకసారి చూడండి, పిల్లి 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 అని చెప్పి స్లోగా దాన్ని టీవీ నుంచి ఆ టీవీని ఇంకొద్ది దగ్గర జరిపి దాని తర్వాత స్లోగా పిల్లిని దూరంగా చూపించి ఆ పిల్లి ఏం చేయట్లేదు కదా చూడండి ఎంత బాగుందో అలా అని చెప్పి అలా చెప్తే తర్వాత తీసుకొచ్చి స్లోగా తన ఒళ్ళో కూర్చోబెట్టే స్థాయికి తీసుకురావడానికి ఒక 10 సెషన్స్ పడుతుంది. ఓకే, దీన్ని రీఫ్రేమ్ చేస్తాం. ఏదైతే పిల్లి అనే ఆబ్జెక్ట్ భయంగా ఉండిపోయింది కదా, దాన్ని మళ్ళీ రీఫ్రేమ్ చేయడానికి ఇదంతా ప్రాసెస్కి హిప్నాటిక్ స్టేజ్లో కూడా మనం తీసుకెళ్ళి చేయొచ్చు. బట్ చెప్పండి. ఫోబియాస్ ఓవర్కమ్ చేయడానికి ఏదన్నా ట్రామాటిక్ స్టేజ్లో చిన్నప్పుడు ఏదో తెలియని సందర్భంలో నాటుకుపోయిన విషయాలు తెలుసుకునే దానికి హిప్నాటిక్ స్టేజ్ అనేది, హిప్నాటిజం అనేది కొద్దిగా పనికొస్తుంది. ఓకే, అండ్ ఎక్కువగా సొసైటీలో 2 types ఆఫ్ పీపుల్ నేను గమనిస్తుంటాను, ఇంట్రోవర్ట్, ఎక్స్ట్రోవర్ట్. బాగా మాట్లాడేవాడు ఏంట్రో ఇంత మాట్లాడుతున్నాడు ఒక వేరియేషన్ చూస్తారు. ఈ ఇంట్రోవర్ట్స్ ఫీలింగ్స్ ఎలా ఉంటాయి సార్ సైకలాజికల్గా? మన వల్ల ఏంటంటే బాగా ఎక్కువ మాట్లాడినా కూడా మళ్ళీ ఏమంటారంటే, ఏంట్రా వీడు ఆపకుండా మాట్లాడతాడు, వీడికి అసలు వాగుడు కాయనే పై పెట్ట ఒకవేళ మాట్లాడలేదు అనుకో, ఏంట్రా వీడు ఎలా బతుకుతాడు సమాజంలో, అసలు మాట్లాడి ఎవరితో కలవడని చెప్పి. ఇక్కడ ఇంట్రోవర్ట్ ఎక్స్ట్రోవర్ట్ అనేది ఏది ప్రాబ్లం కాదు, ఒక పర్సనాలిటీ. ఓకే, సేల్స్ పర్సన్ ఇంట్రోవర్ట్ అవ్వాలి, ఎక్స్ట్రోవర్ట్ అవ్వాలి? ఎక్స్ట్రోవర్ట్. వెరీ గుడ్. ఒక మార్కెటింగ్ పర్సన్ ఎక్స్ట్రోవర్ట్. ఒక బ్యాంక్ మేనేజరో లేకుంటే ఎంప్లాయీగా ఏదైనా మేనేజర్గా ఉంటే బాస్ పొజిషన్లో ఉంటే అతను ఏమవ్వాలి? ఎక్స్ట్రోవర్ట్. ఎందుకంటే కన్విన్స్ చేయాలి, కస్టమర్స్ ని ఇంకా హ్యాపీ చేయాలి. ఒక రైటర్ ఎలా ఉండాలి? ఇంట్రోవర్ట్. ఒక ఆర్టిస్ట్ పెయింటింగ్ వేసి అతను ఏమి ఉండాలి? ఇంట్రోవర్ట్. ఒకవేళ అతను ఎక్స్ట్రోవర్ట్ అయ్యాడు అనుకో, రేపు వెళ్ళి 10 మందితో మాట్లాడుతూ చెత్తంతా నింపుకొని వచ్చి ఆడు కూర్చుంటే, అందుకే వాళ్ళు చాలా రిజర్వ్డ్గా, ఆఖరికి స్టోరీ రైటర్స్ వీళ్ళందరూ కూడా అప్పుడప్పుడు వాళ్ళ ఐడియాస్ కోసం ఎక్కడో అవుట్ సైడ్ వెళ్ళిపోయి, మన పూరి జగన్నాథ్ గారు వీళ్ళందరూ కూడా వేరే ప్లేస్కి వెళ్ళి ఒంటరిగా కూర్చొని అప్పుడు క్రియేటివ్ థాట్స్ వస్తాయి. చాలా వరకు మీరు అబ్జర్వ్ చేయండి, ఇంట్రోవర్ట్స్ ఎప్పుడు క్రియేటివ్గా ఉంటారు, అంతేగాని ఇంట్రోవర్ట్స్ దేనికి పనికిరారు వీళ్ళలా. మన సొసైటీలో ఏంటంటే 10 మందితో మాట్లాడకపోతే వీడు దేనికి పనికిరాడని చెప్పి మనం లేబుల్ చేస్తాం. కానీ ఇంట్రోవర్ట్స్ కూడా ఒక గొప్ప పర్సనాలిటీ, ఇంట్రోవర్ట్స్కి ఉండడం కూడా ఒక గొప్ప మంచిదే. కాకుంటే ఒక చిన్న ప్రాబ్లం ఏంటంటే, అస్సలు ఎక్స్ప్రెస్ చేయలేకపోతే, అసలు లోపలే పెట్టేసుకున్నారనుకోండి, అది కొద్దిగా బర్డన్గా ఉండి అక్కడ వాళ్ళు ప్రాబ్లం ఫేస్ చేస్తారు. రేపటి రోజున వీళ్ళు పెళ్లి చేసుకున్నారనుకోండి, ఒక రిలేషన్షిప్లోకి వెళ్ళినప్పుడు వైఫ్ ఏమో ఎక్స్ట్రోవర్ట్గా ఉండి హస్బెండ్ ఇంట్రోవర్ట్గా ఉంటే ఆమెమో ఎక్స్పెక్ట్ చేస్తుంది, మా ఆయన అసలు నాతో మాట్లాడలేదండి, ఏమీ షేర్ చేయట్లేదు అనే విధంగా ఉంటే అప్పుడు వీళ్ళు కొద్దిగా డిఫరెన్సెస్ వస్తాయి, ప్రాబ్లం వస్తుంది. అందుకే ఇంట్రోవర్ట్స్గా ఉన్న వాళ్ళని కూడా మీరు ఫీలింగ్స్ ఎలా ఎక్స్ప్రెస్ చేయాలి, ఏదైనా వచ్చినప్పుడు అందరితో కాకపోయినా నీకు బాగా నచ్చిన వ్యక్తితోనే వెళ్ళి చెప్పే విధంగా చూడు, అప్పుడప్పుడు ఎక్స్ప్రెస్ చేయని చిన్న యాక్టివిటీస్ ద్వారా వాళ్ళని డెవలప్ చేయొచ్చు తప్ప మీరు కంప్లీట్గా వాళ్ళని మార్చడం మాత్రం తప్పండి. ఓకే, మారిస్తే వాళ్ళు ఆనందంగా బతకలేరు, మీకోసం మొక్కుబడిగా బతకాల్సింది తప్ప వాళ్ళు ఆనందంగా బతకలేరు. బట్ మెజారిటీ ఆఫ్ ద పీపుల్లో యాక్టివిటీస్ అన్నారు కదా, కొంతమంది యోగాకి వెళ్తారు, జిమ్కి వెళ్తారు, కొంతమంది కుకింగ్ చేస్తుంటారు. సో నిజంగా ఇటువంటివి చేస్తే మెంటల్ పీస్ వస్తుందా? ఇట్ డిపెండ్స్ ఆన్ ఇండివిజువల్. ఓకే, ఇప్పుడు మీకు యోగా సెట్ అవ్వచ్చు, నాకు మెడిటేషన్ సెట్ అవ్వచ్చు, ఇంకొకరికి మ్యూజిక్ సెట్ అవ్వచ్చు, అందరికి ఒకటే మెడిసిన్ మాత్రం పనిచేయదు. ఇదేమి టాబ్లెట్ కాదండి. ఇక్కడ చేయాల్సింది ఏంటంటే, సుధీర్ గారు మీరు ఎప్పుడైనా రిలాక్స్ అవ్వడానికి మీరేం చేస్తుంటారంటే, మీరు వచ్చి సార్ నేను వాకింగ్కి వెళ్తాను సార్, వాకింగ్కి వెళ్ళగా నాకు రిలాక్స్ అనిపిస్తుంది. ట్రూ, అది అవునా? అయితే బెస్ట్. ఇప్పుడు నాకు ఫుడ్ తింటే నాకు రిలాక్స్ అనిపిస్తుంది. ఎప్పుడైనా బాగా కోపం వచ్చింది, నేరుగా ఏదైనా మూడు వెంట అయినప్పుడు నేరుగా నేను వెళ్ళి ఒక పిజ్జానో లేకపోతే సంథింగ్ ఏదైనా హెల్తీ ఫుడ్ తిన్నానంటే నాకు అయిపోతుంది. కొంతమందికి మ్యూజిక్ వింటుంటారు, మీరు చూడండి, ఏదైనా ప్రెషర్ అనిపించగానే వాళ్ళు వెళ్ళి మ్యూజిక్ పెట్టుకొని వింటూ వాళ్ళు రిలాక్స్ అవుతూ ఉంటారు. ఫస్ట్ మీరు ఫైండ్ అవుట్ చేయాల్సింది, ఏ విషయాలు మిమ్మల్ని కోపం తెప్పిస్తాయి, ఏ విషయాలు మీకు బాధ కలిగిస్తాయి, ఏ విషయాలు మీకు ఆనందాన్ని ఇస్తాయి. ఫస్ట్ ప్రతి మనిషి తెలుసుకోవాల్సింది ఈ 3 విషయాలు. ఓకే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్, ఎవడన్నా అబద్ధం చెప్తే మీకు నచ్చదు, ఎవడన్నా లేటుగా వస్తే మీకు నచ్చదు,
ఇప్పుడు నెక్స్ట్ టైం మీకు కోపం రాకుండా ఉండాలంటే ఫస్ట్ మీ టీం ఎంప్లాయీస్ అందరికి ఏం చెప్తారంటే, అరే మీరు ఏదైనా చేయండి, నా దగ్గర మాత్రం లేటుగా రావద్దు, నా దగ్గర మాత్రం అబద్ధాలు చెప్పొద్దు, ఇది నాకు కోపం వస్తుందని చెప్తే, ఎందుకు కోపం వస్తుందో మీకు కారణం తెలిస్తే అవి మీరు నీట్గా రిజాల్వ్ చేసుకుంటే ఇంకోసారి మీకు కోపం వచ్చే సందర్భాలు జరగవు. ఎందుకు బాధ కలుగుతుందో మీకు తెలిసింది అనుకోండి, అమ్మ నువ్వు ఇంటికి వచ్చిన రాగానే నాకు ఆ విషయాలు ఇవన్నీ చెప్పకుండా ఉంటే నేను చాలా హ్యాపీగా ఉంటా, దయచేసి అవి చెప్పొద్దమ్మా, ఇంటికి రాగానే నాకు ఆ నచ్చని ఫుడ్ మాత్రం పెట్టబాకు, ఈ విషయాల్లో కొద్ది జాగ్రత్త అని చెప్పి మీకు ఏది ఇరిటేట్ కలిగిస్తుంది, ఏది బాధ కలిగిస్తుందో ముందే చెప్తే అక్కడికి హాఫ్ ఆఫ్ ద ప్రాబ్లమ్ సాల్వ్ అవుతాయి కదా. అవును. ఏది ఆనందం కలిగిస్తుంది. నాకు ఎప్పుడైనా లాంగ్ డ్రైవ్కి వెళ్తుంటే నాకు చాలా కిక్ అనిపిస్తుంది. ఎప్పుడైనా ఇయర్కి ఒకసారో లేకపోతే 6 monthsకి ఒకసారి లాంగ్ డ్రైవ్కి వెళ్ళాలంటే నాకు ఆ ఎనర్జీతో నేను నెక్స్ట్ 2 months నేను వర్క్ బాగా చేయగలుగుతాను. ఎప్పుడైనా మ్యూజిక్ బాగా వింటే నాకు బాగా అనిపిస్తుంది, ఫ్రెండ్స్తో సినిమాలకు వెళ్తే నాకు బాగా అనిపిస్తుంది. ఏది నీకు హ్యాపీనెస్ ఇస్తుందో అది ఫస్ట్ ఫైండ్ అవుట్ చేస్తే, మూడు లో అవ్వంగానే ఏదన్నా డిస్టర్బ్ అవ్వంగానే ఆ పని చేసుకుంటూ ఉంటే ఇంకా ఏ ఎక్స్పర్ట్ నీకు అవసరం లేదు. ఫస్ట్ చేయాల్సిన పని ఇది. మనం ఏం చేస్తామంటే ఏదేదో తెలుసుకుంటున్నాం, నా గురించి నేను తెలుసుకోవట్లేదు. సుధీర్ గారు ఫస్ట్ తెలుసుకోవాల్సింది మన గురించి మనం తెలుసుకోవాలి. మనకి ఏది కోపం అనిపిస్తుంది, ఏది బాధ కలిగిస్తుంది, ఏది ఇరిటేట్ చేస్తుంది, ఏది ఫ్రస్ట్రేట్ చేస్తుంది, ఏది ఆనందాన్ని ఇస్తుంది, ఏది ప్లెజర్ ఇస్తుంది, ఏది జాయ్ ఇస్తుందని ఒక్క 3 questions ద్వారా మిమ్మల్ని మీరు అడగగలిగితే హాఫ్ ఆఫ్ ద ప్రాబ్లమ్స్ లైఫ్లో సాల్వ్ అయిపోతాయి. ఎగ్జాక్ట్లీ. అండ్ ఇప్పుడున్న జనరేషన్ అంటే లైక్ ఒక ఎడ్యుకేషన్ సిస్టంలో కూడా మనం చూస్తాం సార్, అంటే చాలా రకాల సబ్జెక్ట్స్ ఉంటాయి, కానీ ఏ సబ్జెక్ట్ ఇంక్లూడ్ అవుతే పిల్లలు కానీ ఫ్యూచర్ కానీ బెనిఫిట్ అవుతారు. మీరు కనుక సుధీర్ మీ డ్రీమ్ ఏంటి అంటే మాత్రం నేను ఒకే ఒక డ్రీమ్ చెప్తాను. చదివే సబ్జెక్ట్స్లో మ్యాథ్స్, సైన్స్, సోషల్, తెలుగు, హిందీ, ఇంగ్లీష్తో పాటు సైకాలజీ సబ్జెక్ట్ని కనుక వాళ్ళకి పెట్టగలిగితే డెఫినెట్గా నెక్స్ట్ రెవల్యూషన్ చాలా బాగుంటుంది. నెక్స్ట్ రెవల్యూషన్ 200% బాగుంటుంది. నేను సైకాలజీని ఎందుకు అంటున్నానంటే, ఒక పిల్లాడికి ఫర్ ఎగ్జాంపుల్ అతని విండో వేసి నీకు ఏది ఇష్టం లేదనే పూర్తిగా చిన్నప్పటి నుంచి తెలియగలిగితే అతను బాగా తనను తను ఎలా ఎక్స్ప్రెస్ చేయాలి, ఎక్స్ప్రెస్ చేసేటప్పుడు అవతల ఒపీనియన్ ఎలా మాట్లాడాలి, ఇవన్నీ సైకాలజీలో ఒక బేసిక్ కాన్సెప్ట్. ఒక 6 ఏళ్ళు వచ్చినప్పుడు మన బాడీలో జరిగే చేంజెస్ ఏంటి ఎంతమంది తెలిసే విషయం. ఒక 10 ఏళ్ళు ప్యూబర్టీకి వచ్చినప్పుడు మన బాడీలో జరిగే చేంజెస్ ఏంటి, సైకాలజీలో అది నేర్పిస్తారు ఫస్ట్. సైకాలజీలో ఈగో స్టేట్స్ అంటే ఏంటి, ఇడ్, సూపర్ ఈగో అని 3 స్టేట్స్ ఉంటాయి. ఇడ్ అంటే మన చిన్నపిల్లల మనస్తత్వంలాగా ఉంటుంది. సూపర్ ఈగోలో మనం ఇలా మాట్లాడాలి, ఈగో జస్టిఫికేషన్ చేసుకున్నప్పుడు ఇలాంటి జాగ్రత్తలు తీసుకోవాలని సైకాలజీలో సబ్జెక్ట్ ఉంటుంది. కాబట్టి ఈరోజు ప్రతి ఒక్కరూ సైకాలజీ చదివిన వాళ్ళందరూ చాలా హెల్దీగా ఉండడానికి కారణం ఏంటి, రీజన్ ఇది. అందుకే పిల్లలకి చిన్నప్పటి నుంచి ఒక 11వ సంవత్సరం వచ్చినప్పుడు ఫ్రెండ్స్ ప్రెషర్ నీ మీద ఎక్కువ అవుతుంది, పీర్ ఇన్ఫ్లుయెన్స్ ఎక్కువ అవుతుంది, బుల్లింగ్ జరిగినప్పుడు ఇలా హ్యాండిల్ చేయాలని చెప్పి సైకాలజీ సబ్జెక్ట్లో ఒక పార్ట్ కనుక పెట్టి కనుక మనం నేర్పగలిగితే 200% వాళ్ళకి ఎడ్యుకేషన్ బాగుంటుంది. ఈరోజు మీకు సైన్ థీటా కాస్ థీటా ఎక్కడ పనికి వచ్చింది? 6th క్లాస్లో నేర్చుకున్న సైన్స్ సబ్జెక్ట్ కానీ 7th క్లాస్లో నేర్చుకున్న మ్యాథ్స్ ఫార్ములాస్ కానీ ఎక్కడ పనికి వచ్చాయంటే అది కేవలం ఒక ఫౌండేషన్ అంటారు. కానీ నిజమైన ఫౌండేషన్ 25 ఏళ్ళ దాకా వేస్తున్నాను తప్ప లైఫ్కి కావాల్సిన ఫౌండేషన్ అనే సబ్జెక్ట్ సైకాలజీ పెట్టాలని నేను మనస్ఫూర్తిగా ఈ మధ్య ఎక్కడ స్కూల్స్కి వెళ్ళినా ఫస్ట్ నేను కోరుకునేది అదే. మీరు సైకాలజీ అప్పుడప్పుడు వాళ్ళకి నేర్పండి. వాళ్ళకి నేర్పడం వల్ల ఏమవుతుందంటే ఎందుకు ఒక వ్యక్తి ఇలా బిహేవ్ చేస్తున్నాడు, ఎందుకు నేను చిన్న విషయాలకి ఇలా రియాక్ట్ అవుతున్నాడు అనేది వాళ్ళు తెలుసుకోగలిగితే మాత్రం చాలా ప్రాబ్లమ్స్. నా ఒకే ఒక కోరిక ఏంటి తెలుసా, సైకాలజిస్ట్ అవసరం లేని సమాజాన్ని నిర్మించాలని నా కోరిక. అది భగవంతుని అనుగ్రహంతో ఎంత త్వరగా అయితే అంత మంచిది. సార్, సోషల్ మీడియా గుడ్ అండ్ బ్యాడ్ రెండూ కనిపిస్తుంటాయి మనకి. నేను రీసెంట్ డేస్ నుంచి చూసినప్పుడు కూడా నాకు సోషల్ మీడియాలో కొన్ని వీడియోస్ చూశాను సార్. ఒక అతను విజయవాడలో పెద్ద సాఫ్ట్వేర్ ఇంజనీర్, నెలకి 5 లక్షలు సంపాదించే ప్యాకేజ్లు కూడా ఉన్నాయి ఆయన దగ్గర. కానీ సడన్గా అన్ని వదిలేసి రోడ్డు మీద బెగ్గర్లాగా తిరుగుతున్నారు. నాకు ఫ్యామిలీ వద్దు, ఏమొద్దు, నేను ఒక డ్రామాలో పడిపోయాను, నాకు వాళ్ళు మోసం చేశారు, వీళ్ళు మోసం చేశారని. సో అంటే మెచ్యూరిటీ ఉండి ఒక జాబ్ చేసి నెలకు 5 లక్షలు సంపాదించే వ్యక్తి కూడా ఒక సిచ్యువేషన్లో ప్యానిక్ అయిపోయి మొత్తం లైఫ్ని డార్క్ చేసుకుంటారు కదా, దీనికి ఏం చెప్తారు? మనకి ఫస్ట్ అసలు ప్రాబ్లం వచ్చినప్పుడు ఇలా హ్యాండిల్ చేయాలనేది మనకి చాలా మందికి తెలియట్లేదు. అది చిన్నప్పటి నుంచి ఎక్కడ నేర్పియట్లేదు. నేను చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. నాకు ఈ మధ్య కౌన్సిలింగ్లో కూడా వచ్చాను. ఒక 4th క్లాస్ కిడ్ వచ్చాడు. నాకు అసలే కౌన్సిలింగ్లో పిల్లలతో ఇంటరాక్ట్ అవ్వడం ఇష్టం అని వాడిని క్వశ్చన్ అడిగాను, అరే మీ ఇంట్లో గ్యాస్ సిలిండర్ అయిపోతే ఏం చేస్తామని అడిగాను. వెంటనే వాడు చెప్పిన ఆన్సర్ ఏంటి, స్విగ్గీలో పెట్టుకుంటాను సార్ అన్నాడు. అరే స్విగ్గీలో పెట్టుకుంటా, దాన్ని బిల్ ఎవరు కడతారు? మా నాన్న కడతారు సార్ అన్నాడు. మరి మీ నాన్న కడతాడు, ఓకే, ఇంకా వేరే ఆప్షన్ లేదని. ఏమో సార్ స్విగ్గీలో పెట్టుకుని అయిపోద్దని. వెంటనే పక్కన తండ్రి కూర్చో అన్నాడు. మీరైతే ఏం చేస్తారని అడిగాను. వెంటనే ఆయన ఏం చెప్పాడు తెలుసా, సార్ ఫస్ట్ పక్కింటి వాళ్ళు అడుగుతాను సార్, ఎవరైనా సిలిండర్ ఉందా రీప్లేస్ చేస్తాను, లేదా గ్యాస్ ఏజెన్సీకి ఫోన్ చేస్తాను సార్, లేదా ఇంకెక్కడైనా బ్లాక్లో దొరుకుతుందని చూస్తాను, లేదా ఇండక్షన్ స్టవ్ కట్లు పోయి ఏదంతో చూస్తాను సార్ అని. ఒక ప్రాబ్లంకి ఎన్ని సొల్యూషన్స్ ఇచ్చాడు ఆయన? 4. వీడు ఒకటి ఈజియెస్ట్ వేగా ఒకటి వెళ్ళిపోయాడు. మళ్ళీ ఇంకోటి అడిగా, సార్ వాడు స్విగ్గీలో ఆర్డర్ పెడతా అంటే, సార్ స్విగ్గీలో ఆర్డర్ పెడితే ఒక ఫ్యామిలీ బిర్యానీ తినాలంటే 800 ఖర్చు అవుతుంది. అదే 800తో నేను 4 రోజులు గ్యాస్ స్టవ్ తెచ్చుకొని నేను బతకగలుగుతాను. అంటే ఏం చేస్తున్నాను అంటే, వీళ్ళకి అసలు ప్రాబ్లమే మనం ఫేస్ చేయకుండా పెంచేస్తూ ఉంటే వాడు ఎలా బతుకుతాడండి? ఈరోజు చాలామంది
సారీ మళ్ళీ ట్రాక్ మార్చి సూసైడ్ దాకా ఎందుకు వెళ్తానంటే, వీళ్ళు సూసైడ్ ఎందుకు చేసుకుంటారంటే ప్రాబ్లమ్ని ఎలా హ్యాండిల్ చేయాలో చిన్నప్పటి నుంచి చెప్పట్లేదు. ఫెయిల్ అవ్వకూడదు అని నేర్పిస్తున్నారు తప్ప ఫెయిల్యూర్ వస్తే ఎలా హ్యాండిల్ చేయాలో ఎక్కడ చెప్తున్నారు? అటు స్కూల్లో కానీ ఇటు ఇంట్లో కానీ ఎక్కడ నేర్పకపోతే వాడు ఫెయిల్యూర్ వస్తే ఎలా హ్యాండిల్ చేస్తాడు? దట్ ఈస్ ద బిగ్గెస్ట్ ఛాలెంజ్. ఇప్పుడు మీరు మాట్లాడిన వ్యక్తి అవ్వచ్చు, ఎమోషనల్గా ఒకసారి లో అయినప్పుడు దాన్ని ఎలా హ్యాండిల్ చేయాలో చిన్నప్పటి నుంచి అక్కడ వాతావరణం చూడకపోయినా ఎవరు చెప్పకపోయినా నాకు దొరికిన ఒకే ఒక సొల్యూషన్తో వెళ్ళిపోతాను నేను. దట్ ఈస్ ద బిగ్గెస్ట్ థ్రెట్. అందుకే ఇక్కడ ఫస్ట్ మనం నేర్పాల్సింది, చిన్నప్పటి నుంచి సమస్యలు వస్తాయి, ఆ సమస్య వచ్చినప్పుడు ఎలా హ్యాండిల్ చేస్తావు. అందుకే బిల్ గేట్స్ ఈరోజు ఇంత గొప్ప స్థాయికి రావడానికి కారణం ఏంటని తన ఇంటర్వ్యూలో ఏం చెప్పాడు తెలుసా? మీరు ఈరోజు నన్ను సక్సెస్ఫుల్ అంటారు కదా, నన్ను షేప్ చేసింది ఎడ్యుకేషన్ సిస్టమ్ కాదు, నన్ను షేప్ చేసింది మా నాన్నగారు అన్నాడు. ఏంటి అంటే వాళ్ళందరంట డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చున్నప్పుడు, రోజు రాత్రి డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చున్నప్పుడు వాళ్ళ ఫ్యామిలీ అందరూ కూర్చొని వాళ్ళ నాన్న నేరుగా వచ్చి, ఈరోజు ఆఫీస్లో ఈ ప్రాబ్లం జరిగింది, నేను ఇలా హ్యాండిల్ చేశాను, హాఫ్ ఆఫ్ ద ప్రాబ్లం సాల్వ్ అయిపోయిందని చెప్పి వాళ్ళ నాన్న ఎక్స్పీరియన్స్లో ఆయన ఫేస్ చేసే ప్రాబ్లమ్స్ అన్ని చెప్తూ ఉంటాడంట. తర్వాత వాళ్ళ మదర్ వచ్చి, ఈరోజు మా ఇంట్లో కూడా ఈ ప్రాబ్లం వచ్చింది, నేను ఇలా హ్యాండిల్ చేశానని చెప్పి చెప్తూ ఉంటే, ఒక యంగ్స్టర్ చిన్నప్పటి నుంచే ఈ ప్రాబ్లం ఇలా హ్యాండిల్ చేయాలి అన్నీ నేర్చుకున్న తర్వాత బిల్ గేట్స్ ఎప్పుడైతే జాబ్ చేయడానికి ఒక కంపెనీకి వెళ్ళినప్పుడు అక్కడంట ప్రాబ్లం రాగానే ఈయన సొల్యూషన్స్ చెప్పేస్తూ ఈ స్ట్రాటజీస్ అప్లై అంటే వాళ్ళందరికీ అర్థం కావట్లేదు. సీనియర్ మేనేజర్స్ చెప్పలేదు, మీరు ఎలా చెప్తున్నారంటే నేను చిన్నప్పటి నుంచి ఇవన్నీ నేను ఎలా చేయాలని నేను థాట్ ప్రాసెస్ డెవలప్ అయింది సార్, నాకు అందుకని నేను చేయగలుగుతాను. ఈరోజు ఆయన స్థాయిలో ఉండడానికి కారణం చిన్నప్పటి నుంచి ప్రాబ్లమ్స్ డిఫరెంట్గా ఎక్స్పీరియన్స్ చేస్తూ ఇలా మాట్లాడుతూ ఇలా సిచ్యువేషన్స్ క్రియేట్ చేస్తూ ఉంటే పిల్లలు చాలా బాగా నేర్చుకుంటారు. మనం అది చేయకుండా ఈ మధ్య పేరెంటింగ్లో ఠాగూర్ సినిమాలో ఒక డైలాగ్ ఉంది, మీకు గుర్తుందో లేదు, ఏంటది? క్షమించండి. తెలుగు భాషలో నాకు నచ్చిన ఒకే ఒక పదం క్షమించడం. నాకు కూడా ఈ మధ్య పేరెంట్స్ భాషలో ఒకే ఒక సెంటెన్స్ నాకు నచ్చట్ల. అదేంటి తెలుసా? నేను పడే కష్టాలు నా పిల్లలు పడకూడదండి. కష్టం ఎప్పుడు తెలుస్తుంది? పడుతుంది. కష్టపడకుండా మావాడు కష్టపడట్లేదు, నువ్వు కష్టాన్ని పెంచట్లేదు, కష్టానికి వాడికి ఎక్స్పీరియన్స్ చేయట్లేదు. దట్ ఈస్ ద బిగ్గెస్ట్ థ్రెట్. అలా చిన్నప్పటి నుంచి అలా అని చెప్పి వాళ్ళని ఏదో రోడ్డు మీద ఈ పనులు చేయించమనో లేకుంటే కూలి పనులు చేయించమని నేను చెప్పట్లా, కానీ చిన్న చిన్న విషయాలు ఏదన్నా వస్తువు తెలిసే విధంగా. అందుకే పిల్ల జమీందార్ సినిమాలో ఒక డైలాగ్ అయితే నాకు చాలా ఇష్టం. ఆ డైలాగ్ ఏంటి తెలుసా? దేవుడు మనుషుల్ని ప్రేమించడానికి వస్తువులు వాడుకునే దాన్ని సృష్టిస్తే పిచ్చి జనాలకు అర్థం కాక వస్తువుల్ని ప్రేమిస్తూ మనుషులు వాడుకుంటున్నారు. అది ఎప్పుడైతే మారుతుందో ఈ సమస్యలన్నీ పరిష్కరించబడతాయండి. అండ్ ఫైనల్ క్వశ్చన్, ఇప్పుడు దాకా మీ దగ్గరికి ఎంతోమంది క్లయింట్స్ వచ్చి ఉంటారు, వాళ్ళకి తగిన ప్రాబ్లమ్స్ అన్నీ షేర్ చేసుకుంటుంటారు కదా, మీకు అనిపించిన అరే ఇట్లాంటిది కూడా ఉందా, ఇట్లాంటివి వస్తున్నాయా అని ఏదన్నా ఉందా? చాలా కేసులు ఉన్నాయండి. ఏదన్నా కొన్ని ఇంటర్వ్యూ ముందు చెప్పడానికి కూడా భయపడే కేసులు చాలా ఉంటాయి. ఓకే, ఓపెన్ గా చెప్తాను. ఎన్నో దౌర్భాగ్యాలు చూసిన తర్వాత సమాజం ఎట్టిపోతుందని నరక యాతన ఎవరు అనుభవిస్తారంటే కౌన్సిలింగ్ హాల్లో కూర్చున్న సైకాలజిస్ట్ వాళ్ళకి తెలుస్తుంది. ఒక ఆవిడ వచ్చి కూర్చున్నారు, ఒక ఆవిడ నేరుగా కౌన్సిలింగ్ సెంటర్లో మదర్ కూర్చున్నారు, 8th క్లాస్ పాప అక్కడ కూర్చొని రాగానే మాట్లాడడం అని స్టార్ట్ చేయడానికి ముందే తల్లి బోర్ని ఏడుస్తుంది. ఎందుకమ్మా ఏడుస్తున్నారు, ఏమైందంటే ఎదురు కూర్చున్న అమ్మాయి నేరుగా మా అమ్మని చచ్చిపోమన్నాను సార్, పిచ్చి మొహంది, నాకు అవసరం లేదని చెప్పి అంటూ ఉంది. అరే నాకు అర్థం కాల, మా అమ్మని ఇప్పటికీ నేను ఎంత బాగా చూసుకోవాలని నేను కోరుకుంటుంటే ఒంటి మీదకి 8వ క్లాస్ అంటే 13 ఏళ్ళ వయసు రాలేదు, నువ్వు అమ్మని చచ్చిపోమంటున్నావు ఏంటని అర్థం కంటే మా అమ్మ అవసరం లేదు సార్ చచ్చిపోమని చెప్పానండి. సరే అని చెప్పి ఇంకేమి ఇలా చెప్తుంది, ఎందుకు ఏడుస్తుంది ఈవెన్ కనుక్కుందాం అని చెప్పి కూతుర్ని బయటికి పంపించి నేరుగా తల్లిని అడిగితే తల్లి చెప్పింది, సార్ మా ఆయన ఒక లాస్ట్ 3 years బ్యాక్ చనిపోయారు సార్, నాకు పెద్దగా చదివేం లేదు, ఏదో కొద్దిగా చదువుకున్న దాంట్లో ఇప్పుడు వెళ్ళి ఎక్కడొక్కడ చిన్న చిన్న పనులు చేసుకుని బతికిస్తూ ఉంటే ఈ అమ్మాయి కోసం బతుకుతాను, లేకుంటే మా ఆయన చచ్చిపోయిన రోజు నేను చనిపోవాలనుకున్నాను, కానీ ఈ అమ్మాయి కోసం బ్రతుకుతూ ఉంటే ఇప్పుడు ఈ అమ్మాయి ఎలా తయారైందంటే ఈ చిన్న చిన్న అట్రాక్షన్స్ గురై మొన్న ఒక రోజు నేను ఇంటికి వచ్చే టైంకి డోర్ ఓపెన్ చేసే టైంకి నా కూతుర్ని చూడకూడని పరిస్థితిలో వేరే వ్యక్తితో చూశాను, ఇంకా నాకేం చేయాలో తెలియట్లేదు సార్ అని చెప్పంటే 8th క్లాస్ ఇంట్లోనే. ఇలాంటి కేసులు కొన్ని వందలు డిఫరెంట్ ప్రాబ్లమ్స్తో కెమెరా ముందు చెప్పలేనివి, అసలు చూసిన తర్వాత ఏంట్రా ఇంత దారుణంగా ఉన్నాయా అనిపించే విధంగా. ఇంకా ఒక మారుమూల పల్లెటూరు నుంచి ఒక తండ్రి కూతుర్ని తీసుకొచ్చాడు, అది పోలీస్ కేసు, బయట ఎక్కడ తెలియని కేసు. నేను చెప్తున్నాను, గవర్నమెంట్ స్కూల్లో చదివే అమ్మాయి ప్రవర్తన ఎందుకో కొద్దిగా తేడాగా ఉందని చెప్పి నేరుగా తీసుకొని వచ్చి ఈయనకు డౌట్ వచ్చి మొత్తం ఇంకా పల్లెటూరులో సైకాలజీ దగ్గరికి వెళ్ళి ఏం తెలియదు కదా, అంగన్వాడీ సెంటర్స్ లాంటి దగ్గరికి వెళ్తే వాళ్ళు చెక్ చేసి ఏదో ఈ అమ్మాయి తేడాగా ఉంది, ఒకసారి డాక్టర్ దగ్గరికి వెళ్ళి బ్లడ్ టెస్ట్ చెప్పమంటే బ్లడ్ టెస్ట్ చేపిస్తే ఆ అమ్మాయి బ్లడ్లో మొత్తం డ్రగ్స్ ఉన్నాయి. 8th క్లాస్ అమ్మాయి. నేరుగా పోలీస్ స్టేషన్ తీసుకెళ్లారు, ఏంటమ్మాయి ఇది అని అడిగితే నా బాడీలోనే కాదు మొత్తం 15 మంది అమ్మాయిల దగ్గర ఉన్నాయి, ఒకసారి వెళ్ళి చూడండి అని చెప్పి అమ్మాయి మొత్తం కౌన్సిలింగ్లో మాట్లాడుతూ ఉంటే స్కూల్కి వెళ్ళి ఆ గవర్నమెంట్ స్కూల్లో మారుమూల పల్లెటూరు ఇది గవర్నమెంట్ స్కూల్కి వెళ్ళి చెక్ చేస్తే 15 మంది అమ్మాయిల బాడీలో బ్లడ్ శాంపిల్స్లో డ్రగ్స్ దొరికాయి. ఏంటని చెవిరకు చెక్ చేస్తే
వాడెవడో ఒక ఇడియట్ ఎవడైతే ట్రాఫికింగ్ చేస్తాడో ఒక అమ్మాయిని ట్రాప్ చేసి నెలకొక్కసారి ఈ అమ్మాయిని ట్రాప్ చేసి ఉదయాన్నే స్కూల్కి వచ్చే టైంకి స్కూల్ దగ్గర పిక్ చేసుకొని హైదరాబాద్ శివారులో సెక్స్ ట్రాఫికింగ్కి అక్కడ వాళ్ళని పెట్టి డబ్బులు ఇచ్చి డ్రగ్స్ వాళ్ళకి అలవాటు చేసి వాళ్ళని సెక్షువల్ ట్రాఫిక్లో చేసేసి సాయంత్రానికి వదిలిపెడుతుంటే ఆ విషయం తల్లిదండ్రులకు ఎవరికి తెలియదు. పాపం కూలి పనులు చేసుకుంటూ ఆ బ్రతకడం కోసం ఏదో చేస్తూ ఉంటే అంత దారుణమైన కేసులు ఇంకా చాలా ఉన్నాయండి. అవి కెమెరా ముందు మేము చెప్పలేం, కానీ అలాంటి దారుణాలు ఇప్పట్లో పిల్లల్ని ఎలా కాపాడుకోవాలి అనే విషయంలో చాలామంది పేరెంట్స్ నరకయాతన అనుభవిస్తున్నారు. అయినా ఏమో సార్, నేను ఒక ఎమోషనల్ కిడ్. ఓకే, బట్ థ్యాంక్ యూ సో మచ్ సార్. చాలా విషయాలు హానెస్ట్గా షేర్ చేసుకున్నారు అండ్ చాలా మందికి హెల్ప్ అయ్యే కంటెంట్ కూడా మీరు ఇచ్చినందుకు కూడా వీఆర్ సో థ్యాంక్ఫుల్ టు యూ. సో చూసారు కదండి, సైకలాజిస్ట్గా, పేరెంట్స్ మెంటర్గా సుధీర్ సంద్ర గారు ఎప్పటి నుంచో సొసైటీలో ఎన్నో కార్యక్రమాలు చేస్తున్నారు అండ్ మేజర్గా సర్వీస్ ఓరియంటెడ్ మైండ్ సెట్లో ఆయన ఏం చేస్తున్నారు అనేది ఈ ఇంటర్వ్యూ ద్వారా కూడా మీకు అర్థమైంది కదా. అండ్ మీలో ఎవరైనా సరే మెంటల్గా కానీ ఫిజికల్గా కానీ ఏదైనా సరే బ్యాలెన్స్ చేసుకోలేకపోతున్నారా? సో ఈ ఇంటర్వ్యూ ఒకసారి చూసాక మీకు ఏమనిపించింది అండ్ మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా సరే మీ డౌట్స్ని తప్పకుండా కమెంట్ చేయండి. అండ్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ Sudhir Talks for more updates.